హలో గైస్, ఈ వీడియోలో వచ్చేసి మనం ద బిగినింగ్ ఆఫ్టర్ దెన్ మానవ గురించి అయితే మాట్లాడుకుందాం. 201 నుంచి రీసెంట్గా రిలీజ్ అయిన 227 చాప్టర్ వరకు అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇక స్టార్టింగ్లోనే ఆర్థర్ సెల్వితో పాటు ఇద్దరు లాన్సర్స్ కూడా అయితే వెళ్తూ ఉంటారు. అందులో మైకా ఇంకొకరు ఓల్ఫెడ్ అయితే ఉంటారు. మైకా మాట్లాడుతూ ఆర్థర్ మనం ఎప్పటికీ చాలాసేపు ప్రయాణిస్తాం, ఎక్కడ ఆగుదామని అంటే ఫస్ట్ దానికి ఆర్థర్ ఒప్పుకోడు. కానీ సెల్వి కూడా చాలా వరకు కలిసిపోవడంతో సరే మనం ఎక్కడ ఆగుదామని చెప్పేసి అంటాడు. ఇక వీళ్ళందరూ ఒకసారి ఆగి ఉంటారు. ఇక ఆర్థర్ తన కోర్ని అయితే క్లీన్ చేసుకుంటూ తన ఎనర్జీ సేవ్ చేసుకుని ట్రై చేస్తూ ఉంటే మనోడు కళ్ళు తెరిచి చూసేసరికి మనోడు ఎదురుగా మైక్ అయితే ఉంటుంది. అసలు ఏం చేస్తున్నావు అంటే నాకు అర్థం కావట్లేదు అర్థం, నేను ఎందుకు నీకు అట్రాక్ట్ అవుతున్నట్టుగా నాకు కొంచెం ఫీలింగ్ అయితే వస్తుందని అంటుంది. ఎవరైనా తన కోర్ని క్లీన్ చేసుకున్నప్పుడు అది ఎవరికి ఏమాత్రం స్పష్టంగా కనిపించదు, కానీ నీ విషయంలో ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది. నువ్వు నీ కోర్ని క్లీన్ చేసుకున్నప్పుడు అది మా ఇద్దరు చాలా స్పష్టంగా కనిపించింది, అందుకే మైకా నీకు కొంచెం అట్రాక్ట్ అవుతున్నట్టుగా తన ఫీలింగ్ వచ్చిందని మన ఓల్డ్ ఫ్రెండ్. నిజానికి ఇలాంటి ప్రశ్న ఇప్పటి వరకు నన్ను ఎవరు ఏమాత్రం అడగలేదు. బేసిక్ గా నేను ఇప్పుడు క్వాడ్రా లెవెల్లో ఉన్నాను కాబట్టి నీకు ఆ ఫీలింగ్ అయితే కలుగుతూ ఉండొచ్చని మన ఆత్ర అంటాడు. ఇక ఇంకోసారి ఓల్డ్ ఫ్రెండ్ మాట్లాడుతూ నువ్వు ఇంత చిన్న వయసులోనే ఒక లాన్సర్ అయితే నేను ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు, నీ గురించి నేను కౌన్సిల్ లో కూడా చాలా విషయాలు విన్నానని అంటాడు. ఇకప్పుడు మన మైకా మాట్లాడుతూ అసలు నువ్వు ఎన్ని ఎలిమెంట్స్ అయితే యూజ్ చేయగలవని అడుగుతుంది. మన అతను నేను చాలా యూజ్ చేయగలను కానీ గ్రావిటీ అటాక్ సరిగ్గా యూజ్ చేయలేనని చెప్పేసి అంటాడు. అది విన్న మన మైకా అయితే వచ్చేసి మరేం పర్వాలేదు, నేను నీకు నేర్పిస్తానని. దానికి ఓల్డ్ ఫ్రెండ్ కూడా వచ్చేసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, తను ఎర్త్ బాండ్ వంశానికి సంబంధించింది కాబట్టి గ్రావిటీ అటాక్ తో పాటు తను ఎర్త్ మ్యాజిక్ అటాక్ యూజ్ చేసేవాడు నీకు చాలా బాగా నేర్పిస్తుంది, తను నీకు చాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఓల్డ్ ఫ్రెండ్ అంటాడు. ఏంటి నిజంగా తను ఎర్త్ బాండ్ వంశానికి సంబంధించింది అని తెలుసుకునే ఆత్ర కూడా అయితే షాక్. మైకా తన గురించి గొప్పలు చెప్పుకుంటుంటే మన ఓల్డ్ ఫ్రెండ్ అయితే వచ్చేసి అవును అప్పటి వరకు నీకు ఒక బాయ్ ఫ్రెండ్ కూడా లేడని చెప్పేసి తను అయితే ఎగతాళి చేస్తాడు. దానికి మైకాకి చాలా కోపం అయితే వచ్చి ఓల్డ్ ఫ్రెండ్ మీద అయితే అటాక్ చేస్తుంది. కానీ ఓల్డ్ ఫ్రెండ్ చాలా ఈజీగా అటాక్ అయితే బ్లాక్ చేస్తాడు. నేను చూడడానికి ఒక మరుగుజ్జులా ఉండొచ్చు, కానీ నాకు మరుగుజ్జులు అంటే ఏమాత్రం నచ్చదు, అందుకే నేను అలాంటి వాళ్ళని ఇప్పటివరకు ఎవరిని ఇష్టపడట్లేదు అని చెప్పేసి అంటారు. ఇక వాళ్ళిద్దరు కంటిన్యూస్ గా ఒకరిపైన అయితే ఒకరు అటాక్ చేసుకుంటూ ఉంటారు. నువ్వు చిన్నపిల్ల అలా చేస్తున్నావు, అందుకే నువ్వు అంటే నాకు ఏమాత్రం ఇష్టం లేదని చెప్పి ఓల్డ్ ఫ్రెండ్ అయితే అంటాడు. కానీ మైకా ఆపకుండా ఓల్డ్ ఫ్రెండ్ మీద విపరీతంగా అయితే అటాక్ చేస్తూ ఉంటుంది. ఇక ఆ ఫైట్ కొంచెం సీరియస్ గా మారుతుందన్న టైంలో మన ఆత్ర అయితే వచ్చేసి వారిద్దరి మీద వాటర్ మ్యాజిక్ యూజ్ చేసి అటాక్ చేసి ఇక చాలా ఆపండి లేదా మధ్యలో ఈ ఫైట్ నేను కూడా అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుందని చెప్పేసి వార్నింగ్ ఇస్తాడు. ఆ దెబ్బతో వాళ్ళు చెరొక వైపు అయితే వెళ్ళిపోతారు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ఓల్డ్ ఫ్రెండ్ మాట్లాడుతూ నీ దగ్గర ఏదైనా ప్లాన్ ఉందా అని చెప్పేసి అడుగుతాడు. దానికి ఆత్ర అయితే వచ్చేసి ఆల్రెడీ నా దగ్గర ఒక ప్లాన్ అయితే ఉందని చెప్పేసి తన బట్టలతో పాటు మైకా బట్టలకు పూర్తిగా మురికైతే చేస్తాడు. వాళ్ళిద్దరికి అసలు అర్థం కాదు ఆర్థర్ అసలు ఇలా ఎందుకు చేస్తున్నాడు అని చెప్పి. ఆర్థర్ ఒక ప్లాన్ వేస్తాడు, వీళ్ళ గురించి ఎవరికి ఏమాత్రం తెలియకూడదని చెప్పేసి వాళ్ళు ఒక బానిసలుగా నటించాలని చెప్పేసి అనుకుంటాడు. మన ఆర్థర్ తన దగ్గర ఉన్న మాస్క్ తీసుకు ఓల్డ్ ఫ్రెండ్కి అయితే ఇస్తాడు. ఇప్పుడు నువ్వు మా యజమాని, మేమిద్దరం నీ కింద బానిసలం అని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు. ఆర్థర్ మాస్క్ కొంచెం పగిలిపోయింటే ఓల్డ్ ఫ్రెండ్ దానికి గోల్డ్ కోటింగ్ అయితే వేస్తాడు. వీళ్ళు విలేజ్ దగ్గర గుద్ది మన వాళ్ళని ఎవరైనా గుర్తుపడతారని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలని చెప్పేసి అనుకుంటారు. ఇక ఇంకో సైడ్ మన సెల్వి వచ్చి మన ఆర్థర్తో మాట్లాడుతూ ఆర్థర్ నాకెందుకో వీళ్ళిద్దరి మీద చాలా అనుమానంగా ఉంది, వీళ్ళు ఎవరో మన శత్రువుతో చేతులు కలిపారని చెప్పేసి మన సెల్వి అంటుంది. దానికి ఆర్థర్ అయితే వచ్చేసి భయపడాల్సిన అవసరం లేదు, నాకు కూడా వీళ్ళని ఏమాత్రం పూర్తిగా నమ్మడం ఇష్టం లేదు, నా దగ్గర ఆల్రెడీ మనం భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కమాండర్ విలన్ అయితే వచ్చేసి మనకు బ్యాకప్ కోసం ఆల్రెడీ ఒక లాన్సర్ అయితే పంపించారు, తను మన వెనకాల్లో ఉంది, మనం చాలా సేపటి అయితే అనుసరిస్తుంది, ఆ విషయం నేను కనిపెట్టాను, వీళ్ళు కనిపెట్టారా లేదా అన్నది నాకు ఇంకా అర్థం కావట్లేదు. ఇక అలా వాళ్ళు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక ఆత్ర అయితే వచ్చేసి ఇంకా ఎలా గుర్తుపెట్టే అవకాశం ఉందని చెప్పేసి మనోడు ఇంకా మురికిగా తయారవుతాడు. అంతేపాటు మైకాను కూడా చాలా మురికిగా అయితే మార్చేస్తాడు. ఇక మనోళ్ళు విలేజ్కి వెళ్లే సమయంలో చాలా వరకు అయితే పూర్తిగా అలసిపోయింటారు. అప్పటికే చాలా వరకు నడవడంతో పూర్తిగా అలసిపోయింటారు. అదే సమయంలో అక్కడ ఒక వెహికల్ అయితే వస్తూ ఉంటుంది. దాన్ని ఓల్డ్ ఫ్రెండ్ అయితే వచ్చేసి వాళ్ళని లిఫ్ట్ అడుగుదామని ట్రై చేస్తారు. కానీ అక్కడ ఉన్న ముసోడు అయితే వచ్చేసి వాళ్ళని ఏమాత్రం పట్టి అయినప్పటికీ ఓల్డ్ ఫ్రెండ్ అయితే వచ్చేసి నీకు మనీ ఇస్తానంటాడు. దానితో ఆడైతే ఒప్పుకుంటాడు. కానీ ఒక కండిషన్, నీ ఇద్దరు బానిసలు ఏమాత్రం నా వెహికల్ ఎక్కడానికి నాకు నచ్చదు, వాళ్ళిద్దరు అలాగే నడుచుకుంటూ రావాలని చెప్పేసి. ఇక మైకా చాలా గట్టిగా అరుస్తూ ఖచ్చితంగా ఈ మిషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్లే ముందరగా ఈ ముసోని ఖచ్చితంగా చంపే వెళ్తానని చెప్పి చాలా గట్టిగా అరుస్తుంది. అర్థం కావట్లేదు అర్థం, ఇంతకు మనం ఎక్కడికి వెళ్తున్నామని అంటే ఆత్ర అయితే వచ్చేసి ఇప్పుడు మీ ఇద్దరు నేను నా ఓన్ టౌన్కి అయితే తీసుకువెళ్తున్నానని చెప్పేసి అంటాడు. ఇక మనోడు ఆ విలేజ్కి వెళ్ళేసరికి మొత్తం నైట్ అయిపోతుంది. అప్పుడు ఉన్నట్టుగా ఆ విలేజ్ ఏమాత్రం ఉండదు. అదరికి ఏదో కొంచెం అనుమానంగా ఉంటుంది. ఇక మైకా అయితే వచ్చేసి అక్కడ కొంతమంది ఉన్నారని చెప్పేసి వీళ్ళు డైరెక్ట్ గా అక్కడ ఉన్న బార్ అండ్ రెస్టారెంట్ కి అయితే వెళ్ళిపోతారు. అక్కడున్న చాలా మంది మనోళ్ళని కొంచెం విచిత్రంగా చూసినప్పటికీ మనోళ్ళు వాళ్ళందరినీ అయితే ఇగ్నోర్ చేస్తారు, ఏమాత్రం పట్టించుకోరు. ఇకప్పుడే వీళ్ళు వాళ్ళు అలా తాగుతున్న టైంలో అక్కడికి ఆ షాప్ ఓనర్స్ అయితే ఇద్దరైతే వస్తారు. మీరు మీ బానిసలు ఇంత దర్జాగా చూసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి ఓల్డ్ ఫ్రెండ్ అంటాడు. దానికి ఓల్డ్ ఫ్రెండ్ అయితే వచ్చి ఇదంతా నా అవసరం, ఇందులో మీకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి అంటాడు. కోపడకండి, జస్ట్ ఏం లేదు, మా దగ్గర కొంతమంది బానిసలు ఉన్నారు, మీరు కొంటారేమని ఇంట్రెస్ట్తో ఉన్నారేమని అడగడానికి వచ్చామని అంటాడు. కానీ మన ఓల్డ్ అయితే వచ్చేసి బానిసనం అది ఇల్లీగల్గా, కౌన్సిల్ కూడా అది ఎప్పుడు బ్యాన్ చేసింది కదా అని చెప్పేసి అంటాడు. అలా ఎలా సాధ్యమవుతుంది, మీ దగ్గర కూడా కొంతమంది బానిసలు ఉన్నారు కదా అని చెప్పేసి అంటాడు. కావాలంటే మా దగ్గర చాలా మంది బానిసలు ఉన్నారు, అందులో చాలా ఆఫర్స్ కూడా ఉన్నాయి, మా దగ్గర మరుగుజ్జులతో పాటు మనుషులు ఇంకా చాలా విభిన్నమైన జాతులకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు అని చెప్పేసి వాళ్ళు ఆఫర్ ఇస్తాడు.
ఒకవైపు అదంతా వింటున్న ఆతరికి అసలు అక్కడ ఏం జరుగుతుందో ఫుల్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. చాలా మంది ధనవంతులు చాలా బానిసలు అయితే కొనుక్కుంటూ ఉంటారు. అందులో ఈ మరుగుజ్జులతో పాటు ఎల్ఫ్స్ చాలా మంది అయితే ఉంటారు. వాళ్ళ ద్వారా కలిగే సంతానానికి మ్యాజికల్ పవర్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇదంతా కావాలని వాళ్ళు అయితే చేస్తూ ఉంటారు. లూకస్ కూడా ఇలాగ పుట్టినవాడే అని చెప్పేసి ఆతర్ అయితే అర్థం చేసుకుంటాడు. చిన్నప్పుడు తెసియాను కూడా బందిపోట్లు దీనికోసమే తీసుకువెళ్ళి ఉండాలని చెప్పి ఆతర్ అయితే అర్థం చేసుకుంటాడు. అంతా విన్న మైక్ అయితే వచ్చేసి మరీ వీళ్ళు ఇంత దారుణంగా ఉంటారు అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అంతా విన్న వోల్ఫ్రెడ్ అయితే వచ్చేసి అసలు అక్కడ ఏం జరుగుతుందో వెళ్ళాలని చెప్పేసి మనోడు వాళ్ళు ఇచ్చిన ఆఫర్కి అయితే ఒప్పుకుంటాడు. ఫస్ట్ మేము మిమ్మల్ని మా బాస్ దగ్గరికి తీసుకువెళ్తామని చెప్పేసి మన వోల్ఫ్రెడ్తో పాటు మన ఆతర్ని కూడా వాళ్ళ బాస్ దగ్గరికి అయితే తీసుకువెళ్తారు. ఆతర్ వాళ్ళ బాస్ని చూసినట్టే ఒకసారిగా షాక్ అవుతారు. నిజంగా వీడు వీళ్ళ బాస్ అని చెప్పేసి షాక్ అవుతారు. ఎందుకంటే చిన్నప్పుడే మన ఆతర్ వాడితో ఒక చిన్న బ్యాటరీ అయితే జరుగుతుంది. ఆ బ్యాటరీలో మన కాలైతే తీసేస్తాడు. వాడి పేరు సెబాస్టియన్. ఇక వాళ్ళు బానిసల గురించి మాట్లాడుకోవడం మొదలు పెడతారు. బేసిక్గా వీళ్ళు మాట్లాడేది ఎవరికి వినిపించకూడదని వాళ్ళ చుట్టూ ఒక చిన్న మానా ఎనర్జీ లాంటిది అయితే క్రియేట్ చేస్తారు. వీళ్ళు మాట్లాడుకునేది వీళ్ళకి తప్ప బయట ఉన్న వాళ్ళకి ఎవరికి ఏమాత్రం వినపడదు. సెబాస్టియన్ మన వోల్ఫ్రెడ్ ని చూసి వీడేదో మాస్క్ వేసుకుని అంటే చాలా గొప్ప యోధుడు అని చెప్పేసి భావిస్తాడు. ఇక వాళ్ళిద్దరి మధ్య చాలా సేపు బానిసల గురించి అయితే కన్వర్ట్ చేసి అయితే నడుస్తూ ఉంటుంది. చెప్పు నీకు ఎలాంటి బానిసలు కావాలి? నా దగ్గర చాలా మంది ఉన్నారు. చాలా విభిన్న జాతులకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. అంతేకాదు నా దగ్గర అమ్మాయిలు కూడా ఉన్నారని చెప్పేసి సెబాస్టియన్ అంటే దానికి వోల్ఫ్రెడ్ మాట్లాడుతూ మీరు నా తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇక్కడున్న నా బానిస వయసు కన్నా చాలా చిన్న వయసు. ఒక యుద్ధంలో నా ఫేస్ పూర్తిగా డ్యామేజ్ అయిపోవడం వల్ల నేను ఈ మాస్క్ పెట్టుకున్నాను. నన్ను ఏ అమ్మాయి ఏమాత్రం ఇష్టపడదు అని చెప్పేసి ఇక సెబాస్టియన్ వోల్ఫ్రెడ్ అయితే వచ్చేసి బానిసల గురించి అలాగే చాలాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక సెబాస్టియన్ అయితే వచ్చేసి నీకు ఎలాంటి వాళ్ళు కావాలి నా దగ్గర ఉన్నారు, పద నేను అక్కడ తీసుకువెళ్తానని చెప్పేసి అంటాడు. ఆతన్ని కూడా అక్కడికి తీసుకువెళ్తారు. ఇక సెబాస్టియన్ అయితే వచ్చేసి వోల్ఫ్రెడ్ ని ఆతన్ని కూడా అయితే వచ్చేసి బానిసలు ఎక్కడ పెట్టారు ఆ ప్రదేశానికి తీసుకువెళ్తారు. మన ఆతర్ అక్కడున్న ప్రదేశం మొత్తం అయితే గమనిస్తూ ఉంటారు. అక్కడ చాలా విభిన్న జాతులకు సంబంధించిన వాళ్ళ చిన్న పిల్లలు కూడా అక్కడ దాచిపెట్టి బానిసల కింద అమ్మేస్తూ ఉంటారు. ఇక సెబాస్టియన్ మాట్లాడుతూ ఇక్కడ చాలా మంది ఉన్నారు, విభిన్న జాతులకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు, నీకు ఎవరు కావాలో ఎంచుకో అని చెప్పేసి వోల్ఫ్రెడ్ అంటాడు. అది విన్న వోల్ఫ్రెడ్ చాలా కోపంగా ఉన్నటువంటి సెబాస్టియన్ మీద అయితే అటాక్ చేస్తారు. దాన్ని గమనించి నాకున్న ఇద్దరు గార్డ్స్ వీళ్ళపైన అటాక్ చేయడానికి వస్తుంటే అదే సమయంలో ఆతర్ అయితే వచ్చేసి తన ఐస్ స్పెల్ ఉపయోగించి వాళ్ళిద్దరిని అయితే డిఫీట్ చేస్తాడు. నువ్వు ఆ నిజంగా చంపాలనుకుంటే మ్యాజిక్ యూజ్ చేయకుండా చంపొచ్చు కదా, మనం ఇక్కడ ఉన్నామని ఎవరికైనా తెలుస్తుందని చెప్పేసి అంటాడు. అప్పటికే వోల్ఫ్రెడ్ అయితే వచ్చేసి సెబాస్టియన్ అయితే చంపేస్తాడు. అక్కడ ఒక చిన్న బ్లాస్ట్ లాంటిది జరుగుతుంది. అసలు ఎవరా అని ఆతర్ వెనక్కి తిరిగి చూస్తే అక్కడ రిటైనర్ ఉటో ప్రత్యక్షం అవుతాడు. రిటైనర్ ఉటోని చూసి ఆతర్ ఒకసారిగా షాక్ అవుతావు. రిటైనర్ ఉటో అసలు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఏంటి నేను ఇక్కడికి వస్తాను ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు కదంటే నువ్వు వస్తావు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏ రిటైనర్ వస్తాననుకున్నా కానీ నువ్వు వస్తావు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదని ఆతర్ అంటాడు. ఇక సెల్వి అయితే వచ్చేసి ఆతర్ మంచిగా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఉంటుంది. ఇంకోవైపు ఆతర్ అయితే వచ్చేసి సరే మనం ఎక్కడ బ్యాటిల్ చేద్దామని అంటాడు. ఏంటి బ్యాటిల్? ఆయన నీలాంటి వాడితో ఫైట్ చేసి నా టైం వేస్ట్ చేస్తాను, అసలు నువ్వు ఎలా అనుకుంటున్నావా? నటించొద్దు, నువ్వు ఇక్కడ బ్యాటిల్ చేయడానికి నా కోసం అయితే వచ్చావు నాకు బాగా తెలుసు. లేదంటే కొంతమంది సైన్యాన్ని కూడా నువ్వు బంధించేవాడివి. నువ్వు ఇక్కడికి ఒంటరిగా వచ్చావంటే ఖచ్చితంగా నువ్వు నాతో బ్యాటిల్ చేయడానికి వచ్చావని అంటాడు. సరే బయటికి వెళ్దాం పదా అని చెప్పేసి ఉటో అంటాడు. అది విన్న వోల్ఫ్రెడ్ అయితే వచ్చేసి లేదు అందుకు నేను ఏమాత్రం ఒప్పుకున్నా, అతను జాగ్రత్తగా మన బాస్ కప్పచెప్పాలి అంటే రిటైనర్ వోల్ఫ్రెడ్ మీద అయితే అటాక్ చేస్తారు. నాకు నచ్చినట్టు చేస్తాను, నువ్వేం చేసుకుంటావు చేసుకొని అంటాడు. ఇక ఇదంతా చూసిన ఆతర్కి అయితే వచ్చేసి వోల్ఫ్రెడ్ ఇక్కడ వదలని చాలా ప్రమాదకరం, తన సంగతి ఎవరికైనా అప్పచెప్పాలని చెప్పేసి అక్కడ ఒక స్టోన్ అయితే పగల కొడతాడు. ఇదంతా విషయం ఆయా చూసుకుంటుంది అని చెప్పేసి అక్కడి నుంచి ఆతర్ వాడితో ఫైట్ చేయడానికి అయితే వెళ్ళిపోతాడు. ఇక ఇంకోవైపు వోల్ఫ్రెడ్ అయితే వచ్చేసి ఒక అండర్ గ్రౌండ్ టనల్ ఓపెన్ చేసి లోపలికి అయితే వెళ్తాడు. అక్కడ చూస్తే అలగ్రేన్ సైన్యం చాలా వరకు అయితే ఉంటుంది. ఇక వాళ్ళందరి నుంచి చాలా వేగంగా పోర్టల్స్ ఓపెన్ చేసి వోల్ఫ్రెడ్ అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు. కానీ హఠాత్తుగా అక్కడ ఉన్న వాళ్ళకి అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఒకరి మీద ఒకరు చాలా విపరీతంగా దాడి చేసుకుని ఒకరినొకరిని అయితే చంపేసుకుంటూ ఉంటారు. అంతా చూసిన వోల్ఫ్రెడ్ అయితే వచ్చేసి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కంగారు పడుతుంటే కాసేపటికైతే వాడికి అర్థమైపోతుంది ఆయా ఇక్కడికి వచ్చిందని. చాలా ఫాస్ట్ గా ఆయా వాడు ముందుకు వచ్చి ఒక స్ప్లిట్ సెకండ్ లో మాయమైపోతుంది. వాడి సైన్యం అటాక్ చేస్తే తనైతే ఈజీగా తప్పించుకొని వాళ్ళ సైన్యం మొత్తాన్ని అయితే ఈజీగా చంపేస్తూ ఉంటుంది. ఆయను వోల్ఫ్రెడ్ ఎదుర్కోలేక నువ్వు ఒక లాన్సర్వే కదా, దమ్ముడే నా ముందుకు రా అని చెప్పి తనైతే రెచ్చగొడతాడు. అదేవిధంగా ఆయ కూడా తన ముందుకైతే వచ్చి వాళ్ళ సైన్యంతో ఫైట్ చేస్తూ అసలు నువ్వు డికాట్ని ఎందుకు ద్రోహం చేసి అలగ్రేన్ సైన్యంతో చేతులు కలిపామని చెప్పేసి అడుగుతుంది. దానికి వోల్ఫ్రెడ్ మాట్లాడుతూ మేము మరుగుజ్జులు అయినప్పటికీ మమ్మల్ని ఎవరు ఏమాత్రం పట్టించుకోవట్లేదు, మాకు సరైన రెస్పెక్ట్ ఏమాత్రం లేదు, మమ్మల్ని అందరూ ఒక బానిసలుగా చూస్తారు, మా చేత అన్ని పనులు చేపించుకుంటున్నారు తప్పించి మాకు సరైన గౌరవం ఎక్కడ దొరకలేదు అని చెప్పేసి అంటాడు. అందుకే డికాతియన్కి ద్రోహం చేసి అలగ్రేన్ సైన్యంతో చేతులు కలిపాం. వాళ్ళు ఈ ప్రపంచం నాశనం చేసిన తర్వాత ఇంకో కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తారు. ఆ తర్వాత అక్కడ మాకంటూ ఒక స్థానం అయితే ఉంటుంది. ఇదంతా దానికోసమే చేస్తున్నామని వోల్ఫ్రెడ్ అంటారు. అది విన్న ఆయ అయితే వచ్చేసి నీ అంత పిచ్చివాడు ఎవడు ఉండడు, వాళ్ళు చెప్పినలా చేస్తాను అసలు ఎలా అనుకుంటున్నావు అని చెప్పేసి వాడిని అయితే తిడుతుంది. ఇక అంతా విన్న ఆయ అయితే వచ్చేసి వాడిని ఎలాగే సరే మార్చాలని చెప్పేసి వోల్ఫ్రెడ్ మార్చడానికి అయితే ట్రై చేసింది. కానీ ఆ ఏమాత్రం వోల్ఫ్రెడ్ పట్టించుకోకుండా తిరిగి ఆయా మీద అయితే అటాక్ చేయడం మొదలు పెడతాడు. ఇక ఆయా కూడా అయితే అర్థమైపోతుంది వీడు నేను చెప్తే వినే స్టేజ్ ఎప్పుడో దాడిపోయాడని చెప్పేసి వాళ్ళతో అలాగే కంటిన్యూస్ గా ఫైట్ చేయడం అయితే మొదలు పెడుతుంది. వీళ్ళిద్దరి మధ్య ఫైట్ అలాగే చాలా సేపు అయితే జరుగుతూ ఉంటుంది. ఇక ఆయా విన్ మ్యాజిక్ చేసి జస్ట్ ఒక సింగిల్ షాట్ తో అక్కడ సైన్యం మొత్తాన్ని అయితే లేపేస్తుంది. ఇక వెంటనే ఆయా అయితే వచ్చేసి వోల్ఫ్రెడ్ మీద అయితే అటాక్ చేస్తుంది. కానీ వోల్ఫ్రెడ్ అయితే వచ్చేసి అటాక్ చాలా సింపుల్ అయితే బ్లాక్ చేస్తాడు.
ఇక ఈ ఫైట్ ఇలాగే కంటిన్యూస్ గా జరిగితే ఇద్దరి ప్రమాదం అని చెప్పేసి వాళ్ళు అర్థం చేసుకుని ఇక ఫైనల్ అటాక్ చేసుకోవడానికి అయితే ఇద్దరు రెడీ అవుతారు. ఆ యొక్క ఛాన్స్ వచ్చినప్పటికీ వాడి మీద అటాక్ చేసిన తనైతే చంపదు. తను బంధించి కౌన్సిల్ కి అప్పచెప్పాలి, తనైతే మార్చాలని ట్రై చేస్తుంది. కానీ అది ఏమాత్రం వోల్ఫ్రెడ్ పట్టించుకోకుండా తనైతే గాయపరిచి తను చంపడానికి అయితే ప్రయత్నిస్తాడు. ఇక ఇదంతా జరుగుతున్న ఇంకో సైడ్ మనకు ఆర్థర్ అండ్ ఓటోని అయితే చూపిస్తారు. ఒకవైపు మన సెల్వి మాట్లాడుతూ ఆర్థర్ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇప్పటి వరకు మనం ఎదుర్కొన్న రిటైనర్స్ వీడి చాలా ప్రమాదకారం అని చెప్పేసి సెల్వి అంటుంది. ఓటో మాట్లాడుతూ నిజంగా ఆర్థర్ నాతో నీకు ఫైట్ చేయాలని ఉందా లేదా, ఎందుకంత బోరింగ్ గా ఉన్నావు, నేను నీ ఎనిమిని కదా, నా మీద రివెంజ్ తీర్చుకోవాలి నీకు అసలు ఏమాత్రం లేదా, నాతో ఫైట్ చేయాలని అసలు ఇంట్రెస్ట్ లేదా అని చెప్పేసి అంటాడు. ఇక అంతా విన్న ఆత్ర అయితే వచ్చేసి ఏంటి రివెంజ్, నాకు అలాంటి ఆలోచన ఏమాత్రం లేదు అని చెప్పేసి అంటాడు. కానీ రిటైనర్ ఊటో అయితే వచ్చేసి ఏంటి నీకు అసలు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదా, నువ్వు నా మీద ఇంకా చాలా కోపంగా ఉంటున్నా, కనపడగానే చంపేయాలంత కసిగా ఉంటావు అనుకున్నా, ఎందుకంటే ఆ ఎల్ఫ్కి నేను చంపేసింది నేనే కదా, దానివల్ల నువ్వు నా మీద చాలా కోపంగా ఉంటావు అనుకున్నా, కానీ చూస్తే అలా నాకు ఏమాత్రం కనిపించట్లేదు అని చెప్పేసి రిటైనర్ ఊటో అంటే నేను అది ఏమాత్రం పట్టించుకోను, అయినప్పటికీ నా మోటివ్ రివెంజ్ తీర్చుకోవడం కాదు అని ఆత్ర అంటాడు. కానీ రిటైనర్ ఊటో చాలా డిసప్పాయింట్ అయ్యి అవునా నిజంగా అలా అనుకుంటున్నావా, ఎలాగైనా సరే అతను రెచ్చగొట్ట. ఇక రిటైనర్ ఊటో అయితే చేసి అతను ఎలాగైనా సరే రెచ్చగొట్టడానికి అక్కడ కొంతమంది మీద అయితే అటాక్ చేసే వాళ్ళని చంపడానికి అయితే ట్రై చేస్తాడు. కానీ అతను అది ఏమాత్రం పట్టించుకోడు. ఏంటి అసలు నువ్వు ఏమాత్రం పట్టించుకోవట్లేదు, ఒకవేళ నువ్వు ఇక్కడ రావడానికి ముందే నేను నీ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేసి ఉంటే అప్పుడే నా మీద రివెంజ్ తీర్చుకోవడానికి నాతో సీరియస్ గా ఫైట్ చేసేవాడివా అని అంటాడు. మన ఆత్ర అది విన్న వెంటనే వాడి మీద అటాక్ చేసి ఇక చాలు ఆపని అంటాడు. అదిరింది నాకు కావాల్సింది కూడా ఇదే, నీతో ఇలాగే ఫైట్ చేయాలనుకుంటున్నా అని చెప్పేసి మనోని ఇంకా రెచ్చగొట్టడానికి అక్కడ ఇంకా కొంతమంది మీద అటాక్ చేసి చంపడానికి ట్రై చేస్తే ఆతర్ తను విన్ మ్యాచ్ చేసి అందులో కొంతమంది అయితే సేవ్ చేస్తాడు. ఇది ఏమాత్రం సరిపోదు, ఇంకాస్త కావాలని చెప్పేసి ఏంటి ఒకవేళ నేను తను చంపేసి ఉంటే నా మీద ఖచ్చితంగా రివెంజ్ తెచ్చుకోవడానికి వచ్చిండేవి కదా, తన పేరేంటి ఆ ఎల్ఫీబ్రాని తెస్సియా కదా అని చెప్పేసి అంటే ఆ మాట విన్న వెంటనే అతడు చాలా కోపంగా వాడి మీద ఐస్ పెల్ ఉపయోగించి అయితే అటాక్ చేస్తాడు. వెనక నుండి మనం సెల్వి అయితే వచ్చేసి తోకతో కొడితే చాలా దూరం వెళ్ళి పడతాడు. ఇక వెంటనే ఆథర్ అండ్ సెల్వి అయితే వచ్చేసి రిటైనర్ ఊటో మీదే అటాక్ చేయడానికి అయితే వెళ్తారు. ఇక అంతా చూస్తున్న రిటైనర్ ఊటో అయితే వచ్చేసి పర్లేదే నీ దగ్గర ఒక డ్రాగన్ కూడా ఉందా, నాతో ఫైట్ చేయాలంటే మినిమం నీ దగ్గర ఒక డ్రాగన్ ఉండాలి, తప్పు లేదని చెప్పేసి అంటాడు. ఇక వెంటనే రిటైనర్ ఊటైతో చేసి ఆథర్ మీద అటాక్ చేయడం అయితే మొదలు పెడతాడు. వాడు చాలా పెద్ద పెద్ద స్పీడ్స్ ఉపయోగించి ఆథర్ మీద విపరీతంగా అయితే అటాక్ చేస్తున్నప్పటికీ ఆథర్ తన స్వాడ్ తీసుకొని ఈజీగా వాటిని అయితే డిఫీట్ చేసుకుంటూ రిటైనర్ మీద అటాక్ చేయడానికి అయితే చాలా వేగంగా వెళ్తాడు. బట్ ఆ అటాక్ ని ఊటో చాలా సింపుల్ గా అయితే బ్లాక్ చేస్తాడు. పర్లేదే నువ్వు కొంచెం బాగానే పోరాడుతున్నావని చెప్పేసి అంటాడు. ఇక వెనక నుండి అప్పుడే మన సెల్వి అయితే చేసి వాడిని మళ్ళీ ఇంకొకసారి తోకతో కొడితే ఈసారి చాలా దూరం అయితే వెళ్ళి పడతాడు. ఇక ఆథర్ అండ్ సెల్వి మాట్లాడుకుంటూ మనం ఇంత దారుణంగా అటాక్ చేసినప్పటికీ వాడు ఇంకా బతికే ఉన్నాడు, ఈ ఫైట్ ని సాగతీయడం చాలా ప్రమాదం, వెంటనే దీన్ని అయితే ముగించాలని చెప్పేసి ఆథర్ ఫీల్ అవుతాడు. ఊటో కూడా ఎంత వేగంగా వెళ్ళి పడ్డాడో అంతే వేగంగా రివర్సల్ అయితే వచ్చేసి ఆథర్ మీద విపరీతంగా అయితే అటాక్ చేయడం మొదలు పెడతాడు. బట్ ఆథర్ అయితే వచ్చేసి వాడు చేసి అన్ని అటాక్స్ సింపుల్ గా బ్లాక్ చేసుకుంటూ ఈసారి పర్పుల్ లైటింగ్ టెక్నిక్ ఉపయోగించి వాడి మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. మనోడు అంత వేగంగా అటాక్ చేస్తున్నప్పటికీ ఊటో గాడు అయితే చాలా సింపుల్ గా అటాక్స్ చాలా ఈజీగా అయితే తప్పించుకుంటూ ఉంటాడు. పర్లేదే నేను అనుకున్న దానికన్నా కొంచెం బాగానే ఫైట్ చేస్తున్నామని అంటాడు. ఇకప్పుడు మనోడు పర్పుల్ లైటింగ్ టెక్నిక్ ఉపయోగించి వాడి మీద అటాక్ చేద్దాం అనుకుంటే ఆ అటాక్ అయితే తప్పించుకుంటాడు. ఆ అటాక్ నేల మీద టచ్ అవుతుంది. అప్పుడు ఆథర్ అంతా ఫైట్ చేసేటప్పుడు ఒకటైతే గమనిస్తాడు, వీడు అప్పటి నుండి షాడోస్ ఉపయోగించి నా మీద అయితే అటాక్ చేస్తాడు, షాడోస్ వాడి బలం అని చెప్పి ఆథర్ అయితే అర్థం చేసుకుని వాడి మీద షాడోస్ పడకుండా ఫైట్ చేయడానికి అయితే ట్రై చేస్తాడు. కానీ రిటైనర్ ఊటో వాటిని చాలా ఈజీగా అయితే బ్లాక్ చేస్తాడు. జస్ట్ మన ఆథర్ గారిని ఒక దెబ్బ అలా కొడితే ఆథర్ చాలా దూరం అయితే వెళ్ళి పడతాడు. ఇక ఆథర్కి అయితే అర్థమైపోతుంది ఈ ఫైట్ ఇలాగే కంటిన్యూస్ గా జరిగితే చాలా ప్రమాదం అని చెప్పేసి మనోడు అర్థం చేసుకుంటాడు. వీడిని ఇక్కడ డిఫీట్ చేయలేమని వెంటనే మనోడు సెల్వితో పాటు గాలిలోకి అయితే జంప్ చేస్తాడు. ఇక అంతా చూస్తున్న ఊటో అయితే వచ్చేసి అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ అవి సర్టెన్ హైట్ కి వచ్చిన తర్వాత పూర్తి అయితే మాయమైపోతాయి. కానీ అక్కడికి కూడా రిటైనర్ ఊటో గాలికి జంప్ చేసి అయితే అక్కడికి వస్తాడు. ఏంటి నా పవర్స్ కొంచెం అప్పుడు నువ్వు తెలుసుకున్నావా, నువ్వు దీని గురించి తెలుసుకుంటావని నాకు ముందుగానే తెలుసు, కానీ నాతో ఫైట్ చేసిన వాళ్ళు ఎవరు ఇంత త్వరగా ఎవరు ఏ మాత్రం దీన్ని కనిపెట్టలేకపోయారు, జస్ట్ నువ్వు మాత్రమే దీన్ని కనిపెట్టగలిగావు. ఇక వెంటనే ఆథర్ అయితే వచ్చేసి సెల్వి పై నుండి జంప్ చేసి ఊటో మీద అయితే అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ ఆ అటాక్ ని ఊటో చాలా ఈజీగా తప్పించుకొని తన చేతిలో ఉన్న వెపన్ ఆథర్ వైపు అయితే విసిరేస్తాడు. దాన్ని ఆథర్ తన స్వాడ్ అడ్డం పెట్టుకొని ఈజీగా అయితే బ్లాక్ చేస్తాడు. ఇక ఈసారి ఆథర్ తన స్వాడ్ తో పాటు తన పర్పుల్ లైటింగ్ టెక్నిక్ కూడా ఉపయోగించి ఊటో మీద అయితే అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ ఆ అటాక్ చాలా సింపుల్ గా అయితే ఊటో బ్లాక్ చేస్తాడు. ఏంటి ఆర్థర్ నువ్వు మరి ఇంత వీక్ గా ఉన్నావు ఏంటి, నువ్వు ఇప్పటికే నా మీద చాలా విపరీతంగా దాడి చేస్తున్నావు, నీ దగ్గర ఒక డ్రాగన్ కూడా ఉంది, అంతేకాదు నీ దగ్గర ఒక అద్భుతమైన స్వాడ్ తో నా మీద విపరీతంగా అయితే అటాక్ చేస్తున్నప్పటికీ కనీసం నాకు ఒక చిన్న గీత కూడా ఏమాత్రం పెట్టలేకపోయావు, అది సరిపోయినట్టుగా నన్ను చూసి నువ్వు భయపడి పారిపోతున్నావు అని చెప్పేసి అంటాడు. ఇక అంతా విన్న ఆథర్ అయితే వచ్చేసి జస్ట్ నా ఫుల్ పొటెన్షియల్ నువ్వు చూడాలనుకుంటున్నావు కదా, నాకు అర్థమైందని చెప్పేసి అన్ని ఎలిమెంట్స్ యూజ్ చేయడానికి అయితే ఆర్థర్ అయితే నిర్ణయించుకుంటాడు. ఇక మనోడు వెంటనే తన స్వాడ్ తీసుకొని దానికి ఫైర్ తో పాటు ఐస్ పెల్ కూడా అయితే ఉపయోగిస్తాడు. దానికి తోడుగా మనోడు పర్పుల్ లైటింగ్ టెక్నిక్ కూడా ఉపయోగిస్తాడు. అదంతా సరిపోయినట్టుగా మళ్ళీ మనోడు ఈత మ్యాజిక్ కూడా అయితే ఉపయోగిస్తాడు. ఇక వెంటనే ఆథర్ తన స్వాడ్ తీసుకొని సెల్వి పై నుండి జంప్ చేసి నేరుగా మనోడు తన స్వాడ్ తీసుకొని
ఉటో ఒక చెస్ట్ లో పొడి చేస్తాడు. ఇక ఆథర్ అయితే వచ్చేసి ఈ దెబ్బతో ఇడు చనిపోతాడు అనుకుంటాడు, కానీ రిటైనర్ ఉటో అయితే వచ్చేసి ఆథర్ చూసి నవ్వుతూ ఉంటాడు. ఆథర్ షాడో అయితే వచ్చేసి ఉటో మీద పడడంతో దాన్ని ఉపయోగించిన వాడు తన బాడీ మొత్తం స్పేస్ క్రియేట్ చేయడానికి అయితే ట్రై చేస్తాడు. నువ్వు నా వీక్నెస్ కనుక్కుంటావని నాకు ముందుగానే తెలుసు, అందుకే నా దగ్గర ఇంకొక ప్లాన్ కూడా ఉందని చెప్పేసి అంటాడు. ఇక ఇంకొక సైడ్ మనకు ఓల్డ్ ఫ్రెడ్ దాంతో పాటు మనకు ఆయని అయితే చూపిస్తారు. ఆయ అయితే చనిపోయిందని చెప్పేసి ఓల్డ్ ఫ్రెడ్ అనుకుంటాడు, బట్ తనకి ఏం జరుగుతుందో అర్థం కాదు. ఒకసారిగా తను ఊపిరి తీసుకోవడం కూడా అయితే కష్టపడుతూ ఉంటాడు. ఆయా వెనకల నుండి సడన్ గా అయితే వచ్చేసి ఓల్డ్ ఫ్రెడ్ మీద అయితే అటాక్ చేస్తుంది. ఓల్డ్ ఫ్రెడ్ అలాగే షాక్ అయి ఉంటాడు. అసలు నువ్వు ఎలా ప్రాణాలతో ఉండవు, ఈ పాటికి నువ్వు చనిపోయి ఉండాలి కదా అని చెప్పేసి. ఇక ఇదంతా ఆయా కావాలని అయితే ప్లాన్ చేసి ఉంటుంది. కావాలని తన పవర్స్ తగ్గించుకొని వాడి చేతులు ఓడిపోయినట్టుగా తనైతే క్రియేట్ చేస్తుంది. ఆ టైంలో తన కోర్కి అయితే కనెక్ట్ అవుతుంది. దాని ద్వారా తన పవర్స్ తనైతే ఈజీగా కంట్రోల్ చేయగలుగుతుంది. ఈ విన్ మ్యాచ్ కి వచ్చేసి వాళ్ళకి ఒక స్పెషల్ ఎబిలిటీ ఉంటుంది. అంతేకాదు తనకు హెల్ప్ కూడా కావడంతో దాని ఎఫెక్ట్ ఇంకొంచెం బలంగా అయితే ఉంటుంది. ఇక తన చుట్టుపక్కల ఉన్న మొత్తం ఎయిర్ అయితే వచ్చేసి ఆయా కంట్రోల్ చేయగలుగుతుంది. ఇక వోల్ఫెడ్ కి అయితే అర్థమైపోతుంది, ఎంతసేపు నా ప్రాణాలతో ఉన్నాయంటే అది ఖచ్చితంగా ఆయా వల్లే అని చెప్పేసి అయితే అర్థం చేస్తాను. బంధించే కౌన్సిల్ అప్పచెప్పాలనుకుంటుంది. ఇకప్పుడు వోల్ఫెడ్ అయితే వచ్చేసి వాళ్ళ ఫాదర్ తో జరిగిన ఒక చిన్న కన్వర్జేషన్ అయితే గుర్తు తెచ్చుకుంటాడు. ఇదంతా ఈ ముసలోడు ప్లాన్ చేసి ఉంటాడు. డికాతిని ద్రోహం చేసి అలగ్రేన్ సైన్యంతో చేతులు కలపడం మొత్తం అంతా ఈ ముసలోడు ప్లానే. జస్ట్ మనోడు అందులో పాల్గొని ఉంటాడు. మా ఫాదర్ ని వదిలేయమని చెప్పడం ఇది కొంచెం సిల్లీగానే ఉంటుంది. అయినప్పటికీ ఇందులో మైకాకి ఎటువంటి సంబంధం లేదు. మైకాని ఇందులో ఇన్వాల్వ్ చేయొద్దు, ఈ విషయాలు ఏవి తనకి తెలియదు, తనని వదిలేయండి అని చెప్పేసి అంటాడు. ఇక దానికి తను కూడా అయితే ఒప్పుకుంటుంది. ఇక వోల్ఫెడ్ అయితే వచ్చేసి తన మానా ఎడ్జ్ మొత్తం అయిపోవడంతో మనోడు కంప్లీట్ గా అక్కడే పడిపోతాడు. ఇక తనైతే వచ్చేసి ఆథర్ ఎలా ఉన్నాడని చెప్పేసి ఆథర్ అయితే తలుచుకుని కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఇంకో సైడ్ ఆథర్ ఓటో ఫైట్ అయితే చూపిస్తారు. ఓటో బాడీ నుండి చాలా విపరీతంగా స్పీడ్స్ అయితే వచ్చేసి ఆథర్ మీద వేగంగా అయితే అటాక్ చేయడం అయితే మొదలు పెడతాయి. మనోడు తన స్వాడ్ ఉపయోగించి వాటిలో చాలా వరకు అయితే డిఫెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అవి లెక్క పెట్టలేని అయితే వచ్చేసి ఆథర్ మీద విపరీతంగా అయితే అటాక్ చేయడం మొదలు పెడుతూ ఉంటాయి. మనోడు అందులో చాలా వరకు అయితే తన స్వాడ్ తో డిఫెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. కానీ ఒక స్టేజ్ కి వచ్చిన తర్వాత మనోడు ఏ మాత్రం వాటిని అయితే డిఫెక్ట్ చేయలేకపోతాడు. మనోడు స్వాడ్ కూడా కింద పడిపోతుంది. ఆ అటాక్స్ దెబ్బకి ఆథర్ కింద పడిపోతున్న టైంలో ఆథర్ అయితే వచ్చి చాలా గట్టిగా సెల్వి అని అయితే అరుస్తాడు. మన సెల్వి కూడా చాలా వేగంగా ఆథర్ దగ్గరికి అయితే వస్తూ ఉంటుంది. అదంతా గమనించిన ఉట అయితే వచ్చేసి ఇంకా భయంకరంగా ఆథర్ మీద ఒక పెద్ద అటాక్ అయితే చేస్తాడు. దాన్ని బ్లాక్ చేయడానికి ఆథర్ తన ఐస్ స్పెల్ ఉపయోగించి దాన్ని అయితే బ్లాక్ చేస్తాడు. కానీ ఉటో అంతటితో ఆకుండా ఇంకా విపరీతంగా ఆథర్ మీద వేగంగా అయితే అటాక్ చేయడం ఇంకా భయంకరంగా అయితే మొదలు పెడతాడు. ఆ అటాక్ ఆథర్ తప్పించుకోవడానికి చాలా వరకు అయితే ట్రై చేస్తూ ఉంటాడు. ఇక అదే సమయంలో వెంటనే మనోడు తన ఈథర్ పౌండ్ అయితే యాక్టివేట్ చేస్తాడు. వెంటనే ఈథర్ పౌండ్ అయితే ఉపయోగిస్తాడు. ఆథర్ తనకు తెలియకుండానే ఇక్కడ ఒక యాక్సిడెంట్ గా ఒక పౌండ్ అయితే యూజ్ చేస్తాడు. ఈ ప్యానల్ గుర్తు పెట్టుకొని మనం దీని గురించి చివరిలో మాట్లాడుకుందాం. ఆ ఇంపాక్ట్ కి ఆథర్ కింద పడిపోతున్న టైంలో అయితే వచ్చేసి సెల్వి వచ్చి ఆథర్ అయితే సేవ్ చేస్తుంది. వెంటనే రిటైనర్ ఉటో కూడా అయితే వచ్చేసి ఇద్దరు మీద కలిపి ఒక సింగిల్ అటాక్ అయితే చేస్తాడు. ఆ దెబ్బకు చాలా వేగంగా సెల్వి ఆథర్ కింద పడిపోతూ ఉంటారు. ఇక ఆథర్ అయితే వచ్చేసి సెల్విని నువ్వు నార్మల్ ఫాంక్ రా అని చెప్పేసి అంటాడు. బట్ అది ఏమాత్రం సెల్వి పట్టించుకోదు. కేవలం ఆథర్ని కాపాడడం కోసమే తనైతే ట్రై చేస్తూ ఉంటుంది. ఇక దాన్నంతా గమనిస్తున్న రిటైనర్ ఉటో అయితే వచ్చేసి ఇది జస్ట్ ఫన్ కోసమే అని ఒక ఫైనల్ అటాక్ అయితే చేస్తాడు. ఆ దెబ్బతో మనోళ్ళు ఇద్దరు చాలా వేగంగా అయితే వచ్చేసి ఆ ఇంపాక్ట్ ని అయితే వచ్చేసి ఆయా కూడా అయితే గమనిస్తుంది. అది ఆథర్ అని చెప్పేసి దానికైతే అర్థమైపోతుంది. చాలా వేగంగా అయితే వచ్చేసి ఆథర్ పరిగెత్తుకుంటూ వెళ్ళాలని అయితే ప్రయత్నిస్తుంది. ఇక ఇంకో సైడ్ ఆథర్ అయితే వచ్చేసి సెల్విని చూసి చాలా బాధపడుతుంటాడు. సెల్వి పరిస్థితి ఇంకా చాలా దారుణంగా ఉండడంతో మనోడు ఏడుస్తూ ఉంటాడు, ఏం చేయాలో అర్థం కాక. ఇకప్పుడు ఆథర్కి తన పాస్ట్ లైఫ్ అయిన కింగ్ రేక్ సంబంధించిన కొన్ని జ్ఞాపకాలు అయితే గుర్తుకొస్తాయి. ఇక ఇంకో సైడ్ ఆథర్ సెల్విని తీసుకుంటూ ఏడుస్తూ మనోడు ఏం చేయాలో అర్థంగా కంగారు పడుతూ ఉంటాడు. మనోడు కింగ్ గ్రేగా ఉన్నప్పుడు తన పాస్ట్ లో మనోడు పెరిగింది మొత్తం అనాథాశ్రమంలో కాబట్టి అనాథాశ్రమం చూసుకుంటున్న ఒక గార్డియన్ అయితే వచ్చేసి చనిపోతుంది. అప్పుడు ఏడ్చిన వాడు మళ్ళీ ఇప్పుడు ఏడ్చానని చెప్పేసి మనోడు గుర్తెచ్చుకుని ఇంకా భయంకరంగా ఆడడం అయితే మొదలు పెడతాడు. తన ఈథర్ పవర్ ఉపయోగించుకొని ఎలాగైనా సరే సెల్వికి అయితే నయం చేయడానికి మన ఆథర్ చాలా కష్టపడుతూ ఉంటాడు. ఇకప్పుడు ఆథర్ ఒక వాయిస్ అయితే వినపడతాయి. తనకేం కాదు, నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదని. ఈ వాయిస్ ఎక్కడి నుండి వస్తుందా అని చెప్పి ఆథర్ వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఇంకొక రిటర్నర్ అయితే కనపడుతుంది. తనని నేను కేవ్లో చూశాను కదా, తను ఇక్కడేం చేస్తానని చెప్పి ఆథర్ కంగారు పడుతూ ఉంటాడు. ఇక తన చేతులు అయితే వచ్చేసి రిటర్నర్ ఉటో అయితే ఉంటాడు. తనను చూసిన ఆథర్ అయితే వచ్చేసి తను నా మీద అటాక్ చేస్తుందేమో అని చెప్పి కంగారు పడతాడు. బట్ తన అయితే వచ్చేసి ఉటో ఒక కొమ్ములను అయితే విడిచేసి మన ఆథర్ ముందు అయితే పడేస్తుంది. ఇక దాన్ని చూసిన ఆథర్కి అసలు ఏం జరుగుతుందో అర్థం కాక మనోడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. నిజానికి రిటైనర్స్ కి ఆ కొమ్ములు చాలా బలమైనవి. ఎందుకంటే వాటి మెయిన్ ఎడ్జెస్ అదే. అక్కడున్న వాటికి మన ఎడ్జ్ మొత్తం ఆ కొమ్ముల నుండి అయితే వస్తుంది. వాటి ఎందుకు తను విడిచేసిందని ఆథర్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. ఇక రిటైనర్ అయితే వచ్చేసి మన ఉటోగన్ మీద ఒక సింగిల్ అటాక్ చేసి మన ఆథర్ కాళ్ళ వైపు అయితే విసిరేస్తుంది. ఇక దానంతా చూసిన ఆథర్ అయితే వచ్చేసి అరే నేనేంట్రా ఇంతసేపు దాంతో ఫైట్ చేసినప్పటికీ వాడిని ఏమాత్రం గాయపరచలేకపోయాను, జస్ట్ ఒక సింగిల్ అటాక్ వాడిని ఎలా డిఫీట్ చేసిందని చెప్పేసి కంగారు పడతాడు. ఏదేమైనా నేను ఇప్పుడు తనతో ఫైట్ చేయడం కన్నా సైడ్ అయిపోవడం నాకు మంచిదని ఆథర్ అయితే అర్థం చేసుకుంటాడు. తన కంచి తిరిగి వెళ్ళిపోతూ ఉంటే ఇంతకు నీ పేరేంటని చెప్పేసి ఆథర్ అయితే అడుగుతాడు. దానితో తను సెరీస్ విత్రా అని చెప్పేసి ఉంటుంది. నేను నీకు ఒక విషయం చెప్పాలనుకుంటాను. ఈ ప్రపంచం మొత్తం పూర్తిగా మారబోతుంది. త్వరలోనే మన ఇద్దరికి ఒక బ్యాటిల్ అయితే జరుగుతుంది. నువ్వు ఇప్పుడు ఉన్నంత వీక్ గా ఉంటే అప్పుడు నన్ను ఏమాత్రం డిఫీట్ చేయలేవు. కాబట్టి నీకు సమయం చాలా తక్కువ ఉంది. నువ్వు అనుకున్న దానికన్నా చాలా వేగంగా
నువ్వు ఇంకా బలంగా మారాల్సి అంతేకాదు వాటిలో చాలా వరకు మానా ఎనర్జీ అయితే ఉంటుంది. నువ్వు వాటిని బయటికి తీయగలిగితే నువ్వు దాన్ని చాలా ఈజీగా అయితే వాడుకోవచ్చు అని చెప్పి నువ్వు వాడిని చంపకుండా కేవలం వాటితో డిఫీట్ చేయడానికి మాత్రమే ఫైట్ చేసావు కాబట్టి వాడు ప్రాణాలతో ఉంటాడు. వాడిని విచారణ కోసం అయితే పనికొస్తాడు. వాడిని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళొచ్చు అని చెప్పి తన కంచి మాయమై వెళ్ళిపోతుంది. ఇక మాటలని చెప్పి తనైతే ఆ కంచి అయితే వెళ్ళిపోతుంది. ఇక సెల్వి కూడా కొంచెం హీల్ అవడంతో మనోడు ప్రశాంతంగా కూర్చొని ఉంటాడు. మనోడు ఎనర్జీ మొత్తం ఇక అప్పుడే అక్కడికి తెసియా వచ్చినట్టుగా మనోడికైతే కనబడుతుంది. ఇది జస్ట్ నా ఇల్యూజనా లేదంటే నిజంగా ఇక్కడికి తెసియా వచ్చిందా అని చెప్పేసి మనోడు ఆలోచిస్తూ ఇక తెసియా అయితే వచ్చేసి ఆతర్తో మాట్లాడుతూ ఉంటుంది. ఈ యుద్ధం మొత్తం ముగిసిపోయిన తర్వాత మనం ఒక మంచి ప్రదేశానికి అయితే వెళ్దామని చెప్పేసి ఇకప్పుడు ఆతర్కి కొన్ని వాయిస్ అయితే వినపడుతుంది. ఆ వాయిస్ ఇంకెవరితో కాదు తన పాస్ట్ లైఫ్ సంబంధించిన కింగ్ గ్రేద్ అన్నమాట. తన రూపం కూడా మనోడికైతే కనబడుతుంది. ఏంటి నిజంగా యుద్ధం అంతా ముగిసిపోతుంది నువ్వు అనుకుంటున్నావా? ఈ యుద్ధం మొదలైంది నీ వల్ల నీకు బాగా తెలుసు. అంతేకాదు ఈ యుద్ధంలో నువ్వు కింగ్ గ్రేగా ఉన్నా లేదా నార్మల్ ఆథర్ 11 గా ఉన్నా కానీ సర్వే నువ్వు కింగ్ గ్రే అయినా లేదా ఆథర్ 11 అయినా సరే ఈ యుద్ధంలో నువ్వు మొత్తం అయితే కోల్పోతావు. నీతో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు చనిపోతారు. అది నువ్వు నీ కల్లారా చూస్తావు. ఈ యుద్ధం ముగిసిపోయే తలకే నువ్వు సర్వం కోల్పోతావు. ఆ వాయిస్ ఆథర్తో అయితే మాట్లాడుతుంది. అప్పుడే సడన్ గా మన ఆయ అయితే వచ్చేసి ఆథర్ నిద్రలేపుతుంది. అప్పుడే మన ఆథర్ అయితే వచ్చేసి అసలు ఏం జరిగిందని కంగారు పడుతూ ఉంటే మొత్తానికైతే నువ్వైతే వాడిని అయితే ఓడించేసావు. నువ్వు వాడిని ఓడించే చాలా కష్టపడ్డట్టున్నావు. సరే పద ఇక్కడి వెళ్దామని చెప్పేసి వాళ్ళిద్దరిని తీసుకొని ఆయా కంచి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ ఆతర్కైతే ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇది కేవలం జస్ట్ బిగినింగ్ మాత్రమే. దీని తర్వాత ఇంకా చాలా దారుణమైన విషయాలు అయితే జరుగుతాయని చెప్పి ఆతర్కైతే అర్థమైపోతుంది. ఇక తర్వాత ఆతర్ అయితే వచ్చేసి జరిగిన ఆ ఫైట్ మొత్తాన్ని అయితే వచ్చేసి కౌన్సిల్లో ఉన్న ఆ మెంబర్స్ అందరికైతే వివరంగా చెప్తూ ఉంటాడు. వాళ్ళు అడిగే ప్రతి ఒక్క ప్రశ్నకు ఆతర్ సమాధానం చెప్తూ మనోడు చాలా విషయాలు వాళ్ళతో అయితే షేర్ చేసుకుంటూ ఉంటాడు. ఆ యుద్ధం ఎలా జరిగింది. ఇక బ్లేయింగ్ లీడర్ అయితే వచ్చేసి నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇంకా నీ కోర్ ఏమాత్రం వైట్ లెవెల్కి అయితే చేరుకోలేదు. అయినప్పటికీ ఇప్పటి వరకు నువ్వు ఇద్దరు రిటైనర్స్ అయితే ఓడించగలిగావు. అసలు ఇది ఎలా పాసిబుల్ అవుతుందని అంటాడు. నేను గతంలో ఫైట్ చేసిన రిటైనర్ మరీ అంత బలంగా ఉన్నారని నేను ఏమాత్రం చెప్పలేను. కానీ తనతో ఫైట్ చేసేటప్పుడు నాకు చాలా టఫ్ సిచ్యువేషన్ అయితే చాలా వరకు అయితే ఎదురయ్యాయి. నా స్వాడ్ విరిగిపోయింది. దాంతోపాటు సెల్వి కూడా చాలా వరకు డ్యామేజ్ అయింది. నేనే ఎంతో గాయపడ్డాను. అయినప్పటికీ ఫైనల్గా తనైతే ఓడించగలిగాను. కానీ రిటర్నర్ ఉటో విషయంలో ఇది మొత్తం డిఫరెంట్గా అయితే ఉంటుంది. జస్ట్ వాడు నేను ఎంత బలవంతుడు తెలుసుకోవాలని అయితే నాతో చిన్న ఒక బ్యాటిల్ చేయడానికి అయితే వచ్చాడు. అయినప్పటికీ ఆ ఉటో గడైతే వచ్చేసి తన ఫుల్ పవర్ ఉపయోగించి నా మీద ఏమాత్రం దాడి చేయలేదు. వాడు గనక తన ఫుల్ పవర్ ఉపయోగించి ఉంటే నేను కూడా ఏమాత్రం వాడు తన పవర్స్ తగ్గించుకొని మరి నాతో ఫైట్ చేశాడు. అదే సమయంలో నేను సెల్వి అడ్వాంటేజ్ తీసుకొని వాడి కొమ్మల్ని అయితే విచ్చేసాం. దానితో వాడి శక్తి చాలా వేగంగా తగ్గిపోవడం జరిగింది. దానితో వాడు మేమైతే డిఫీట్ చేయగలిగామని చెప్పేసి కానీ ఆతర్ అయితే వచ్చేసి తనకు సహాయం చేసిన రిటర్నర్ గురించి కౌన్సిల్ ఎటువంటి విషయాలు ఎవరితో ఏమాత్రం చెప్పడు. ఎందుకంటే తన గురించి చెప్తే వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు కాబట్టి తన గురించి ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదని ఆతర్ అయితే కామ్గా ఉండిపోతాడు. ఇక అంతా విన్న బైరా అయితే వచ్చేసి అసలు రిటైనర్స్ ఒక వీక్నెస్ వాళ్ళ కొమ్ములని ఆ విషయం నీకు ఎలా తెలిసిందని చెప్పి ఆలియా చనిపోక ముందు నేను తనైతే కలిశాను. ఆ విషయం నాకు తనే చెప్పింది. అంత ముందు కూడా తను ఫైట్ చేసింది ఊటోతోనే కాబట్టి ఆ విషయం తనే నాకు చెప్పింది. రిటైనర్స్ ఒక వీక్నెస్ వాళ్ళ కొమ్ములే అని. ఇక ఈ టాపిక్ మొత్తం ముగిసిపోయిన తర్వాత విలిన్ అయితే వచ్చేసి మరుగుజ్జు నాయకుని అయితే బంధించాడు కదా. ఇక దాని గురించి చర్చించుకుందామని మాట్లాడుకోవడం అయితే మొదలు పెట్టారు. వాళ్ళ నాయకుడిని బంధించారనే విషయం తెలిస్తే వాళ్ళు మన మీద తిరుగుబాటు చేస్తారని చెప్పేసి వాళ్ళు భయపడుతూ ఉంటారు. కొంతమంది సైన్యాన్ని పంపించి ఎలాగైనా సరే దాన్ని డిఫీట్ చేయాలని అయితే వీళ్ళు ప్లాన్ చేస్తారు. ఆ తర్వాత వచ్చేసి మీరు అతను పబ్లిక్ గా బంధించి ఇక్కడ తీసుకొచ్చారా లేదంటే ఎవరికి తెలియదా అని చెప్పేసి అంటాడు. ఈ విషయం ఇంకా ఎవరికి ఏమాత్రం తెలియదు అని చెప్పేసి అంటాడు. అలాగైతే మనం దాన్ని ఉపయోగించుకొని నా దగ్గర ఒక మాస్టర్ ప్లాన్ ఉందని చెప్పేసి మరుగుజ్జు నాయకుడు మనకు దొరికిపోయాడు అని చెప్పేసి అలగ్రేన్ సైన్యానికి ఏమాత్రం తెలియదు. అంతేకాదు మరుగుజ్జు వాళ్ళ ప్రజలు కూడా ఏమాత్రం తెలియదు. దాన్ని మనం మరుగుజ్జు నాయకుడు డికౌతనికి ఎలాగో ద్రోహం చేశాడు కాబట్టి అలగ్రెన్స్ కి మనోడు లెటర్ రాసినట్టుగా అయితే సృష్టించి దాన్ని మనం అనుకూలంగా వాళ్ళ దగ్గర నుండి మనకు కావాల్సిన విషయాలను అయితే తెలుసుకోవచ్చు అని చెప్పేసి మన ఆతర్ అయితే ప్లాన్ చేస్తాడు. దాంతో అక్కడ ఉన్న ప్రతి ఒక్క దానికైతే ఒప్పేసుకుంటారు. ఇక విలిన్ మాట్లాడుతూ నువ్వు ఇప్పటికే ఇద్దరు రిటైనర్స్ అయితే ఓడించావు కదా. నువ్వు ఈ మిషన్ కంప్లీట్ చేసినందుకు నీకు ఒక చిన్న బహుమతి అయితే ఉంది. అంతేకాదు ఆయా నీకు కూడా అయితే బహుమతి ఉంది. నువ్వు ఇంత ద్రోహాన్ని బయట పెట్టినందుకు నీకు కూడా ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నామని. కానీ ఆయా అయితే వచ్చేసి నాకేమొద్దు, జస్ట్ ఈ విషయంలో నేను ఆతర్ సాయం చేశానని చెప్పి తను అయితే ఎస్కేప్ అయిపోతుంది. బట్ ఆతర్ అయితే వచ్చేసి నాకు ప్రస్తుతానికి ఏమొద్దు కానీ కొన్ని రోజులు నేను అన్నిటికీ దూరంగా ఉండాలనుకుంటున్నాను. అంతేకాదు నేను దీని గురించి నీతో తర్వాత మాట్లాడతానని చెప్పి ఆతర్ అయితే అంటాడు. కాసేపటి తర్వాత ఆతర్ వెళ్ళి తన సిస్టర్ని అయితే కలుస్తాడు. మనోడు తిరిగి రావడంతో తను కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది. ఇక తర్వాత సెల్వి సిచ్యువేషన్ కూడా పర్లేదు బాగానే ఉంటుంది. ఇక తర్వాత మన ఆతర్ వాళ్ళ సిస్టర్ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటుంది. ఇక తనైతే వచ్చేసి తన బాండ్ అయిన బోన్ ఉపయోగించుకొని మూవ్ అవుతున్న టార్గెట్స్ ని అయితే కొట్టడానికి ట్రై చేస్తుంది. కానీ బో అది ఏమాత్రం పట్టించుకోకుండా తనతో అలాగే ఫన్నీగా ఆడుకుంటూ ఉంటుంది. ఆతర్ తన సిస్టర్ తో మాట్లాడుతూ అసలు నువ్వు ఎంతసేపు ట్రైనింగ్ తీసుకుంటావంటే నేను 5 to 6 hours పైన ట్రైనింగ్ తీసుకుంటానని చెప్పి తనైతే అంటుంది. అదంతా విన్న ఆతర్ అయితే వచ్చేసి మరి నీ స్టడీస్ ఏం చేస్తున్నావని అంటే
ప్రస్తుతం దాని గురించి నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి తనైతే కామ్గా సైలెంట్ అయిపోతుంది. కానీ ఆథర్ సిస్టర్ ఎల్లీకి అయితే వచ్చేసి ఇక్కడ ఉన్న తనకి ఏమాత్రం నచ్చదు. తను ఒక నార్మల్ గా ఉండాలనుకుంటుంది. ఆథర్ అయితే వచ్చేసి జరుగుతున్న యుద్ధం వల్ల తనకి ఏమైనా సమస్య వస్తుందని చెప్పేసి మనోడు ప్యాలెస్ లో అయితే పెడతాడు. నేను ఇక్కడ ఉండదలుచుకోవట్లేదు, నేను నార్మల్ గా ఉండాలని చెప్పేసి తనైతే కోరుకుంటుంది. అదంతా అర్థం చేసుకున్న ఆథర్ అయితే వచ్చి సరే ఈసారి అమ్మా నాన్న తిరిగి వచ్చిన తర్వాత మనం దీని గురించి మాట్లాడుకుని నేను నార్మల్ స్కూల్ కి పంపిస్తామని చెప్పేసి వాళ్ళిద్దరైతే మాట్లాడుకుంటారు. అంతా విన్న సిస్టర్ ఎల్లి కూడా అయితే వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నీకేమైనా సమస్య వస్తుందని తెలిస్తే ఖచ్చితంగా నాకు ఒక బాడీ గార్డ్ కూడా అయితే అపాయింట్ చేస్తానని ఆథర్ అంటాడు. ఇక తను చాలా అక్కడి నుంచి వెళ్ళిపోయి తన ట్రైనింగ్ అయితే కొనసాగిస్తూ ఉంటుంది. ఆథర్ కూడా సరే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అనుకోకుండా ఆథర్ అయితే వచ్చేసి వెళ్తూ ఉంటే అప్పుడే మనోడు ప్రొఫెసర్ గిడియన్ అయితే కలుస్తాడు. గిడియన్ అయితే వచ్చేసి ఆథర్ చూసిన వెంటనే ఏదో బొమ్మను పిసికేసినట్టుగా మనోడు పిసికేస్తూ ఉంటాడు. గిడియన్ కొంచెం కంగారు పడ్డం చూసి ఆథర్ అసలు ఏం జరుగుతుందని అంటే ఇక జరుగుతున్న యుద్ధం గురించి మొత్తం గిడియన్ అయితే ఆథర్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నిజానికి డికాతియానికి కావాల్సిన చాలా వరకు సరుకులు, ఆయుధాలు అవన్నీ ఆపరేషన్స్ అయితే వస్తూ ఉంటాయి. అదే బ్లాక్ బెల్ట్. గతంలో అక్కడ ఒక చాలా పెద్ద గోడ అయితే ఉన్నింది కాబట్టి దానివల్ల ఎటువంటి సమస్య ఏమాత్రం ఉండదు. కానీ జరుగుతున్న యుద్ధం వల్ల అది మొత్తం పూర్తిగా కూలిపోయింది. దానివల్ల ప్రతి ఒక్క శత్రువులు మన మీద దాడి చేస్తూ మనకు కావాల్సిన సరుకులన్నీ వాళ్ళు అక్కడే దొంగలించి తీసుకెళ్లిపోతున్నారు. అలా అని అక్కడికి వెళ్తున్న ప్రతి ఒక్కరికి బండికి మనం ఒక సైన్యాన్ని అయితే ఏమాత్రం ఏర్పరచలేం కదా, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదని గిడియన్ కంగారు పడుతూ ఉంటాడు. మరి షిప్ పరిస్థితి ఏంటి, మనం సముద్రం మార్గాన వాటన్నిటి ఇక్కడ తీసుకురాలేమని అంటే ఇకప్పుడు గిడియన్ మాట్లాడుతూ మనోళ్ళు రీసెంట్ గానే తవ్వకాలు జరిగేటప్పుడు ఒక చిన్న స్టోన్ అయితే కనిపెట్టారు. నేను చాలా బాగా దాన్ని పరిశీలించిన తర్వాత నాకు చాలా బాగా అర్థమైంది అంటే దాన్ని మనం ఇంధనం కింద వాడచ్చు. కేవలం ఒక చిన్న పీసే మన షిప్ని చాలా వారాల పాటు అయితే నడిపిస్తుంది. దాన్ని కనిపెట్టింది నేనే కాబట్టి దానికి ఒక మంచి పేరు పెట్టాలనుకుంటున్నాను అని చెప్పి ఇక వీళ్ళు ఇలా మాట్లాడుకున్న టైంలో అప్పుడే అక్కడికి ఇంకొకరు అయితే వస్తారు. నిజానికి తననైతే వచ్చేసి మన కమాండర్ విలియన్ అయితే పంపిస్తాడు. ఆథర్ ఇక్కడ ఉన్న 2 నెలల పాటు తనకు సాయం చేయడానికి తనైతే ఇక్కడ పంపిస్తాడు. ఇక తన పేరు ఎమిరియా. నిజానికి ఆథర్ అయితే వచ్చేసి ఇక్కడ 2 months పాటు మనోడు చాలా కఠినంగా శిక్షణ తీసుకోవాలని చెప్పేసి కమాండర్ విలియన్ అయితే మాట్లాడి ఉంటాడు. మనోడు నీకు 2 గిఫ్ట్స్ ఇస్తానన్నప్పుడు నాకు కావాల్సింది ముఖ్యంగా ఒకటే అని చెప్పేసి ఆథర్ మనతో మాట్లాడతాడు. ఆథర్ నాకు ఒక 4 members కావాలి, అందులో వాళ్ళు చాలా నైపుణ్యం కలిగి ఉండాలి, ఒక్కొక్కరు ఒక్కొక్క ఎలిమెంట్ చాలా మాస్టర్ చేసి ఉండాలి, నేను వాళ్ళతో తలపడి నేను నా శిక్షణ కంప్లీట్ చేసుకుంటానని విలియన్తో అంటాడు. దానికి విలియన్ కూడా అయితే ఒప్పుకుంటాడు. కానీ అక్కడ యుద్ధంలో ఏదన్నా తలకిందులు అయితే ఖచ్చితంగా నువ్వు అక్కడికి పంపిస్తానని చెప్పేసి అంటాడు. ఇక ఎమిరియా అయితే వచ్చేసి ఆతని అక్కడ వాళ్ళున్న ప్రదేశం దగ్గరికి అయితే తీసుకువెళ్తుంది. అక్కడ టోటల్ గా 4 members అయితే ఉంటారు. అందులో ప్రిన్సెస్ కాదిల్నా కూడా అయితే ఉంటుంది. ఇక ఇంకో సైడ్ ఆథర్ ఒక పాస్ట్ లైఫ్ అయిన సంబంధించిన కింగ్ గ్రేన్ అయితే మనకు చూపిస్తారు. మనోడు ఒక అకాడమీలో అయితే జాయిన్ అవ్వడానికి ట్రై చేస్తాడు. ఒక చిన్న టెస్ట్ అయితే ఉంటుంది. మనోడు దాంట్లో పాల్గొంటాడు. వాళ్ళ కీ లెవెల్ ఎంత అయితే ఉందో చెక్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ మనోడు కీ లెవెల్ అయితే చాలా తక్కువగా ఉంటుంది. దాని అంతా చూసి మనోడు బాధపడుతూ ఉంటాడు. ఇక తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుకోవడం అయితే మనోడైతే వింటాడు. మనకు ఒక ఫైనల్ టెస్ట్ అయితే ఉండబోతుంది. అది ఒకరితో ఒకరు బ్యాటిల్ చేసుకోవడం అంట. అందులో గెలిస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. నిజానికి నా కీ లెవెల్ చాలా తక్కువగా ఉండొచ్చు, కానీ నేను ఆ టెస్ట్ లో జాయిన్ అయితే గెలిచే అవకాశం ఉందని చెప్పేసి కింగ్ గ్రే అయితే అనుకుంటాడు. అనుకున్న విధంగానే కాసేపటి తర్వాత ఆ టెస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక టెస్ట్ కండక్ట్ చేసి అతను అయితే వచ్చేసి కొన్ని రూల్స్ అయితే చెప్తాడు. ఇక్కడ ఎవరికి లెవెల్ ఎంత ఉందో ఎవరికి ఏమాత్రం నేను చెప్పను, ఎందుకంటే మీరు తక్కువ ఉన్న కీ వ్యక్తితో పోరాడొచ్చు, లేదా మీకు సమానమైన వ్యక్తితో పోరాడొచ్చు, లేదా మీకన్నా ఎన్నో రెట్లు బలమైన వ్యక్తితో పోరాడొచ్చు. అందులో మీరు గెలవచ్చు, ఓడిపోవచ్చు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఒంటి చేతులతో ఏమాత్రం ఫైట్ చేయట్లేదు, మీకు కొన్ని ఆయుధాలు ఇస్తామని చెప్పేసి మనోళ్ళందరూ కొన్ని ఆయుధాలు అయితే ఇస్తారు. తర్వాత ఒక చిన్న బ్యాటిల్ లాంటి అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడ ఒక్కొక్కరు అయితే వచ్చేసి బ్యాటిల్లో పాల్గొనడం అయితే జరుగుతుంది. అందులో కొంతమంది గెలుస్తారు, కొంతమంది ఓడిపోతారు. తర్వాత మన కింగ్ గ్రేవ్ తో పాటు ఇంకొకరికి అయితే వచ్చేసి బ్యాటిల్ అయితే స్టార్ట్ అవుతుంది. మన కింగ్ గ్రేవ్ వర్సెస్ యాంబ్రూస్ అయితే మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక ప్రజెంట్ అయితే వచ్చేసి విలియన్ అయితే వచ్చేసి అక్కడున్న ప్రతి ఒక్కరిని ఆతరికి పరిచయం చేయడం అయితే మొదలు పెడతాడు. తను ప్రిన్సెస్ కాదిల్నా ఒక బాడీ గార్డ్. తన పేరు ఎస్టర్ ఫ్లేమ్స్ వర్త్ అని చెప్పి ఆథర్తో పరిచయం చేస్తాడు. తన హౌస్ పేరు విన్న తర్వాత ఆథర్ అయితే వచ్చేసి తను ఎలిసా ఒక ఫ్యామిలీ మెంబర్ అని చెప్పి ఆథర్ అయితే అర్థం చేసుకుంటాడు. ఇక తను ఆథర్తో మాట్లాడుతూ నిజానికి నేను ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే నేను ప్రిన్సెస్ కాదిల్నాని కాపాడడం కోసం ఇక్కడ ఉన్నాను. నేను తన బాడీ గార్డ్ని, తనని కాపాడుకుంటూనే నేను మీకు శిక్షణ ఇస్తానని చెప్పేసి తనైతే ఇక ఆథర్ అయితే వచ్చేసి కాదిల్నాతో మాట్లాడుతూ అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే నేను నీకు శిక్షణలో సహాయం చేయడానికి ఇక్కడ వచ్చానని చెప్పేసి తనైతే అంటుంది. ఆథర్ తను చూసిన వెంటనే అర్థం చేసుకుంటాడు తన గతంలో ఉన్న దానికన్నా ఇప్పుడు వచ్చి చాలా స్ట్రాంగ్ అయిందని. ఇకప్పుడే వెనక నుండి ఇంకొకరైతే వచ్చేసి మిమ్మల్ని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది యంగ్ జనరల్ అని చెప్పేసి అంటాడు. నేను మీ గురించి చాలా విషయాలు అయితే విన్నాను. నా పేరు బుండమాక్, నన్ను చాలా మంది బుండ్ అని అయితే పిలుస్తారు, మీకు నచ్చినట్టుగా నన్ను పిలవచ్చు. ఇక విలియన్ అయితే వచ్చేసి ఇది చాలా మంచివాడు, ఎర్త్ మ్యాజిక్ యూజ్ చేయడంలో చాలా నైపుణ్యం కలిగిన వాడు, అందుకే నేను ఇక్కడికి నీ కోసం వీని తీసుకొచ్చానని చెప్పేసి అంటాడు.
ఇక ఆతర్ అయితే వచ్చేసి మరుగుజ్జుల గురించి అయితే ఆలోచిస్తూ ఉంటాడు. వీడిలో ఇంత సత్తా ఉన్నప్పటికీ వీడినెందుకు నాయకుడిగా ఎంచుకోకుండా వాణ్ణెందుకు ఎంచుకున్నారని చెప్పేసి ఆతర్ ఆలోచిస్తూ ఉంటాడు. ఏదైతే నేమే వీడు నాకు పనికొస్తే అది ఇక కమాండర్ విలన్ అయితే వచ్చేసి ఫైనల్ గా ఇంకొకనైతే పరిచయం చేస్తాడు. వాడు ఒక ఎల్ఫ్ కామస్ సలాడ్ అని చెప్పి అతనైతే పరిచయం చేస్తాడు. వాడైతే వచ్చేసి జస్ట్ నా గురించి నా పేరు మాత్రమే తెలిసి చాలు, నా గురించి అన్ని విషయాలు వాడికి తెలియాల్సిన అవసరం లేదు విలన్ అని చెప్పేసి అంటాడు. అంత విన్న ఆతర్ అయితే వచ్చి కమాండర్ విలన్ తో ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నా అంటే అతనికి బాగా కావాల్సిన వ్యక్తి అయినా ఉండాలి, లేదా తన ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా అయి ఉండాలని చెప్పి అతను అర్థం చేసుకుంటాడు. ఇక తన అక్కడి నుంచి నాకు కొంచెం పని ఉందని వెళ్ళిపోతుంటే అదే సమయంలో అక్కడికి ఎమిలీ అయితే వస్తుంది. నీ శిక్షణ మొదలు పెట్టే ముందు నేను నీకు ఒకటి ఇవ్వాలని చెప్పేసి ఆతర్ ఒక చిన్న సూట్ లాంటిది అయితే తయారు చేసి ఇస్తుంది. దాన్ని యాక్టివేట్ చేయడానికి ఎమిలియా వచ్చి దాన్ని అయితే యాక్టివేట్ చేస్తుంది. ఇక కమాండర్ విలన్ అయితే వచ్చేసి ఆతర్ శిక్షణకి తగ్గినట్టుగా అక్కడున్న ప్రదేశం మొత్తం అయితే పూర్తిగా మార్చేస్తాడు. ఇక ఎమిలియా అయితే వచ్చేసి ఆతర్కి సంబంధించిన కొన్ని విషయాలు వాళ్ళకి పబ్లిక్ అయితే చెప్పేస్తుంది. ఇతను చాలా ఎలిమెంట్స్ అయితే యూజ్ చేయగలడు, అందులో కొన్ని ఏమాత్రం సరిగా యూజ్ చేయడు, కొన్ని ఉపయోగించినప్పటికీ వాటి మీద ఎక్కువగా అయితే డిపెండ్ అవుతాడని చెప్పేసి మనోని పరుగు పబ్లిక్ గా తీసేస్తుంది. నేను ఇవన్నీ నేర్చుకోవడానికి నాకు మీ సాయం అవసరం, మీతో కలిసి ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వాటిని అయితే మాస్టర్ చేస్తానని చెప్పేసి అంటాడు. ఇక అంతా విన్న బుండమోక అయితే వచ్చేసి ఏంటి ఇంకొక ఎలిమెంట్ ఇచ్చడమా, అది నా చాప్టర్లో ఏమాత్రం లేదు, జస్ట్ ఒక మెటీరియల్ ఇచ్చేస్తాను అంతే అని చెప్పేసి అంటాడు. ఇక అది విన్న తను వాడు నీళ్ళ బలహీనమైన వాడు కాదు, అందుకే అతను 2 ఎలిమెంట్స్ అయితే యూజ్ చేయాలనుకుంటున్నాడు. మీరు గొడవ పడాలనుకుంటే మీ పవర్స్ దీని మీద అయితే ఉపయోగించాలని చెప్పేసి ఎమిలీ అంటుంది. ఇక వెనకల నుండి మన తన విన్ మ్యాచ్ యూజ్ చేసి దాని మీద అయితే అటాక్ చేస్తాడు. అందులో ఉన్న ఒక స్టోన్ అయితే చాలా బ్రైట్ గా అయితే వెగులుతుంది. ఇక తనైతే వచ్చేసి తన ఫైర్ ఎలిమెంట్ అయితే యూజ్ చేసి అక్కడున్న స్టోన్ మీద అయితే అటాక్ చేస్తుంది. ఇదంతా చూస్తున్న మన ముసలి తాత మన మరుగుజ్జు తన మానా ఎనర్జీ ఉపయోగించి దాని మీద అయితే అటాక్ చేస్తాడు. ఇక ఫైనల్ గా కాదిల్ అయితే వచ్చేసి తన ఐస్ స్పెల్ ఉపయోగించి ఒక డ్రాగన్ క్రియేట్ చేసి దాని మీద అయితే అటాక్ చేసి ఇక వెంటనే వీళ్ళ ట్రైనింగ్ సెక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక 1v4 బ్యాటిల్ అయితే జరుగుతుంది. ఆ 4 మెంబర్స్ అయితే కలిసి ఆతర్ మీద అయితే అటాక్ చేస్తారు. మనోడు వాటన్నిటి చాలా ఈజీగా డిఫీట్ చేసుకోవడమే ఫస్ట్ బ్యాటిల్. ఇక ఇంకొక సైడ్ మనకు తెసియాని అయితే చూపిస్తారు. ఇక తన టీమ్మేట్స్ తో అయితే వచ్చేసి తన ట్రైనింగ్ అయితే తీసుకుంటూ అక్కడే యుద్ధం జరుగుతున్న ప్రదర్శనలు అయితే ఉంటుంది. అప్పుడు వాళ్ళ తాతయ్య దగ్గర నుండి ఒక లెటర్ అయితే రావడం తనైతే గమనిస్తుంది. అదేంటని చెప్పేసి తనైతే చదవడం అయితే మొదలు పెడుతుంది. ఇక ఆ లెటర్ లో అయితే వచ్చేసి కమాండర్ విలన్ అయితే వచ్చేసి ఆతర్ పూర్తిగా అయితే కోలుకున్నాడు. తను ఒక 2 months పాటు ఎక్కడ ఉండేది తనైతే ట్రైనింగ్ తీసుకోవాలనుకున్నాడు. దానికి నాకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు అయితే చేశాను. నీకు తెలిసిన వ్యక్తులతోనే అతను కలిసి ట్రైనింగ్ తీసుకోబోతున్నారు. ప్రిన్సెస్ కాదిల్లా కూడా ఉందని చెప్పేసి ఆ లెటర్లు అయితే ఉంటుంది. అది విన్న వెంటనే తెసి ఒకసారిగా కంగారు పడడం మొదలు పెడుతుంది. అసలే అతను ఆ రూల్ అందగాడు. ఎక్కడ కాదిల్లా అయితే వచ్చేసి మనను ముగ్గులో దింపి గద్దపిల్ల కోడిపిల్లని ఎత్తుకుపోయినట్టుగా ఎత్తుకుపోతుందేమో అని చెప్పేసి తెసి కంగారు పడుతుంది. ఇక వెంటనే బ్యాటరీ అయితే స్టార్ట్ అవుతుంది. వెంటనే ప్రిన్సెస్ కాదిల్ని అయితే వచ్చేసి ఆతర్ మీద ఐస్ స్పెల్ ఉపయోగించి అయితే అటాక్ చేస్తుంది. మనోడు ఫైర్ అటాక్ ఇచ్చేసి దాన్ని అయితే డిఫీట్ చేస్తాడు. వెనకల నుండి ఇంకొక తను ఫైర్ అటాక్ ఇచ్చేస్తే తనైతే మనోడు చాలా ఈజీగా డిఫీట్ చేస్తాడు. అదే సమయంలో మరుగుజ్జు కూడా అయితే మనోడి మీద అయితే అటాక్ చేస్తాడు. ఆతర్ అయితే వచ్చేసి వాళ్ళు చేసి అన్ని అటాక్స్ ని మనోడు ఈజీగా డాచ్ చేస్తూ తప్పించుకుంటూ వాటిని ఈజీగా బ్లాక్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు. పర్లేదు మీ దగ్గర ఒక చిన్న ట్రిక్స్ అయితే ఉన్నాయి, కానీ ఇవి నా మీద ఏమాత్రం పనిచేయవు, వీటి గురించి నాకు చాలా బాగా తెలుసు కాబట్టి వాటిని చాలా ఈజీగా అయితే తప్పించుకోగలనని చెప్పేసి అంటాడు. వెనక నుండి అప్పుడు ఆ ఎల్ఫ్ సంబంధించిన వాడు ఆత్ర మీద అయితే అటాక్ చేస్తాడు. మనోడు తను స్వాడడం పెట్టుకుని బ్లాక్ చేస్తాడు, కానీ వాడు ఈసారి ఒక టోర్నడో మన ఆత్ర మీదకి అయితే పంపిస్తాడు. మనోడు తను బ్లాక్ చేయడానికి చాలా కష్టపడతాడు. ఇక వాళ్ళతో కలిసి ఫైట్ చేయడానికి ఆతర్ 2 ఎలిమెంట్స్ అయితే యూజ్ చేయాలని అయితే నిర్ణయించుకుంటాడు. అదే సమయంలో తను వెనక నుండి ఫైర్ అటాక్ అయితే చేస్తుంది. కానీ ఆ ఫైర్ ఏమాత్రం రెడ్ కలర్ లో ఉండదు, అది చాలా బ్లూ కలర్ అయితే ఉంటుంది. దాన్ని చూసి ఆతర్ కూడా చాలా సర్ప్రైజ్ గా ఫీల్ అవుతాడు. ఇక జరుగుతున్న ఈ ఫైట్ మొత్తాన్ని ఎమిలీ అయితే చూస్తూ ఉంటుంది. గతంలో ఉన్నదానికన్నా అతను నిజంగా చాలా బాగా యుద్ధం చేస్తున్నాడు, అతను చాలా బాగా ఇంప్రూవ్ అవుతున్నాడు అని చెప్పేసి తనైతే ఆలోచిస్తుంది. ఆ అటాక్ నుంచి అతనైతే తప్పించుకుంటాడు. అప్పుడు ఆ ఎల్ఫ్ అయితే వచ్చేసి తన విన్ మ్యాజిక్ వచ్చేసి అతనైతే కింద పడేస్తాడు. అదే సమయంలో మరుగుజ్జు అయితే వచ్చి ఒక పిరమిడ్ లాంటిది అయితే క్రియేట్ చేసి అందులో అతనైతే బంధించేస్తాడు. సరే ఈ మొత్తానికి అయితే ఓడిపోయారని చెప్పేసి వాళ్ళు అయితే అనుకుంటారు. ఏంటి చాలా కష్టపడి విలన్ నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది వీడి కోసం ట్రైనింగ్ ఇవ్వడానికి అని చెప్పేసి వాడైతే డిసప్పాయింట్ అవుతాడు. ఆతర్ లోపల నుండి దాన్ని డిఫీట్ చేయడానికి అయితే ట్రై చేస్తాడు. కానీ అదే సమయంలో మరుగుజ్జుగాడు లోపలికి తిరిగి అయితే అటాక్ చేస్తాడు. దాని అంతా గమనించిన ఆతర్ ఒక్క దెబ్బతో దాన్ని మొత్తం బ్లాస్ట్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తాడు. ఇక బయట అయితే వచ్చేసి తను బయటికి రాబోతున్నాడు, సిద్ధంగా ఉన్నాడు ఎవరని తన మీద అయితే అటాక్ చేయాలని చెప్పేసి అంటుంది. తను ఆతర్ మీద అటాక్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. అదే సమయంలో ఆతర్ దాన్ని బ్లాక్ చేసుకొని బయటకి అయితే వస్తాడు. ఇక వెంటనే తన ఫైర్ అటాక్ యూజ్ చేసి ఆతర్ మీద అయితే అటాక్ చేద్దామని ట్రై చేస్తుంది. బట్ ఆతర్ దాన్ని అయితే తప్పించుకుంటాడు. వెనకల నుండి ఆ ఎల్ఫ్ గాడు విన్ మ్యాజిక్ యూజ్ చేసి ఆతర్ మీద అయితే అటాక్ చేస్తాడు. ఇక కాదిల్లా కూడా అయితే వచ్చేసి ఆతర్ మీద ఐస్ స్పెల్ ఉపయోగించి అయితే అటాక్ చేస్తుంది. ఇక తను కూడా ఫైర్ అటాక్ అయితే యూజ్ చేసి ఆతర్ మీద అయితే అటాక్ చేస్తుంది. అది చాలా క్లోజ్ గా వస్తున్నప్పటికీ ఆతర్ అసలు దాన్ని ఏమాత్రం పట్టించుకోడు. ఆ అటాక్ తనకి తగిలిందేమో అని చెప్పేసి కాదిల్లా చాలా కంగారు పడుతుంది. అది ఆతర్ చాలా క్లోజ్ గా వెళ్ళిన తర్వాత
తర్వాత అది టచ్ అయ్యే మూమెంట్ లో ఆథర్ ఎలాగో సరే దాన్ని అయితే డిఫీట్ చేయగలుగుతాడు. ఇక తను ఆథర్తో మాట్లాడుతూ పర్లేదు ఇది చాలా బాగుంది, కానీ మీరు మమ్మల్ని చాలా తక్కువ అంచనా వేసినట్టుగా ఉన్నారు. మీరు మీ పూర్తి బలంతో ఫైట్ చేస్తున్నారా లేదా మీ పూర్తి శక్తి ఇంతేనా నాకు అర్థం కావట్లేదు. ఇలాగే కొనసాగితే మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి 2 నెలలు కాదు చాలా సమయం పడుతుంది. సారీ, నన్ను ఎవరు ఏమాత్రం తప్పుగా అర్థం చేసుకోవద్దు. నేను ఎవరితో బ్యాటిల్ చేసేటప్పుడు వాళ్ళ కెపాసిటీ తెలుసుకోవడానికి నేను కావాలని వాళ్ళ దగ్గర ఓడిపోతూ ఉంటాను. జస్ట్ ఇది ఒక చిన్న వార్మప్ సెషన్ లాంటిది అనుకోండి. ఇక్కడి నుంచి పూర్తి బ్యాటిల్ అయితే స్టార్ట్ అవుతుంది, మనం సీరియస్ గా ఫైట్ చేద్దామని చెప్పేసి అంటాడు. ఇక వెంటనే మనోడు తన ఈథర్ పవర్ అయితే యాక్టివేట్ చేస్తాడు. ఆ దెబ్బ తాకుండా ప్రతి ఒక్కరు షాక్ అవుతారు. ఇక్కడ నుంచి నన్ను డిఫీట్ చేయడం మీకు కొంచెం కష్టంగానే ఉంటుంది, ఈసారి ఖచ్చితంగా నేను మీ చేతులు ఓడిపోనని చెప్పి ఆథర్ అయితే అంటాడు. ఇక బ్యాటిల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక మళ్ళీ ఇంకొకసారి రీమ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. మనోని పవర్ చూసేసరికి వాళ్ళంతా నిజంగా అయితే చాలా అద్భుతంగా ఉంది, దీని గురించి మేము చాలా సార్లు విన్నామని చెప్పేసి అంటారు. ఇంకోవైపు కాదిల్నా అయితే వచ్చి అతను చూసి ఇంప్రెస్ అవుతుంది. ఇక వాళ్ళ నలుగురు కలిసి ఒకసారిగా ఆథర్ మీద దండయాత్ర మొదలు పెడతారు. కాదిల్నా అయితే వచ్చేసి తన సింగిల్ గా ఆథర్తో ఫైట్ చేసి తనైతే డిఫీట్ చేయాలనుకుంటుంది. మా సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి మేము మాత్రం డిఫీట్ చేయగలమని చెప్పేసి తను అనుకుంటుంది. ఇక వాళ్ళందరూ కలిసి ఆథర్ రౌండ్ అప్ చేసి అటాక్ చేయడానికి అయితే సిద్ధం అవుతారు. ఇక మ్యాచ్ స్టార్ట్ అయిన వెంటనే ఆథర్ ఎవరు ఊహించినంత ఫాస్ట్ గా అయితే వెళ్లి అక్కడ ఎల్ఫైన్ అయితే అటాక్ చేస్తాడు. వాడు కింద పడే టైంలో మన మరకుజ్ అయితే వచ్చేసి తన ఎర్త్ మ్యాజిక్ ఉపయోగించి వాడిని అయితే సేవ్ చేస్తాడు. ఇక ఇంకోవైపు కాదిల్నా అయితే వచ్చేసి ఆథర్ పైన అటాక్ చేసి తనని డిఫీట్ చేయడం కోసం ఒక పెద్ద స్పేర్ ని అయితే క్రియేట్ చేసి ఆథర్ మీద లాంచ్ చేస్తుంది. దానికి తోడుగా ఎల్ఫ్ అయితే వచ్చేసి తన విన్ మ్యాజిక్ అయితే యాడ్ చేస్తాడు. ఆ అటాక్ ఆల్మోస్ట్ ఆథర్ టచ్ చేయడానికి చాలా క్లోజ్ అయితే వస్తుంది. ఒకసారిగా దాన్ని చూసి ఆథర్ అయితే డిఫీట్ చేద్దామని ట్రై చేస్తాడు, కానీ ఉండటుండి ఆ స్పెల్ అయితే బ్రేక్ అయిపోతుంది. ఒకవైపు కాదిల్నా నాకు అర్థం కాదు, నా స్పెల్ ఎందుకు బ్రేక్ అయింది లేదా ఆథర్ దాన్ని డిఫీట్ చేశాడని కంగారు పడుతుంది. ఒకవైపు మన మరుగుజ్జు బుండమోక అయితే వచ్చేసి ఆథర్ మీద ఎర్త్ మ్యాజిక్ యూజ్ చేసి విపరీతంగా అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. ఆథర్ వాటన్నిటిని తప్పించుకుంటూ రివర్స్ లో వాడి మీద విన్ మ్యాజిక్ యూజ్ చేసి అయితే అటాక్ చేస్తారు. కానీ ఆ మరుగుజ్జు ఒక పెద్ద రాక్ షీల్డ్ క్రియేట్ చేసి అటాక్ చాలా సింపుల్ గా అయితే బ్లాక్ చేసేస్తాడు. ఆథర్ మీద వాడు విపరీతంగా ఎర్త్ మ్యాజిక్ యూజ్ చేసి విపరీతంగా అటాక్ చేయడం అయితే మొదలు పెడతాడు. ఆథర్ వాటన్నిటి డిఫీట్ చేసుకుంటూ అక్కడ మిగతా వాళ్ళతో కూడా అయితే ఫైట్ చేస్తూ ఉంటాడు. అదంతా కాదని అయితే నేను ఇలాగుంటే ఎప్పటికీ అతన్ని ఏమాత్రం బీట్ చేయలేను, నేను ఎలాగైనా సరే నేను నా సెల్ఫ్ గా అతన్ని అయితే ఓడించాలని చెప్పేసి తనైతే అనుకుంటుంది. తను కూడా ఫైట్ లో జాయిన్ అవుతుంది. ఒకవైపు తను ఆథర్ మీద ఫైర్ అటాక్ అయితే యూజ్ చేస్తూ ఉంటుంది. దానంతా చూస్తున్న కాదిల్నా అయితే వచ్చేసి తన ఐస్ స్పెల్ ఉపయోగించడానికి ఇదే సరైన సమయం చెప్పేసి తన అయితే ఆ ఐస్ స్పెల్ తో ఒక పెద్ద స్పేర్ అయితే క్రియేట్ చేస్తుంది. ఇక తనైతే వచ్చేసి తను చేసే అటాక్స్ వల్ల ఆథర్ ఏమైనా గాయపడతాడని చెప్పేసి తను ఎంతసేపు తన ఫుల్ పవర్ తో ఏమాత్రం ఫైట్ చేయదు. ఎలాగైనా సరే ఆథర్ని డిఫీట్ చేయాలని చెప్పేసి తన ఫుల్ పవర్ ఉపయోగించే రంగంలో అయితే దిగుతుంది. ఒక పెద్ద స్పేర్ అయితే క్రియేట్ చేసి ఆథర్ పైన అటాక్ చేయడానికి అయితే వెళ్తుంది. మనం ఆల్రెడీ వాళ్ళతో ఫైట్ చేస్తూ బిజీగా ఉండటం వల్ల పెద్దగా పట్టించుకోడు, కానీ కాదిల్నా చాలా వేగంగా అయితే వచ్చి ఆథర్ మీద సర్ప్రైజ్ అటాక్ చేసి ఆథర్ని అయితే తన స్పీడ్ తో అయితే గాయపరుస్తుంది. ఇక తను చేసే అన్ని అటాక్స్ ని ఆథర్ అయితే వచ్చేసి ఎర్త్ మ్యాజిక్ చేసి డిఫీట్ చేసుకుంటూ ఉంటాడు. అదే సమయంలో వెనక నుండి ఆ ఎల్ఫ్ అయితే వచ్చేసి ఆథర్ మీద ఇంకొక టోర్నడో లాంచ్ చేసి మనోని అయితే బ్లాక్ చేసేస్తాడు. మనోడి మీద టోర్నడో లాంచ్ చేసి మనోడు దానిలో అయితే బంధించేస్తాడు. అసలు ఆథర్ ఎటు కదలడానికి కూడా ఏమాత్రం వీలుండదు. ఇక అంతా చూస్తున్న బొండమోక అయితే వచ్చేసి ఇదే సరైన సమయం అని మనోడు తన ఎర్త్ మ్యాజిక్ చేసి చాలా పెద్ద చేతులను అయితే క్రియేట్ చేసుకుంటాడు. దానికి తన బ్లూ ఫ్లేమ్స్ కూడా అయితే యాడ్ చేస్తుంది. ఇక వాడు చాలా ఫాస్ట్ గా వెళ్లి ఆథర్కి గట్టిగా ఒక పంచ్ అయితే ఇస్తాడు. ఆ పంచ్ ఇంపాక్ట్ దెబ్బకు ఆథర్ నేలకు కచ్చుకుపోతాడు. ఇక బొండమోక అయితే వచ్చేసి ఈ దెబ్బతో జనరల్ పైన అయిపోయిందని చెప్పేసి అంటాడు. పాపం నలుగురు కలిసి పట్టపగలి ఆథర్కి అయితే చుక్కలు చూపిస్తారు. ఇక ఆథర్ అయితే వచ్చేసి నేను ఎక్కువగా ఆ ఫామ్ లో ఏమాత్రం ఉండాలేను, నేను ఆ ఫామ్ ని ఎక్కువసేపు మెయింటైన్ చేయలేనని ఆథర్ అంటాడు. ఇక ఆథర్ కాదిల్నాతో మాట్లాడుతూ మరీ నేను అంత తక్కువ అంచనా వేసి ఉండకూడదని చెప్పేసి అనుకుంటాడు. ఇక అప్పుడే అక్కడికి ఎమిలీ అయితే వస్తుంది. ఆ బ్యాటిల్ గురించి తను మాట్లాడుతూ మరి ఈ బ్యాటిల్ ఎవరంతగా గాయపడలేదు కదా అని చెప్పేసి అంటుంది. మీరు గాయపడినప్పటికీ నేను చాలా త్వరగా నయమయ్యేలా ఏదన్నా ఒక రోబోట్ తయారు చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి అంటుంది. గతంలో కూడా ఆథర్ అయితే వచ్చేసి చిన్న చిన్న రోబోట్స్ అయితే ట్రైనింగ్ తీసుకునేవాడు, కానీ ఆథర్ గతంలో వాటిని పూర్తి అయితే నాశనం చేసేసి ఉంటాడు. మన ఆథర్ శక్తి తట్టుకోలేక పూర్తిగా నాశనం అయిపోతే ఆథర్ పవర్ తట్టుకునే విధంగా ఎమిలీ అయితే కొన్ని రోబోట్స్ తయారు చేసి ఆథర్కి అయితే ఇచ్చి దాని ద్వారా ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటుంది. అసలు ఈ సూట్ ఏంటి, ఇందులో ఉన్న సెన్సార్స్ నాకు అర్థం కావట్లేదు, అక్కడ గోడ మీద కూడా చాలా సెన్సార్స్ అయితే ఉండే, అసలు దీని అర్థం ఏంటని చెప్పేసి ఎమిలీని అడుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కటి నేనే తయారు చేసి ఇక్కడ రూమ్ లో ప్రతి ఒక్కటి నా కంట్రోల్లో ఉంటుందని చెప్పేసి అంటుంది ఎమిలీ. ఎందుకంటే ఎవరన్నా తన మాన ఎనర్జీని ఉపయోగించి ఏదన్నా ఒక స్పెల్ ఉపయోగించినప్పుడు అది ఎంత మోతాదులో యూజ్ చేస్తున్నారు అది ఏంటని నేను తెలుసుకోవడానికి దీన్ని నేనైతే తయారు చేశానని చెప్పేసి ఎమిలీ అంటుంది. మరి నేను అటాక్ చేసినప్పుడు ఎవరన్నా అటాక్ ని బ్లాక్ చేస్తే దాన్ని అవి కౌంట్ చేయగలవా అని ఆథర్ అయితే అడుగుతాడు. ఎమిలీ అయితే వచ్చేసి ఫస్ట్ లో అది ఏమాత్రం పని చేసేది కాదు, ఆ తర్వాత ఇక్కడ ప్రతి ఒక్క చోట నేను అయితే వచ్చేసి సెన్సార్స్ అన్నిటిని అయితే అమర్చాను కాబట్టి అది ఎర్త్ లో కూడా అయితే ఉన్నాయి. ఎవరు ఏ పవర్ ఉపయోగించినా కానీ అవి చాలా యాక్యురేట్ గా క్యాల్కులేట్ చేసి ఎవరు ఎంత పవర్ అయితే ఉపయోగిస్తున్నారో నాకైతే వివరంగా తెలుస్తుంది. ఆ సెన్సార్ ఇచ్చే డేటాని బట్టి నేను ఎవరు ఎన్ని పవర్స్ అయితే ఉపయోగిస్తున్నారు, ఎన్ని ఎలిమెంట్స్ లో ఏ మాత్రం యాక్యురేట్ గా యూజ్ చేస్తున్నారు ఆ డేటా మొత్తం నా దగ్గర ఉంటుంది. దాన్ని బట్టి నేను ఎవరు కేటగిరీ అనేది నిర్ణయించగలుగుతానని ఎమిలీ అంటుంది. ఇక ఆథర్ అక్కడ ఎమిలియాతో మాట్లాడుతూ అసలు ఇంతకు నీ పవర్స్ ఏంటని చెప్పేసి ఆథర్ అయితే అడుగుతాడు. దాని తనైతే వచ్చి నేను ఎవరితో బాండ్ అయినప్పుడు అప్పుడు మాత్రమే నా పవర్స్ అయితే ఉపయోగించగలను, వాళ్ళ మానవ ఫ్లో ఎంత లెవెల్లో ఉంది వాటిని చాలా ఈజీగా అయితే నేను పసిగట్టగలను.
ఇక తనైతే వచ్చేసి ఆథర్ ఫైట్ చేసిన డేటా మొత్తం అయితే చూస్తూ ఉంటుంది. మనోడు ఇప్పటి వరకు ఎన్ని స్పెల్స్ ఉపయోగించాడు, అది కూడా ఎంత మోతాదులో ఉపయోగించాడు, ఎంతసేపు ఉపయోగించాడు, ప్రతి ఒక్క డేటా అందులో. కానీ మరుగుజ్జు అయితే వచ్చేసి అసలు ఎందుకు పనికిరాదని చెప్పేసి అంటాడు. దానితో అక్కడ తనైతే వచ్చేసి మరుగుజ్జుతో పాటు గొడవ పడుతూ ఉంటుంది. ఇక దానంతా చూసిన ఆథర్ అయితే వచ్చేసి కాదిల్నాథ్తో మాట్లాడుతూ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళిద్దరు గతంలో ఫ్రెండ్సా ఏంటా అని చెప్పేసి అంటాడు. ఇక ఎమిరియా అయితే వచ్చేసి ఆథర్తో మాట్లాడుతూ మనోడు ఎంతసేపు చేసిన ఫైట్ లో అసలు ఏ ఎలిమెంట్స్ అయితే ఇచ్చారు, అది ఎంత మోతాదులో యూజ్ చేశారని చెప్పి అదైతే చెప్తుంది. కానీ నువ్వు అది నార్మల్ ఫామ్ గా నువ్వు ఎంత లెవెల్లో యూజ్ చేసావు నేను చెప్పగలను, కానీ నీ ఫామ్ చేంజ్ అయినప్పుడు దాన్ని ఏమాత్రం పసిగట్టలేకపోయానని చెప్పేసి ఎమిరియా ఉంటుంది. ఇక తర్వాత ఆర్థర్ కాదిల్నాథ్ కలిసి తన హౌస్ కి అయితే వెళ్తాడు. ఇక తనైతే వచ్చేసి నేను గతంలో ఉన్నదానికన్నా చాలా స్ట్రాంగ్ గా మారాలనుకుంటున్నాను అని చెప్పేసి కాదిల్నా అంటుంది. కానీ ఆర్థర్ అయితే వచ్చి నేను గతంలో నేను చూసిన దానికన్నా నువ్వు చాలా ఎదిగిపోయావు అని చెప్పేసి అంటాడు. దానితో దానికి వచ్చి సిగ్గుపడుతూ ఉంటుంది. పాపం పొరపాటున తెస్సే గనక ఇది చూస్తే తను గుండాగిపోతుంది. ఇక ఆథర్ అయితే వచ్చేసి తను వెనక్కి తిరిగి నన్ను పిలుస్తుందా లేదా అని చెప్పేసి అయితే ఎదురు చూస్తాడు. అనుకున్న విధంగానే కాదిల్ని అయితే వెనక్కి తిరిగి అతన్ని అయితే పిలుస్తుంది. ఇక వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక అలా వాళ్ళిద్దరు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు జరుగుతున్న యుద్ధం గురించి. అదే విధంగా ఆథర్ వాళ్ళ సిస్టర్ ఎల్లి అయితే వచ్చేసి నన్ను పరిచయం చేయమని అడిగింది. ఏదో ఒక రోజు తననైతే పరిచయం చేస్తానని చెప్పేసి ఆథర్ తన సిస్టర్ గురించి అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఆథర్ ఎంతమంది ఫైట్ చేసిన వాళ్ళ గురించి అడిగి తెలుసుకుంటాడు. గతంలో వాళ్ళు కలిసి ఉన్నారా లేదంటే వాళ్ళు ఇప్పుడే కలవడం మొదటిసారా అని చెప్పేసి ఆథర్ అయితే అడుగుతాడు. దానికి తనైతే వచ్చేసి వాళ్ళు గతంలోనే ఒక ముగ్గురు కలిసి ఒక టీమ్మేట్స్ కి అయితే ఉండేవాళ్ళు. వాళ్ళు జరిగిన యుద్ధంలో కూడా పాల్గొన్నారు. కేవలం నాకు శిక్షణ కోసమే కమాండర్ విలిన్ వాళ్ళందరినీ ఇక్కడికైతే పిలిపించాడు నాతో సహా అని చెప్పేసి కాదిల్నా అంటుంది. ఇక తనైతే వచ్చేసి తన దగ్గర ఉన్న ఫినిక్స్ పక్షి ఒక లాకెట్ అయితే ఆథర్కి అయితే చూపిస్తుంది. దాని చూసామంటే ఒకసారిగా ఆథర్ తన సిస్టర్కి బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది ఒకసారిగా గుర్తించుకుంటాడు. నిజంగా ఇది చాలా బాగుందని ఆథర్ అయితే అంటాడు. దానికి కాదిల్నా మాట్లాడుతూ నాకు దీన్ని గిడియన్ తయారు చేసి ఇచ్చాడని కాదిల్నా అయితే మాట్లాడుతుంది. ఇక వాళ్ళిద్దరు అలా కాసేపు మాట్లాడుకొని ఒకరు గుడ్ నైట్ చెప్పుకొని మనోడు అక్కడి నుంచి అయితే వచ్చేస్తాడు. వెళ్ళిన తర్వాత ఆథర్ డైరెక్ట్ గా మైకా ఉన్న ప్రదేశానికి అయితే వెళ్తారు. మైకాని బంధించి ఉంటారు. ఇక ఆథర్ మైకాని చూసి సారీ నా క్షమించు, నేను కావడానికి నాకు చాలా సమయం పట్టిందని అంటాడు. ఇక ఆథర్ కూడా తెలుసు జరిగిన చాలా విషయాల్లో తనకి ఎటువంటి సంబంధం లేదని ఆథర్ తెలుసు. కాబట్టి మనోడు తను ఎలాగ సరే బయటికి తీసుకురావాలని చెప్పేసి మనోడైతే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతసేపు ఆథర్ తీసుకున్న ట్రైనింగ్ వచ్చి తనతో అయితే మాట్లాడుతూ ఉంటాడు. అంతేకాదు తను గ్రావిటీ అటాక్ కూడా ఎలా చేయాలని చెప్పేసి ఆథర్కి అయితే నేర్పిస్తుంది. కాసేపు అలా ఫన్నీగా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. తర్వాత మళ్ళీ మన ఇద్దరం అయితే కలుద్దామని చెప్పేసి ఆథర్ మైకా ఇద్దరు మాట్లాడుకుంటారు. సరే అని చెప్పేసి ఆథర్ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక తర్వాత ఆథర్ అయితే వచ్చేసి ఆ ఉటోగడి కొమ్ములు పట్టుకొని అందులో ఉన్న మానా ఎనర్జీ బయటికి తీయాలా లేదా అని చెప్పి అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక సెల్వి ఆథర్ మధ్య చాలాసేపు అయితే కాన్వర్ట్ చేసిన అయితే నడుస్తుంది ఆ మానా ఎనర్జీ బయటికి తీయాలా లేదా అని. కానీ సెల్వి అయితే వచ్చేసి నాకెందుకు ఆ రిటైన్ మీద ఏమాత్రం నమ్మకం లేదు, తను చెప్పిన ప్రతి ఒక్కటి మనం చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి ఆథర్ని అయితే కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ ఆథర్ అది ఏమాత్రం పట్టించుకోడు. ఇలా చూడు తను నన్ను చంపాలనుకుంటే అప్పుడే చంపేసేది, కానీ గతంలో ఏం జరిగిందో చూసావు కదా, జరిగిన ఫైట్ లో నువ్వు చాలా వరకు గాయపడ్డావు, చనిపోయే సిచ్యువేషన్ కూడా అయితే వెళ్ళిపోయావు అని చెప్పి సెల్విని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. అంతేకాదు లార్డ్ ఎందర్ ఎప్పుడైతే నీ పవర్స్ పెంచాడో అప్పటి నుండి నువ్వు అదే స్థాయిలో ఉన్నావు అని చెప్పేసి ఆథర్ అయితే మాట్లాడతాడు. ఆథర్ కోర్ కూడా పెరగాలి కాబట్టి ఆథర్ కూడా యూజ్ చేయాలని చెప్పి ట్రై చేస్తాడు. ఆ ఉటోగడి కొమ్ముల్లో చాలా వరకు అయితే మానా ఎనర్జీ అయితే ఉంటుంది, దానంతా బయట తీయాలని చెప్పి ఆథర్ ప్రయత్నిస్తాడు. ఒకటైతే నాకు సరిపోతుంది, ఇంకోటి నువ్వు తీసుకో అని చెప్పేసి సెల్వికి ఇస్తాడు. ఫస్ట్ అది సెల్వి ఒప్పుకోకపోయినా కానీ ఆథర్ అయితే తనైతే ఒప్పిస్తాడు. కానీ సెల్వి అయితే వచ్చేసి నా ఎనర్జీ పెరిగే కొద్దీ నేను ఇంకొకరిలా మారిపోయే అవకాశం ఉంటుంది, నేను ఎలా మారుతాను కూడా నాకు కూడా ఏమాత్రం ఐడియా లేదని చెప్పేసి సెల్వి అంటుంది. ఇప్పటి వరకు మనం సెల్విని ఒక చిన్న పప్పిలాగో లేదంటే యుద్ధం జరిగేటప్పుడు ఆథర్ సాయం చేయడానికి డ్రాగన్ లా మారడమే మనం చూసాం. కానీ సెల్విలో తెలియని ఇంకొక యాంగిల్ కూడా అయితే ఉంది, తను చాలా ఈవిల్ గా అయితే మారుతుంది. ఇదంతా ఆథర్ తనకు తెలిసి చేస్తున్నాడో లేదా తెలియక చేస్తున్నాడో తెలియదు, కానీ అతను చేసే సెల్విలో చాలా పెద్ద మార్పు అయితే వస్తుంది. అదేంటనే మనకు ఫ్యూచర్ చాప్టర్ లోనే తెలుస్తుంది. ఇక ఆథర్ అయితే వచ్చేసి ఒక కొమ్ముని తీసుకొని అందులో ఉన్న మానా ఎనర్జీ అబ్జర్వ్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. అది ఫస్ట్ వర్కౌట్ అవ్వదు, కానీ సెల్వి అయితే వచ్చేసి చాలా ఈజీగా సులభంగా అందులో ఉన్న మానా ఎనర్జీ మొత్తం తనైతే అబ్జర్వ్ చేసుకోవడం అయితే స్టార్ట్ అవుతుంది. ఇక ఆథర్ చాలా సేపు ట్రై చేస్తారు, కానీ ఉటో ఉన్న కొమ్ములు మానా ఎనర్జీలు అయితే వచ్చేసి కొన్ని చిన్న చిన్న పార్టికల్స్ ఆథర్ చేతికైతే అతక్కపోతాయి. మనో చాలా వరకు ట్రై చేస్తాడు, అసలు పనిచేస్తుందో లేదో నాకు ఏమాత్రం అర్థం కావట్లేదు. అలా కాసేపటికి ఆథర్ స్ట్రో కోల్పోయి కింద పడిపోతాడు. ఇక తర్వాత మనకు గ్రే పాల్గొంటున్న అకాడమీలో ఉన్న బ్యాటిల్ అయితే చూపిస్తారు. బ్యాటిల్ అయితే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన వెంటనే వాడు చాలా విపరీతంగా గ్రే మీద అటాక్ చేయడం అయితే మొదలు పెడతాడు. కానీ గ్రే చాలా ఓపిక వాడు చేసి ప్రతి ఒక్క అటాక్ చాలా సింపుల్ గా తప్పించుకుంటూ ఉంటాడు. ఆ ఫైట్ అలా చాలా సేపు అయితే కంటిన్యూ అవుతుంది. కానీ గ్రే అయితే వచ్చేసి సరైన సమయం కోసం వెయిట్ చేసి ఒక సింగిల్ అటాక్ చేసి వాడిని అయితే డిఫీట్ చేసేస్తాడు. కానీ వాడు ఏమాత్రం ఓటమిని ఒప్పుకోడు.
అక్కడున్న ఎగ్జామినర్తో గొడవ పడడానికైతే ట్రై చేస్తాడు. కానీ అతనైతే వచ్చేసి కేవలం టెస్ట్ పెట్టేది ఎవరు గెలుస్తా ఎవరు ఓడిపోతాను కాదు, మీరు ఎలా బ్యాటిల్ చేస్తారో తెలుసుకోవడానికి మాత్రమే. ఇక తర్వాత గ్రే అయితే వచ్చేసి తన ఫ్రెండ్స్ అయితే కలుసుకుంటాడు. వాళ్ళతో చాలాసేపు అయితే కాన్వర్జేషన్ నడుస్తూ వాళ్ళతో చాలాసేపటి వరకు అయితే టైం స్పెండ్ చేస్తాడు. తర్వాత వాళ్ళంతా మాట్లాడుకుంటూ ఈ టెస్ట్ అయితే పూర్తి అయిపోయింది కదా, తర్వాత మనమందరం ఏ డివిజన్లో ఉంటామని మాట్లాడుకుంటూ ఉంటారు. కాసేపటి తర్వాత అసలు ఏ స్టూడెంట్ ఏ డివిజన్లో ఉంటామని చెప్పేసి అనౌన్స్ చేస్తాడు. మనోన్ ఫ్రెండ్స్ అయితే వచ్చేసి ఫస్ట్ అండ్ సెకండ్ డివిజన్లో ఉంటారు. కానీ గ్రే అయితే వచ్చేసి ఫోర్త్ డివిజన్లో ఉంటాడు. మనో లక్ష్యం ఒకటే. మనోడు అనాథాశ్రమంలో ఉండేటప్పుడు తన గార్డియన్ అయితే ఎవరు చంపారో వాళ్ళని కనిపెట్టి చంపడమే వాళ్ళ లక్ష్యం. వాడు అందుకే అకాడమీలో అయితే జాయిన్ అయి ఉంటాడు. ఇక ఇంకో సైడ్ సడన్ గా సెల్వి అయితే వచ్చేసి అతన్ని నిద్ర లేపుతుంది. ఇక సెల్వి కూడా వచ్చి ఆతను చూసి కొంచెం దిగులు పడుతుంది. ఎందుకంటే ఆతర్ ఒక పాస్ట్ లైఫ్ గురించి కొంచెం సెల్వికి అయితే తెలుస్తుంది. ఇక తర్వాత ఆతర్ ట్రైనింగ్ తీసుకున్న ప్లేస్ కి అయితే వెళ్తాడు. ఆతర్ ఒకటే ఆలోచన ఉంటుంది, నా పాస్ట్ లైఫ్ సంబంధించి ఎందుకు నాకు రిపీటెడ్ గా చాలా వరకు అయితే డ్రీమ్స్ వస్తున్నాయని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే విలియన్ అయితే వచ్చేసి అసలు నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు అంటే ఏం లేదని చెప్పేసి అంటాడు. ఇక ఆతర్ అయితే వచ్చేసి నా కోసం నువ్వు ఎందుకు పర్సనల్ గా తనైతే అపాయింట్ చేసావని విలియన్ అయితే అడుగుతాడు. కానీ తనైతే వచ్చేసి తనకు ఎలా ఎవరికి ఏ విధంగా శిక్షణ తనకు చాలా బాగా తెలుసు, అందుకే తనని నీ కోసం అయితే అపాయింట్ చేశాను. అంతేకాదు తన దగ్గర ఒక చిన్నపాటి హీలింగ్ మ్యాజిక్ కూడా అయితే ఉంటుంది, అది నీకు ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు తను చాలా లాన్సర్స్ కి అయితే శిక్షణ ఇచ్చింది. ఎవరు మానవ్ ఫ్లో ఎక్కడ తక్కువ ఉందో వీక్గా ఉందో కనుక్కొని దాన్ని అయితే తనైతే సరి చేస్తుంది. అందుకే తన నీ కోసం అయితే అపాయింట్ చేశానని విలియన్ అంటాడు. వీళ్ళు ఇలా మాట్లాడుకున్న టైంలో ఎమిరియా అయితే వచ్చేసి ఆతర్ ఒక పెద్ద లిస్ట్ ప్రిపేర్ చేసి అయితే ఇస్తుంది. ఎందుకంటే మనోడు ఏ పవర్ ఎక్కువగా యూజ్ చేస్తున్నాడు, దేంట్లో వీక్ గా ఉన్నాడని చెప్పేసి క్లారిటీగా ప్రతి ఒక్కటైతే మెన్షన్ చేసి ఉంటుంది. అందులో 2 వీక్స్ సరిపోయే ఒక టైం టేబుల్ లాంటిది అయితే ఇస్తుంది. ఏ పవర్ ఏ మోతాదులో యూజ్ చేస్తున్నాడు, ఏది ఎక్కువగా ఉపయోగించేటప్పుడు మనోడు మూవ్మెంట్ ఎలా ఉంది, మనోడు ఇప్పటివరకు చేసిన ప్రతి ఒక్క బ్యాటరీ గురించి తను తెలుసుకొని మనోడికి సపరేట్ గా ట్రైనింగ్ సెక్షన్ కోసం ఒక పెద్ద లిస్టే ప్రిపేర్ చేసి ఇస్తుంది. అంతేకాదు ఇప్పటి నుండి నువ్వు 1v4 బ్యాటిల్ కాదు 1v1 బ్యాటిల్ అయితే చేయబోతున్నావు. ఎవరినైనా సరే ఒక ఎంచుకొని వాళ్ళతో అయితే బ్యాటిల్ చేయబోతున్నావు. వాళ్ళు యూజ్ చేసే ఎలిమెంట్ నువ్వు కూడా యూజ్ చేసి దాని అయితే డిఫీట్ చేసుకొని ట్రై చేస్తూ ఉండాలి. అప్పుడే నీ శిక్షణ చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే గతంలో నువ్వు 2 సార్లు ప్రయత్నించినప్పుడు 2 సార్లు కూడా 4 మెంబర్ చేతులు అయితే ఓడిపోయావు. కాబట్టి ఇప్పుడు నుండి నువ్వు 1v1 బ్యాటిల్ అయితే చేస్తావు. దానిలో గెలుస్తావు ఓడిపోతావు పక్కన పెడితే అసలు నువ్వు ఎలా ఫైట్ చేస్తావు 1v1తో మాకు తెలుసుకోవాలని ఉంది. 1v1 బ్యాటిల్ ను అసలు అతన్ని ఎలా ఎదుర్కొంటావో మాకు తెలుసుకోవాలని ఉంది. ఇప్పటివరకు అతను 1v4 బ్యాటిల్ చేసేటప్పుడు మనోడు ఒక అటాక్ ని తప్పించుకునే సమయానికి అసలు ఇంకొక అటాక్ అయితే వచ్చి మనోడికి అయితే హిట్ చేసి మనోడికి కింద పడేస్తుంది. అదంతా లేకుండా ఎమిరియా అయితే వచ్చేసి 1v1 బ్యాటిల్ అయితే ఏర్పాటు చేస్తుంది. ఫస్ట్ దానికి ఆతర్ ఏమాత్రం ఒప్పుకోడు, బట్ ఎమిరియా అయితే వచ్చేసి అతనైతే ఒప్పిస్తుంది. సరే ఇంతకు నేను ఎవరితో ఇప్పుడు 1v1 బ్యాటిల్ చేయబోతున్నాను మనోడు ఫస్ట్ బ్యాటిల్ అయితే వచ్చేసి బుండమాకుతో అయితే జరుగుతుంది. అదే ఆ మరుగుజ్జు ఎర్త్ మ్యాజిక్ చేసే వాడితో అయితే జరుగుతుంది. మనోడు అక్కడ రంగంలో దిగుతాడో లేదో అప్పుడే వాడు ఎర్త్ మ్యాజిక్ చేసి అతని గాలికి ఎగరేస్తాడు. అతన్ని బలంగా పంచేయడానికి అయితే ట్రై చేస్తాడు. కానీ అతను చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి ఆ అటాక్ ని చాలా ఈజీగా తప్పించేసుకుంటాడు. ఇక దాన్ని అంతా చూస్తున్న ఎమిరియా అయితే వచ్చేసి ఏంటి నువ్వు ఫైర్ పవర్ ఉపయోగించబోతున్నావు, అవి దాని మీద వర్క్ అవ్వ అని చెప్పేసి ఆతర్ అంటుంది. అదంతా అర్థం చేసుకున్న ఆతర్ కాసేపటికి బుండమోక అయితే వచ్చేసి ఎర్త్ మ్యాజిక్ చేసి ఆతర్ని అటాక్ చేయడానికి ట్రై చేస్తే మనోడు ఐస్ స్పెల్ ఉపయోగిస్తాడు. వాడిని ఎటు కదలకుండా బ్లాక్ చేసి వాడి మీద ఐస్ స్పెల్ తో అటాక్ చేయడానికి అయితే ఐస్ స్పెల్ ఉపయోగించి బుండమోక మీద అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. దానంతా మనోళ్ళు అయితే చూస్తూ పర్లేదే వాడు మనం అనుకున్న దానికన్నా కొంచెం ఫాస్ట్ గానే ఉన్నాడని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ బుండమోక అయితే వచ్చేసి వాడు చేసే అటాక్ చాలా సింపుల్ గా బ్లాక్ చేసేస్తాడు. ఇక ఈసారి బుండమోక అయితే వచ్చేసి వాడు ఎర్త్ మ్యాజిక్ చేసి గాల్లోకి జంప్ చేసి మరి ఆతర్ పైన అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఆతర్ అయితే వచ్చేసి విన్ మ్యాజిక్ యూజ్ చేసి రివర్స్ వాడిపైన అయితే అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ వాడు చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి ఒక రాక్ షీల్డ్ క్రియేట్ చేసి దాన్ని సింపుల్ అయితే బ్లాక్ చేసేస్తాడు. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని ఆతర్ చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి వాడి మీద ఐస్ స్పెల్ ఉపయోగించి వాడిని బ్లాక్ చేసేదానికి అయితే దీన్ని అంతా చూస్తున్న ఎమిరియా అయితే వచ్చేసి ఇంకొక క్యాండిడేట్ ని రంగంలో దించుదామని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇంకో బుండమోక అయితే వచ్చేసి ఆతర్ చేసే అటాక్ చాలా సింపుల్ గా బ్లాక్ చేసేసి మనోని బంధించడానికి అయితే ట్రై చేస్తాడు. మళ్ళీ అతన్ని గాలికి ఎగరేద్దామని ట్రై చేస్తారు. కానీ ఈసారి అది వర్కౌట్ అవ్వదని చెప్పేసి అంటాడు. అప్పుడే వెనకల నుండి ఎవరో ఆతర్ మీద ఫైర్ అటాక్ అయితే చేస్తారు. ఈసారి ఆతర్తో ఫైట్ చేయడానికి ఎక్స్ట్రా అయితే వచ్చేసి రంగంలో దిగుతుంది. ఇక బొండమోగ అయితే వచ్చేసి ఏంటి తను ఇప్పుడే రావాలా, నేను కాసేపు ఈ ఫైట్ ని కొంచెం ఇంట్రెస్టింగ్ గా మారుద్దాం అనుకున్నానని చెప్పేసి అంటే ఇక తను వచ్చి రాగానే ఆతర్ మీద విపరీతంగా ఫైర్ అటాక్ చేయడం అయితే మొదలు పెడుతుంది. తను నా మీద ఎలా ఫైర్ అటాక్ చేస్తుంది అసలు నేను ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదని ఆతర్ దాన్ని డిఫెండ్ చేసుకోవడం కోసం మనోడు విన్ మ్యాజిక్ యూజ్ చేసి చాలా ఫాస్ట్ గా తన మీద అటాక్ చేయడానికి అయితే వెళ్దాం అనుకుంటాడు. బట్ తనైతే వచ్చేసి రివర్స్ లో ఫైర్ అటాక్ యూజ్ చేసి తన బాడీ చుట్టూ 2 బటర్ఫ్లైస్ లాంటివి తెచ్చుకుంటాడు. ఆతర్ చాలా కాన్ఫిడెన్స్ గా తను అక్కడే ఉంటుంది అటాక్ చేద్దామని చాలా ఫాస్ట్ గా వెళ్తాడు. మనోడు అటాక్ చేసే టైంకి తనైతే అక్కడ ఉండదు, మాయమైపోతుంది. ఆతర్ కన్ఫ్యూజ్ అవుతున్న టైంలో తన కాళ్ళు నుండి ఆతర్ వింద విపరీతంగా ఫైర్ అటాక్ చేయడం అయితే మొదలు పెడుతుంది. ఇక దాన్ని అంతా చూస్తున్న వీళ్ళెదురైతే వచ్చేసి గతంలో కూడా తను అలాంటి అటాక్ చేసి నన్నైతే ఆల్మోస్ట్ పట్టుకోబోయిందని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. మనోడు దాన్ని డిఫెండ్ చేసుకోవడం చాలా కష్టపడుతూ ఉంటాడు. బట్ తను ఎక్కడ నుండి అటాక్ చేస్తుందో ఆతర్కి ఏ మాత్రం అర్థం కాదు. మనోడు అలాగే కన్ఫ్యూజ్ అవుతూ ఆతర్ ఫైర్ అటాక్ ని డిఫెండ్ చేసుకోవడం కోసం ఎర్త్ మ్యాజిక్ చేసి చాలా పెద్ద పెద్ద పిల్లర్స్ లాంటివి అయితే క్రియేట్ చేసుకుని వాటి వెనకాల నుండి అయితే ఉంటాడు. అదంతా చూస్తున్న బుండమాక్ అయితే వచ్చేసి నాకు అర్థమైపోయింది వాడు మన టెక్నిక్స్ ఎలా మనం యూజ్
యూజ్ చేస్తున్నావు వాడు నేర్చుకోబోతున్నాడు అని చెప్పేసి ఇక్కడ నుండి ఆథర్ అయితే వచ్చేసి ఆథర్లా ఏమాత్రం ఆలోచించడు. ఒకవేళ నేనే కన్నా హిస్టరీ అయితే ఆథర్తో ఎలా ఫైట్ చేస్తానని చెప్పేసి మనోడు తన పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఆలోచిస్తాడు. తను మళ్ళీ విపరీతంగా అటాక్ చేస్తూ ఉంటే ఈసారి ఆథర్ ఎర్త్ మ్యాజిక్ యూజ్ చేసి మనోడు బాడీ చుట్టూ ఒక చిన్న షీల్డ్ లాంటిది అయితే క్రియేట్ చేసుకుంటాడు. ఆ ఫైట్ లో ఆథర్ తను ఎక్కడుందో పిన్ పాయింట్ చేసి మరి తన మీద అయితే వచ్చేసి విన్ మ్యాజిక్ యూజ్ చేసి అయితే అటాక్ చేస్తాడు. ఆ అటాక్ ని తను తప్పించుకొని మళ్ళీ ఆథర్ మీద ఫైర్ అటాక్ చేయడం అయితే మొదలు పెడుతుంది. కానీ ఈసారి తను ఎక్కడుందో ఆథర్ చాలా క్లియర్ గా అయితే కనపడుతుంది. ఇక్కడ నుండి ఆథర్ చాలా ఇంటెలిజెంట్ గా ఆలోచించడం అయితే మొదలు పెడతాడు. ఎవరైనా సరే ఏ ఎలిమెంట్ ఎప్పుడు ఇచ్చేయాలో చాలా క్లారిటీగా తెలుసుకోవాలి. అప్పుడు మాత్రం ఏ ఫైట్లో అయినా గెలవగలమని చెప్పి ఆథర్ అర్థం చేసుకుంటాడు. తన ఆథర్ మీద ఫైర్ అటాక్ చేయడానికి చాలా ఫాస్ట్గా అయితే వస్తూ ఉంటుంది. కానీ ఆథర్ అయితే వచ్చేసి ఎర్త్ మ్యాజిక్ చేసి మనం ఎర్త్ లోపలికి వెళ్ళి రివర్స్ లో బయటకు వచ్చి తన వెనకాల నుంచి తన మీద అయితే అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. ఆ ఫైట్ ఒక ఇంపాక్ట్ వీళ్ళ మీద పడకూడదు అని చెప్పేసి ముండమాకు ఒక పెద్ద షీల్డ్ అయితే క్రియేట్ చేస్తాడు. ఇక చూస్తే ఆథర్ అయితే వచ్చేసి సింగిల్ అటాక్ చేసి తనైతే డిఫీట్ చేసేస్తాడు. ఇక దాన్ని చూసి ఎమిలీ అయితే వచ్చేసి ఎగిరి గంతులేస్తుంది. ఇక అప్పటికే అక్కడికి గిడియన్ తో పాటు విలియన్ అదే విధంగా ఆథర్ సిస్టర్ ఎల్లీ కూడా అయితే వస్తుంది. మా బ్రదర్ ఈ ఫైట్ లో చనిపోకుండా వానికంటే ఒక రచన కవచం ఇస్తే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి ఎమిలీతో ఉంటుంది. ఆథర్ అలాంటిది అవసరం ఏం లేదని చెప్పేసి అంటారు. కానీ వెనక నుండి ఎస్టర్ అయితే వచ్చేసి ఈసారి అది ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పేసి అంటుంది. ఇంతకు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావంటే నీ ట్రైనింగ్ ఎలా జరుగుతుందో చూడాలనుకుంటున్నాను, అందుకే ఇక్కడికి వచ్చాను. మరి నువ్వెందుకు వచ్చావు విలియన్ అని అయితే అడుగుతాడు. బట్ విలియన్ అయితే వచ్చేసి నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకుంటున్నాను. నీకు తెలిసిందే కదా బ్లాక్ బెల్ట్ ద్వారా మనకు కావాల్సిన సరుకులతో పాటు ఆయుధాలు చాలా విషయాలు అయితే అక్కడి నుంచి వస్తూ అక్కడ జరుగుతున్న మన యుద్ధానికి కావలసిన సైనికులందరికీ అక్కడికి అయితే మనం పంపిస్తూ ఉంటాం. కానీ అది ఇప్పుడు శత్రువుల చేతిలో ఉంది. రీసెంట్ గానే చాలా మంది సైన్యాన్ని మేము అక్కడికైతే పంపించాం. కానీ అక్కడ అనుకోకుండా ఒక చిన్న గొడవ అయితే జరిగింది. అక్కడ ఒక చిన్న బ్యాటిల్ లాంటిది అయితే జరిగిందని చెప్పి శత్రువులు మన వాళ్ళ మీద దాడి చేసి అక్కడున్న చాలా మంది అయితే చంపేశారని అంటాడు. ఎందుకంటే ఆథర్ వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ కూడా అయితే వచ్చేసి అక్కడే ఉంటారు. ఆథర్ వాళ్ళిద్దరికి ఏమైనా జరిగిందేమో అని చెప్పేసి కంగారు పడతాడు. ఒకసారి మీరు అక్కడికి వెళ్ళి రావాలని చెప్పేసి విలియన్ అయితే అంటాడు. ఇక కాసేపటి తర్వాత మనోళ్ళు అయితే బయలుదేరుతారు. ఆథర్ తో పాటు గిడియన్ కూడా అయితే వెళ్తూ ఉంటాడు. ఇక సెల్వి మాట్లాడుతూ వాళ్ళకి ఏమైనా జరిగి ఉంటుందా అని చెప్పేసి నువ్వు భయపడుతున్నావా అని చెప్పేసి అతన్ని అయితే అడుగుతుంది. నేను ముందుగానే చెప్పాను యుద్ధంలో ఏమాత్రం పాల్గొనొద్దని, కానీ వాళ్ళు నా మాట ఏమాత్రం పట్టించుకోలేదు. వాళ్ళు వెళ్ళిన కొన్ని వారాలకి వాళ్ళ మీద అటాక్ జరిగిందని చెప్పేసి సెల్వి అండ్ ఆథర్ మాట్లాడుకుంటూ ఉంటారు. దీన్ని మొత్తాన్ని అలగ్రియన్ సైన్యం అయితే చేస్తుందా లేదంటే ఎవరైనా తిరుగుబాటులు చేస్తున్నారని చెప్పి ఆథర్ తెలుసుకోవాలని అయితే ప్లాన్ చేస్తాడు. ఇక ఆథర్ తో పాటు ఎస్టర్ అదే విధంగా కాదిల్లా కూడా అయితే మనతో పాటు అయితే వెళ్తూ ఉంటారు. అసలు నాతో ఎందుకు వస్తున్నామని ఆథర్ అడిగితే దానికి కాదిల్లా అయితే వచ్చేసి అక్కడ ఏం జరుగుతుందో మొత్తంగా తెలుసుకోవాలను, అంతే కదా జరుగుతున్న యుద్ధం గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలని ఆ ప్రదేశానికి నేను వస్తున్నానని చెప్పేసి కాదిల్లా అంటుంది. ఈసారి ఈ విధంగా ఇంకొకసారి జరగకుండా మనం అక్కడ పెద్ద సైన్యాన్ని ఏర్పాటు చేయొచ్చు కదా అని చెప్పేసి ఆథర్ అంటుంది. కానీ గిడియన్ అయితే వచ్చేసి అలాంటిది ప్లాన్ చేయొచ్చు అనుకో, మన దగ్గర దానికి తగిన సైన్యం ఏమాత్రం లేదని చెప్పేసి గిడియన్ అయితే అంటాడు. ఈసారి నేను ఏదైనా ఒక మంచి గ్యాడ్జెట్ తయారు చేస్తానని చెప్పేసి కమాండర్ విలియన్ అయితే ఎదురు చూస్తున్నాడు. దీని అంతటి నువ్వు మాత్రమే సరి చేయగలవు ఆథర్. ఈసారి నువ్వేదైనా మంచి గ్యాడ్జెట్ లాంటిది నా కోసం తయారు ఇవ్వచ్చు కదా అని చెప్పేసి గిడియన్ ఆథర్ తో మాట్లాడతాడు. వీళ్ళంతా అలా మాట్లాడుకుంటున్న సమయంలోనే మనోళ్ళు ఆ ప్లేస్ కి అయితే చేరుకుంటారు. అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ చాలా మంది గాయపడి ఉంటారు. మన ఆథర్ అయితే వచ్చేసి వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ కి ఏమైనా జరిగిందని చెప్పేసి చాలా వేగంగా అయితే వాళ్ళ దగ్గర అయితే వెళ్తారు. లక్కీగా వాళ్ళకి ఏం కాదు, వాళ్ళంతా చాలా బాగానే ఉంటారు. అసలు అక్కడ ఏం జరిగిందో ఆథర్ తెలుసుకోవడానికి అయితే ట్రై చేస్తాడు. అక్కడున్న వాళ్ళంతా అయితే వచ్చేసి అనుకోకుండా అలగ్రియన్ సైన్యం మా మీద దాడి చేసింది, మేమైతే చాలా మందిని డిఫీట్ చేయలేకపోయాం, కానీ మీ ఫాదర్ చాలా ఈజీగా కొన్న వాళ్ళని కొంతమంది డిఫీట్ చేయగలిగాము అని ఆథర్తో మాట్లాడుతూ ఉంటారు. ఇక వీళ్ళిద్దరు అయితే వచ్చేసి అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, మాకేమైనా జరిగి ఉంటుందని భయపడి ఇక్కడికి వచ్చావా అని చెప్పేసి ఆథర్తో మాట్లాడుతూ ఉంటారు. ఇక కాజల్ అయితే వచ్చేసి కమాండర్ విలన్ అయితే మమ్మల్ని ఇక్కడ పంపించారు, ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో కనుక్కోవడానికి మేము ఇక్కడికి వచ్చామని చెప్పేసి అంటుంది. ఇక ఆథర్ వాళ్ళ ఫాదర్ అయితే వచ్చేసి అసలు అక్కడ ఏం జరిగిందో వాళ్ళందరికీ చెప్పాలనుకుంటాడు. కానీ అక్కడున్న వాళ్ళంతా అయితే వచ్చేసి ఈ విషయాలను మేము వాళ్ళతో చెప్తాం, అతన్ని సన్ కదా వెళ్ళి కాసేపు అతనితో మాట్లాడిరా అని చెప్పేసి మనల్ని అయితే పంపిస్తారు. ఇక సెల్వి కూడా అయితే వచ్చేసి నేను కూడా ఇక్కడే ఉంటానని చెప్పేసి ఎస్టర్ దగ్గర అయితే ఉంటుంది. మనం ఇంతకుముందు ఏం మాట్లాడుకోవడం తెలుసు కదా అని చెప్పేసి సెల్వి అంటుంది. ఇక ఆథర్ అండ్ వాళ్ళ ఫాదర్ మధ్య గతంలో జరిగిన ఒక కాన్వర్జేషన్ ఆథర్ అయితే గుర్తు తెచ్చుకుంటాడు. ఇక ఆథర్ అండ్ వాళ్ళ ఫాదర్ దగ్గర ఒక మంచి కాన్వర్జేషన్ అయితే నడుస్తుంది వాళ్ళిద్దరి మధ్య. ఇక వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ వాళ్ళ సిస్టర్ ఎల్లీ గురించి, తన ట్రైనింగ్ గురించి ఆథర్ వాళ్ళ ఫాదర్ తో అయితే మాట్లాడుతూ ఉంటాడు. దాంతో పాటు ఆథర్ అయితే వచ్చేసి వాళ్ళ ఫాదర్ ని ఎలాగైనా సరే కన్విన్స్ చేసి ఇక్కడి నుంచి తీసుకువెళ్లాలని చెప్పేసి అనుకుంటాడు. కానీ వాళ్ళ ఫాదర్ మా ఆథర్ ఏం చెప్పినా ఏమాత్రం పట్టించుకోడు. ఇక వాళ్ళ ఫాదర్ అయితే వచ్చేసి మేము ఎలాగో సరే తప్పించుకోగలిగాము అని చెప్పేసి అంటాడు. కానీ ఆథర్ అయితే వచ్చేసి యుద్ధంలో చాలా బలమైన వాళ్ళే చనిపోతున్నారు కదా అని చెప్పేసి అంటాడు. ఆథర్ వాళ్ళ ఫాదర్ ని కన్విన్స్ చేయడానికి చాలా వరకు ట్రై చేస్తారు, కానీ వాళ్ళ ఫాదర్ ఏమాత్రం పట్టించుకోడు. ఏదైనా సరే ఇక్కడే ఉండి తెలుసుకుందాం అని చెప్పేసి అంటాడు. యుద్ధం ప్రభావం పెరిగే కొద్దీ మనం ఇక్కడ ఉండడం చాలా అవసరం కాబట్టి నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నాను అని చెప్పేసి ఆథర్ అంటాడు. సరే అని చెప్పేసి మనోడు వాళ్ళతో మాట్లాడి గోడ దగ్గరికి అయితే వెళ్తాడు. నేను ఎంత చెప్పినా వాళ్ళు వినలేదు కాబట్టి ఈసారి వేసే ప్లాన్ అయినా
ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందా అని చెప్పేసి ఆతర్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇంకో సైడ్ కాదిల్ అయితే వచ్చేసి నేను నా బ్రదర్ని కలవాలనుకుంటున్నాను ఏదో ఒక రోజు, కానీ వాడంటే నాకు అసలు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు, వాడిని ఎప్పుడు నేను మిస్ అవ్వలేదని చెప్పేసి అంటుంది. అలా ఏమాత్రం మొహం మీద చెప్పేయకూడదని ఆతర్ అంటాడు. ఇక వైపు గిడియన్ అయితే వచ్చేసి నీ దగ్గర ఏదో ఒక ప్లాన్ ఉందని చెప్పావు కదా, అసలు అదేంటి, అది తెలుసుకోవాలి, నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉందని చెప్పేసి అది ఒక చిన్న గ్యాడ్జెట్ లాంటిది కదా అని చెప్పేసి గిడియన్ అంటే అదొక చిన్న గ్యాడ్జెట్ లాంటిది కదా, అది చాలా పెద్ద ప్లాన్, అది నీకు చెప్తే నువ్వు చాలా ఎక్సైట్ అవుతావు అని చెప్పేసి ఆతర్ అంటాడు. నేను నేలపైన నడిచి ఒక షిప్ ను తయారు చేయబోతున్నాను, మేము దీన్ని రైల్ అని పిలుస్తామని అంటాడు. అది విన్న గిడియన్ అయితే వచ్చేసి ఏంటి రైలా, అసలు ఆ చెత్త పేరు ఎవరు పెట్టిందని చెప్పేసి అంటాడు. మనోడు ఆ బ్లూ ప్రింట్ తీసుకొని చూస్తే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక వాళ్ళంతా తిరిగి వెళ్ళడానికి డికాతియానికి టెలిపోర్టేషన్ గేట్ దగ్గర అయితే ఉంటారు. ఒకసారిగా గిడియన్ అయితే వచ్చేసి అసలు ఏంటి, అసలు నువ్వేం తయారు చేయాలనుకున్నావు, నాకు నిజంగా నమ్మబుద్ధి కావట్లేదు, ఇది కనుక వర్కౌట్ అయితే మొత్తం ప్రతి ఒక్క దాన్ని మనం పూర్తిగా మార్చేయచ్చు అని అంటాడు. దీని ద్వారా రవాణా చాలా సులభం అవుతుంది, అంతేకాదు మనం ప్రతి ఒక్కదాన్ని ఏకం చేస్తాం, ఇది మన డెవలప్కి ఎంతో అయితే ఉపయోగపడుతుంది, దీన్ని ఉపయోగించుకుని మనం చాలా విషయాలు చేయగలమని చెప్పేసి గిడియన్ అంటాడు. దాని గురించి హెస్టర్ అదే విధంగా కాదిల్లా కూడా తెలుసుకుని నిజంగా ఇది చాలా బాగుందని చెప్పేసి ఆతర్తో అంటారు. ఇక దానికి సంబంధించిన క్రెడిట్ మొత్తం ఆతర్ అయితే వచ్చేసి గిడియన్ అయితే ఇచ్చేద్దాం అనుకుంటాడు. ఇదంతా నువ్వే ప్లాన్ చేసినట్టుకైతే మొత్తం అంతా నువ్వే చెప్పాలి కౌన్సిల్ అని చెప్పేసి అంటాడు. దానికి గిడియన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇప్పుడు కనుక ఆతర్ అయితే వచ్చేసి ఇదంతా నా ప్లాన్ అని చెప్తే వాళ్ళ కౌన్సిల్ కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోరు, అంతేకాదు ఇదంతా నీకు ఎలా వచ్చిందని చెప్పేసి ఆతర్ అడ్డమైన ప్రశ్న అడుగుతాడని ఆతర్ అక్కడి నుంచి సైడ్ అయిపోయి గిడియన్కి అయితే చెప్పేస్తాడు. ఇక కాదిల్ ఆతర్తో మాట్లాడుతూ ఆతర్ మనం ఇప్పుడే తిరిగి వెళ్ళిపోవాలా లేదా ఈ రోజు రాత్రి ఇక్కడే ఉందామని చెప్పేసి అంటుంది. కానీ వాళ్ళందరూ అయితే వచ్చేసి దాన్ని ఇంకోలా అర్థం చేసుకుంటారు. ఇక కాదిల్ అయితే వచ్చేసి ఈ రోజు రాత్రి మనం ఇక్కడ ఉండి డిన్నర్ చేద్దామని అంటుంది. దానికి ఫస్ట్ ఆతర్ నవ్వుతూ ఉంటాడు. అసలు నువ్వు ఎందుకు నవ్వుతున్నావని అంటే అదేం లేదని చెప్పి ఆతర్ అయితే కవర్ చేస్తాడు. తనైతే వచ్చేసి రేపు మనకైతే శిక్షణ ఉంది, అంత మించి పెద్ద పని ఏం లేదు కదా, ఈ రోజు రాత్రి ఇక్కడే ఉండి డిన్నర్ చేసి మన తర్వాత వెళ్దామని చెప్పేసి అతనైతే ఒప్పిస్తుంది. దానికి ఎస్టర్ కూడా అయితే ఒప్పుకుంటుంది. ఎస్టర్ అయితే వచ్చేసి కాదిల్ని చూసి తను ఇంత హ్యాపీగా ఉండడం ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదని చెప్పేసి తను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడ నైట్ టైం ఆతర్ అండ్ ఎస్టర్ తాగుతూ కాదిల్ని కొంచెం అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. తనకి చాలా మంది స్నేహితులు ఉన్నప్పటికీ తను ఎవరిని నేను పెద్దగా ఏమాత్రం కలిసింది నేను ఎప్పుడు చూడలేదు, అంతేకాదు వాళ్ళతో హ్యాపీగా ఉన్నట్టు కూడా నేను ఎప్పుడు ఏమాత్రం చూడలేదు, కానీ తను నీతో ఉన్న ప్రతి ఒక్కసారి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ చాలా ఎంజాయ్ చేస్తుంది అని చెప్పేసి ఎస్టర్ అయితే వచ్చేసి ఆతర్తో అలాగే కాసేపు మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఆతర్ వచ్చేసి కాజల్ని ఈ స్థాయికి రావడానికి ఖచ్చితంగా దాని వెనక నువ్వు కూడా ఉంటావని చెప్పేసి తనతో అయితే మాట్లాడతాడు. ఇక తను చాలాసేపటి వరకు వాళ్ళ ఫ్యామిలీ గురించి అయితే మాట్లాడుతూ ఉంటుంది. జాస్మిన్ గురించి కూడా ఆతర్కి తెలుసు కాబట్టి తను నాకు ఆల్రెడీ తెలుసు అని చెప్పేసి మన ఆతర్ జాస్మిన్ గురించి కూడా చాలాసేపటి అయితే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ జాస్మిన్కి నేను ఎటువంటి సాయం చేయలేకపోయాను, కానీ తను నీలాంటి ఒక గొప్ప స్నేహితుని ఏర్పరచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి అతను చాలాసేపు ఆతర్తో మాట్లాడుతూనే ఉంటుంది. ఇక ఇంకోవైపు ఆతర్ సెల్వి మాట్లాడుకుంటూ జాస్మిన్ మన ఇద్దరికి ఎప్పుడే కానీ సిబ్లింగ్స్ ఉన్నారని ఎటువంటి విషయం చెప్పలేదని చెప్పేసి వాళ్ళిద్దరు వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వీళ్ళిద్దరు ఇలా తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటే ఎస్టర్ అయితే వచ్చేసి ఎస్టర్ ఫ్లేమ్స్ వత్తమైన వాళ్ళ ఫ్యామిలీ గురించి అయితే మాట్లాడుతూ ఉంటుంది. దాని విన్న అక్కడ చాలా మంది అయితే అక్కడ తనకి చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉంటారు. నువ్వే కదా ఎస్టర్, నేను గురించి చాలా విషయాలు అయితే విన్నానని చెప్పేసి నువ్వు గొప్ప యుద్ధంలో కూడా పాల్గొన్నావు కదా అని చెప్పేసి తనతో మాట్లాడడం అయితే మొదలు పెడతాడు. వాళ్ళిద్దరు ఫ్యామిలీ మెంబర్స్ కూడా అయితే వచ్చేసి ఎస్టర్ ఫ్లేమ్స్ వత్ ఒక ఫ్యామిలీతో కలిసి యుద్ధం అయితే చేస్తూ ఉంటారు. దాని గురించి తెలుసుకోవడానికి వాళ్ళు కూడా చాలా ఆతృతగా ఎస్టర్ తో అయితే మాట్లాడుతూ ఉంటారు. మీరు గతంలో యుద్ధం చేసిన దాని గురించి మాకు కొంచెం చెప్తారా అంటే దానికి ఇప్పుడు సమయం లేదని చెప్పేసి ఎస్టర్ తప్పించుకొని ట్రై చేస్తుంది. కానీ ఆతర్ అయితే మరేం పర్వాలేదని చెప్పేసి ఎస్టర్ని అయితే ఇరికి చేస్తుంది. విలియన్ చెప్పింది నిజమే, నీతో మాట్లాడి గెలుచుకోవడం చాలా కష్టం అని చెప్పేసి అంటుంది. ఇంకోసారి ఆతర్ సెల్వి మాట్లాడుకుంటూ నీ టైం అస్సలు బాగలేదు అని చెప్పేసి సెల్వి దాక్కుంటుంది. ఏంటని చెప్పి వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఇద్దరు చిన్నపిల్లలు అయితే వచ్చేసి కొత్తగా వచ్చిన లాన్సర్ నువ్వే కదా అని చెప్పేసి ఆతర్ దగ్గరికి అయితే వస్తారు. అప్పుడే కాదిల్లా మాట్లాడుతూ అవును అతను ఆతర్ లెవినే, కానీ ఇప్పుడు అతను ఒక లాన్సర్గా ఉండట్లేదు, తను ఇప్పుడు నాతో టైం స్పెండ్ చేయబోతున్నాడు, ఇక్కడి వెళ్ళండి అని చెప్పేసి ఆ ఇద్దరు చిన్నపిల్లల్ని పంపించేస్తుంది. ఇక అక్కడ చిన్నపిల్లలంతా అయితే వచ్చేసి తనే కదా ఎవరని తను అతనితో డేటింగ్ చేస్తుందా అని చెప్పేసి మన వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వీళ్ళిద్దరు తాగుతూ ఎస్టర్ గురించి కూడా కాసేపు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. తను చాలా సంతోషంగా ఉంది, తను చేసిన చాలా యుద్ధాల గురించి ఇక్కడ ఉన్న వాళ్ళతో పంచుకుంటుందని చెప్పేసి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక కాదిల్ని అయితే వచ్చేసి తన పాత స్నేహితురాలైన కర్టీస్ గురించి అయితే మాట్లాడుతూ ఆతోతో చాలాసేపు అయితే టైం స్పెండ్ చేస్తూ వాళ్ళిద్దరు అయితే వచ్చేసి వాళ్ళ పాత స్నేహితుల గురించి చాలాసేపు అయితే మాట్లాడుకుంటూ ఈసారి నేను వాళ్ళు కలిసే తలికే నేను ఎంత బలంగా మారని వాళ్ళకైతే చూపించాలనుకుంటున్నానని కాదిల్ని అయితే మాట్లాడుతూ ఉంటుంది. మనం వాళ్ళందరినీ మళ్ళీ త్వరలో కలిస్తే చాలా బాగుంటుందని చెప్పేసి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. నిజానికి తను నాతోనే ఉండాల్సింది, కానీ యుద్ధం కారణం వల్ల తను అక్కడికి వెళ్ళిపోవాల్సి వచ్చిందని చెప్పేసి కర్టీస్ గురించి తను మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఇలా వీళ్ళిద్దరు తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. తనకు అప్పుడు గతంలో జరిగిన ఒక చిన్న కాన్వర్జేషన్ అయితే గుర్తుకొస్తుంది. నేను ఆతర్ వైపు నిలబడి ఆతర్తో కలిసి యుద్ధం చేయలేకపోతే నాకు చాలా బాధగా ఉంది, కానీ నేను వేరే చోట ఉండాలి కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఆ ప్రదేశానికి అయితే వెళ్తున్నానని చెప్పేసి
చెప్పేసి తను ఇంకో చోట యుద్ధం జరుగుతున్న ఆ ప్లేస్ లో అయితే ఉంటుంది. ఒకవైపు కాదిల్లా ఫుల్ గా తాగేసి నువ్వు నాతో డాన్స్ చేయాలని చెప్పేసి అతన్ని తీసుకొని లాక్కి వెళ్ళిపోతుంది. ఇక వాళ్ళిద్దరు అలా కలిసి ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేస్తూ ఉంటారు. కాదిల్లా పెద్దగా డాన్స్ రాకపోయినప్పటికీ అతను నేను నీకు నేర్పిస్తానని చెప్పేసి తనతో కలిసి డాన్స్ చేస్తూ ఉంటాడు. ఇక అలా వాళ్ళిద్దరు కలిసి చాలా హ్యాపీగా సంతోషంగా అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక ఇంకోవైపు మనకు తెసియాని అయితే చూపిస్తారు. కానీ తనకు సడన్ గా ఏం జరుగుతుందో తెలియదు. కానీ అక్కడ మన టీమ్మేట్ మీద చాలా కోపంగా అయితే దాడి చేస్తుంది. అసలు నన్ను ఎందుకు కొట్టావంటే ఏమో నాకు కూడా తెలియదు. సడన్ గా నా కోపం అయితే వచ్చింది, నా పక్కన నువ్వు ఉన్నావు, అందుకే నేను కొట్టానని చెప్పేసి తెసియా అంటుంది. ఇక ఇంకో సైడ్ ఎమిలీ అయితే వచ్చేసి ఆతర్ సూట్ లో కొన్ని మార్పులు అయితే చేసి మళ్ళీ ఆతర్కి అయితే సూట్ అయితే అటాచ్ చేస్తూ ఉంటుంది. అక్కడికి విలన్ కూడా అయితే వస్తాడు. అక్కడికి ఇద్దరు లాన్సర్స్ కూడా అయితే తీసుకొస్తాడు. ఇక కాదిల్లా దగ్గరికి ఒక లాన్సర్ నడుచుకుంటూ వస్తే నువ్వు గతంలో ఉన్న దానికన్నా చాలా బలంగా మారినట్టుగా నాకు అనిపిస్తుందని అంటే అవును మాస్టర్, నేను గతంలో ఉన్న దానికన్నా కొంచెం లెవెల్ అయ్యానని చెప్పేసి కాదిల్లా అంటుంది. ఇక బుండమోగ అయితే వచ్చేసి ఎమిరియాతో గొడవ పడడానికి ట్రై చేస్తాడు. నువ్వు ఇక్కడ ఉన్న నా ఆటగాన్ని తీసుకువెళ్ళిపోతే ఎలా, నేను వాడితో ముఖాముఖి యుద్ధం చేయాలని చాలా ప్రాక్టీస్ చేస్తుంటే వాడిని మధ్యలో అయితే వచ్చేసి తీసుకువెళ్ళిపోతావేంటి, నువ్వు కాదిల్లా తర్వాత వానితో ఫైట్ చేయొచ్చు అని చెప్పేసి తనైతే అంటుంది. ఇక తను వచ్చే రంగానే నేను ఇక్కడ ఒక మిషన్ మీద అయితే వచ్చాను, నేను ఇంకొక లాన్సర్ తో ఫైట్ చేయడానికి ఇక్కడికి వచ్చానని ఆతర్తో ఫైట్ చేయడానికి రంగంలోకి దిగుతుంది. ఇంకో సైడ్ ఎమిలీ అయితే వచ్చేసి అక్కడ ఒక బ్యారియర్ అయితే క్రియేట్ చేస్తుంది. ఇక తను ఐస్ స్పెల్ ఉపయోగిస్తే దాన్ని డిఫెండ్ చేసుకోవడం కోసం ఆతర్ ఫైర్ స్పెల్ ఉపయోగించాలనుకుంటాడు. దీన్నంతా చూస్తున్న కాదిల్లా అయితే వచ్చి ఆతర్ నాతో ట్రైనింగ్ తీసుకోవడం కన్నా తనతో ట్రైనింగ్ తీసుకుంటే తను ఇంకా చాలా వేగంగా అయితే డెవలప్ అవుతాడని చెప్పేసి తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇక స్టార్టింగ్ లోనే తను ఒక పెద్ద ఐస్ పేరుని అయితే క్రియేట్ చేసి ఆతర్ మీద అయితే అటాక్ చేస్తుంది. బట్ ఆతర్ దాన్ని చాలా సులభంగా అయితే తప్పించుకుంటాడు. తను చేసే అటాక్స్ అన్ని డిఫీట్ చేసుకోవడం కోసం మనోడు తిరిగి తన మీద అటాక్ చేయడానికి మనోడు కూడా ఐస్ స్పెల్ అయితే ఉపయోగిస్తాడు. వీళ్ళిద్దరి మధ్య అలా ఫైట్ అయితే జరుగుతూ ఉంటుంది. తను ఎంత వేగంగా స్పీడ్ తో అటాక్ చేస్తున్నప్పటికీ ఆతర్ చాలా సులభంగా వాటిని అయితే తప్పించుకుంటూ ఉంటాడు. దీన్నంతా చూస్తున్న బుండమ్మకి అయితే వచ్చేసి అతను గతంలో కూడా మనతో ఫైట్ చేసేటప్పుడు ఈ విధంగానే చేశాడు కదా, వాడు వీక్ గా చూపించుకుంటూ మన బలం మన బలహీనత తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు, ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాడని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. తను ఎందుకు ఇంకా తన ఫామ్ అయితే చేంజ్ చేసుకోలేదు నాకు అర్థం కావట్లేదు, వాడు తన న్యూ ఫామ్ కు మారచ్చు కదా అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇంకోవైపు మన ఆతర్ వాళ్ళ సిస్టర్ ఎల్లి అయితే వచ్చేసి ఆ ఫైట్ ని ఫుల్ గా అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. కానీ తనేమో అసలు ఏమాత్రం తగ్గకుండా తన ఐస్ స్పెల్ ఉపయోగించి ఒక పెద్ద డ్రాగన్ లాంటి ఒక పెద్ద మాన్స్టర్ క్రియేట్ చేసి ఆతర్ మీద అటాక్ చేయడానికి పంపిస్తుంది. బట్ ఆతర్ తన సింగిల్ అటాక్ చేసి దాన్ని అయితే డిఫీట్ చేసేస్తాడు. ఇక దాన్నంతా చూస్తున్న కాదిల్ని అయితే వచ్చేసి నా మాస్టర్ ఎవరితో కానీ ఇంత బీభత్సంగా యుద్ధం చేయడం నేను చూడలేదు అని చెప్పి తనలో మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇదంతా ఇలా ఉంటే మనోళ్ళంతా అయితే వచ్చేసి ఈ ఖచ్చితంగా ఈ ఫైట్ లో ఆతరే గెలుస్తారని చెప్పేసి మనోళ్ళ మీద బెట్టింగ్స్ కూడా అయితే వేయడం మొదలు పెడతారు. తనేమో ఆతర్ మీద అటాక్ చేస్తుంటే వాటన్నిటిని ఆతర్ డిఫీట్ చేసుకోవడం కోసం మనోడు విన్ మ్యాజిక్ యూజ్ చేసి వాటిని అయితే డిఫీట్ చేసుకుంటూ ఉంటాడు. ఇకేమో తను ఐస్ స్పెల్ ఉపయోగించి ఆతర్ మీద విపరీతంగా అయితే అటాక్ చేస్తూ ఉంటుంది. దానంతా డిఫీట్ చేసుకోవడం కోసం మనోడు విన్ మ్యాజిక్ యూజ్ చేస్తూ వాటిని డిఫీట్ చేసుకుంటూ ఉంటారు. ఆ ఫైట్ వీళ్ళంతా అయితే చూస్తూ ఉంటారు. ఆతర్ కావాలనుకుంటే ఆ స్పెల్ అయితే బ్రేక్ చేయొచ్చు కదా, అసలు అతను ఏం చేస్తున్నారని చెప్పేసి కాదని ఆలోచిస్తూ ఒకసారిగా షాక్ అవుతుంది. కానీ అతను చాలా ఫాస్ట్ ఆ స్పెల్ బ్రేక్ చేసి తన మీద అటాక్ చేయడానికి ఈసారి మనోడు పర్పుల్ లైటింగ్ ఉపయోగించి ఒక కిక్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. కానీ తన ఐస్ బ్యారియర్ లాంటి ఒకటి క్రియేట్ చేసి ఆ అటాక్ సింపుల్ గా బ్లాక్ చేస్తుంది. మనోడు దాన్ని కూడా బ్రేక్ చేసి గట్టిగా తనకు పంచేసి ఇవ్వడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు. కానీ అదంతా డిఫీట్ చేసుకుని తన స్వాడ్ తో ఆతర్ అయితే అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. ఆతర్ కూడా ఐస్ స్పెల్ ఉపయోగించి ఒక స్వాడ్ అయితే తయారు చేసుకుని తనతో అయితే ఫైట్ చేస్తూ ఉంటాడు. ఒకవైపు మనోడు ఎంత విపరీతంగా అటాక్ చేస్తున్నప్పటికీ ఆతర్ స్వాడ్ రివర్స్ లో విరిగిపోతూ ఉంటుంది. మనోడు విరిగిపోతున్న కొద్దీ మనోడు ఇంకా స్వాడ్స్ అయితే క్రియేట్ చేస్తూ తనతో అలాగే ఫైట్ చేస్తూ ఉంటాడు. ఆల్మోస్ట్ ఆతర్ తను డిఫీట్ చేసే టైంకి ఆతర్ స్వాడ్ అయితే విరిగిపోతుంది. తన ఆతర్ని బ్లాక్ చేసేసి తన ఆతర్ని అయితే డిఫీట్ చేసేస్తుంది. తను ఆతర్ని డిఫీట్ చేసిన తర్వాత ఆతర్ అయితే వచ్చేసి నిజంగా నువ్వు చాలా అద్భుతంగా అయితే యుద్ధం చేసావని అంటాడు. అది విన్న తనైతే వచ్చేసి నువ్వు నీ ఫామ్ ని కాసేపు కనుక కంటిన్యూ చేయగలిగితే నువ్వు ఈజీగా నన్ను డిఫీట్ చేయగలవని చెప్పేసి అంటుంది. కేవలం నేను ఐస్ స్పెల్ ఉపయోగించి మాత్రమే నీతో ఫైట్ చేయాలనుకున్నా, అందరికన్నా చాలా బాగా ఐస్ స్పెల్ ఉపయోగించగలని అనుకున్నా, కానీ నేను కలిసిన తర్వాత అదంతా పూర్తిగా మారిపోయిందని చెప్పేసి తనతో అయితే అంటాడు. కానీ ఇదంతా చూస్తున్న వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారని చెప్పేసి మనోళ్ళంతా డీలా పడిపోయింటారు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ ఫైట్ లో ఆతరే గెలుస్తారని చెప్పేసి ఆతర్ మీద బెట్టింగ్ కూడా అయితే వేస్తారు. ఇక వాళ్ళందరూ ఆతర్ని కూర్చోబెట్టి చాలాసేపు ఆతర్కి అయితే క్లాస్ పీకుతారు. ఇక ఎమిరే అయితే వచ్చేసి మీరేమన్నా ఆతర్కి చెప్పాలనుకుంటున్నారంటే ఇక మనోళ్ళు ముగ్గురు అయితే వచ్చేసి లొడలో వాగుతూ నువ్వు చాలాసేపు అయితే ఎక్కువ ఎనర్జీ మాన అయితే యూజ్ చేస్తున్నావు అని చెప్పి ఎవరైనా సరే ఒక్కొక్కరిగా చెప్పండి అని ఎమిరే కోపడుతుంది. ఫస్ట్ కామస్ అయితే వచ్చేసి ఆతర్తో కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుంటాడు. నిజానికి నువ్వు లైటింగ్ టెక్నిక్ ఉపయోగించేటప్పుడు అది ఇంకా వేగంగా వెళ్ళడానికి నువ్వు విన్ మ్యాజిక్ ఇచ్చేస్తున్నావు. దాని బదులు నువ్వు విన్ మ్యాజిక్ తో ఒక స్పేర్ లాంటి అయితే క్రియేట్ చేసి అటాక్ చేయొచ్చు, దానివల్ల నీ మానా కూడా చాలా వరకు అయితే సేవ్ అవుతుందని చెప్పేసి మనోనికి ఒక అడ్వైస్ అయితే ఇస్తాడు. ఇక బైరన్ కూడా అయితే వచ్చేసి ఆతర్ ఒక అడ్వైస్ అయితే ఇస్తాడు. నువ్వు ఎప్పుడన్నా సరే స్పైర్ స్పెల్ ఉపయోగించేటప్పుడు దాని ద్వారా ఒక స్పేర్ ని క్రియేట్ చేసినప్పుడు దానికి నువ్వు లైటింగ్ పవర్ అయితే యాడ్ చేస్తే అది ఇంకా చాలా బలంగా అయితే తయారవుతుంది. అది విన్న ఆతర్ అయితే వచ్చేసి నీ అడ్వైస్ కి చాలా థ్యాంక్స్ అంటాడు. మనోడు తన మనసులో మాట్లాడుకుంటూ నేను ఇప్పటికీ వాడు తమ్ముని చంపిన శత్రువుగా నన్ను అయితే చూస్తున్నాను, మేము ఒకవైపు ఉన్నప్పటికీ వాడు నన్ను ఎప్పుడు అంగీకరించాలో నాకు అనిపించట్లేదని ఆతర్ తనలో మాట్లాడుకుంటూ
ఉంటాడు. ఇక ఆథర్తో ఫైట్ చేసిన లాన్సర్ అయితే వచ్చేసి నిజానికి నువ్వు ఐస్ స్పెల్ సరిగ్గా ఏమాత్రం యూజ్ చేయట్లేదు, నువ్వు ఎవరినైనా డిస్ట్రాక్ట్ చేయడానికి మాత్రమే నీ ఐస్ స్పెల్ అయితే ఉపయోగిస్తున్నావు అని చెప్పేసి తనైతే అంటుంది. తను ఎందుకు అలా చెప్తుందో ఆథర్ కూడా అయితే అర్థం చేసుకుంటాడు. ఆ చిన్న ట్రిక్ నీకు చిన్న చిన్న బ్యాటిల్స్ ఉపయోగపడచ్చేమో కానీ పెద్ద యుద్ధాల్లో ఏమాత్రం ఉపయోగపడవు, అవి ఖచ్చితంగా ఉపయోగించినప్పుడు నువ్వు ఓడిపోతావు అని చెప్పేసి తనైతే అంటుంది. ఇక కాన్వర్జేషన్ మొత్తం అయిపోయిన తర్వాత ఆథర్ వాళ్ళ సిస్టర్ సరే నేను వెళ్తున్నాను, మళ్ళీ ఇంకోసారి వస్తానని చెప్పేసి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతుంది. ఇక ఎమిరీ అయితే వచ్చేసి ఆథర్తో మాట్లాడుతూ తను నేను చూడడానికన్నా కొంచెం డిఫరెంట్ గా ఉంది అంటే అవును తను చూడడం అచ్చం మా ఫాదర్ లాగైతే ఉంటుంది తన బిహేవియర్ మొత్తం అని చెప్పి ఆథర్ తన ఫ్యామిలీ గురించి మాట్లాడతాడు. ఇక ఆథర్ ఎమిలీతో మాట్లాడుతూ ఇంతవరకు నేను ఫైట్ చేశా కదా, ఆ డేటా మొత్తం నాకు ఒకసారి చూడాలని ఉందని ఎమిలీని అయితే అడుగుతాడు. దానికి తనైతే వచ్చి అవును కానీ నా దగ్గర చాలా డేటా అయితే ఉంది, ఇప్పటి వరకు చాలా మందితో అయితే స్టూడెంట్స్ యుద్ధం చేస్తూ ఉన్నారు మిగతా అకాడమిక్స్ లో, వాటన్ని డేటా తీసుకున్నాను, దానివల్ల చాలా ఉపయోగం ఉంటుంది కాబట్టి నేను చాలా డేటా అయితే సేకరిస్తున్నానని చెప్పి ఆథర్తో అంటుంది. దాని ద్వారా మీరు ఎవరైనా స్ట్రాంగెస్ట్ మెంబర్ నేను చెప్తానని అంటుంది. అది విన్న మనవాళ్ళు అయితే వచ్చేసి అందరికీ స్ట్రాంగ్ నేనే ఉంటానని చెప్పేసి వాళ్ళే గొడవ పడుతూ ఉంటారు. అదంతా విన్న ఆథర్ అయితే వచ్చేసి అది ఎవరైనా సరే నా ట్రైనింగ్ సహాయం చేస్తున్న మీ అందరికి చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అంటాడు. అలా కొన్ని వారాలు అయితే గడిచిపోతాయి. యాజూస్ గా మనోడు అలాగే శిక్షణ తీసుకుంటూ ఉంటాడు. ఇక తర్వాత కౌన్సిల్లో మన గిడియన్ చెప్పిన ఆ ట్రైన్ ప్లాన్ గురించి అక్కడున్న వాళ్ళైతే మాట్లాడుకోవడం అయితే మొదలు పెడతారు. మన గిడియన్ అయితే వచ్చేసి ఇది గనక మనం పూర్తి చేసామంటే నిజంగా అది ఒక పెద్ద మార్పు అయితే తీసుకొస్తుంది. కానీ అక్కడున్న ఇద్దరు లాన్సర్స్ అయితే వచ్చేసి నిజానికి అది బయట కనపడితే ఖచ్చితంగా దాన్ని మన శత్రు అడ్వాంటేజ్ గా తీసుకుని దాన్ని పూర్తిగా ధ్వంసం చేసే అవకాశం ఉంది కదా అని చెప్పేసి అంటారు. అవును ఆ విషయం నాకు ముందుగానే తెలుసు, అందుకే నేను ఇంకొక ప్లాన్ కూడా అయితే ఆలోచించానని చెప్పేసి మన గిడియన్ అంటాడు. నిజానికి ఇది బయట కనపడుతూ ఇది భూమి లోపల అయితే వెళ్తుందని చెప్పేసి గిడియన్ అయితే అంటాడు. కానీ అక్కడ వాళ్ళంతా ఇది నిజంగా చాలా ఖర్చు అవుతుంది కదా అని చెప్పేసి మాట్లాడుకుంటారు. కానీ మన ఆథర్ అయితే వచ్చేసి అది ఖర్చు ఎంత అయినప్పటికీ నిజానికి ఇది గనక చేస్తే చాలా విషయాలు ఇక్కడ పూర్తిగా మారిపోతాయని చెప్పేసి ఆథర్ అంటాడు. యుద్ధం కారణం వల్ల ఎక్కడన్నా తిరుగుబాటు లాంటిది ఏమన్నా జరుగుతున్నాయని ఆథర్ అడిగితే అలాంటి ఇప్పటి వరకు ఏం పెద్దగా ఏం జరగలేదని చెప్పేసి మనోళ్ళు చెప్తారు. దీన్ని నిర్మించడానికి చాలా మంది అవసరమైతారు కదా అని చెప్పేసి మనోళ్ళు అయితే అడుగుతారు. కానీ మనం కొంతమంది బానిసలు కూడా ఉపయోగించుకోవచ్చని మనోళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఆథర్ అయితే వచ్చి దీన్ని నిర్మించడానికి ఎర్త్ మ్యాచ్ కి బాగా యూజ్ చేయగల నైపుణ్యం కలిగిన వాళ్ళు కూడా మనకు కొంతమంది, అలాగని ఈ పని మొత్తం పూర్తి చేయడానికి బానిసలు మాత్రమే యూజ్ చేయకుండా వాళ్ళకు కూడా సరైన టైం మాత్రమే పెట్టి ఆ టైం వరకు మాత్రం వాళ్ళ చేత పని చేయించుకోవాలని చెప్పేసి వీళ్ళంతా మాట్లాడుకుంటారు. ఇదంతా అయిపోయిన తర్వాత ఓటింగ్ అయితే జరుగుతుంది. ఆ ఓటింగ్ లో మొత్తం మనోనికి పాజిటివ్ గా అయితే వస్తుంది. ఆ ట్రైన్ ప్లాన్ కి అందరూ అయితే యాక్సెప్ట్ చేస్తారు. ఇక దీని గురించి అక్కడ ప్రతి ఒక్కరికైతే తెలుస్తుంది, ఇంక్లూడ్ మన తెస్సియా కూడా దాని గురించి అయితే తెలుసుకుంటుంది. అతను తన మనసులో మాట్లాడుకుంటూ నిజానికి యుద్ధాన్ని ఆపలేకపోవచ్చు కానీ నా వీళ్ళంత సహాయం ఇక్కడ ఉన్న ప్రజలకు చేయాలని చెప్పి అతను ఆలోచిస్తాడు. ఇక ఇంకో సైడ్ సెల్వి అయితే వచ్చేసి ఒటోగడి కుమ్ములో ఉన్న మానా ఎనర్జీ మొత్తం తనైతే అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. ఇక ఇంకో సైడ్ కాదిల్లాకి అదేవిధంగా బొండమోగ్గి అయితే వచ్చేసి బ్యాటిల్ జరుగుతూ ఉంటుంది. ఆథర్ కూడా ఫైట్ చేయాలని చెప్పేసి రెడీ అవుతూ ఉంటాడు. ఇకప్పుడు మన కామస్ అయితే వచ్చేసి ఆథర్ ఈ ఫైట్ బ్యాటిల్ స్టార్ట్ అయ్యే ముందు నేను కొన్ని ఒక విషయం నేర్పించాలనుకుంటున్నానని చెప్పేసి అంటాడు. గట్టిగా నా చేతిని పంచ్ చేయడానికి ట్రై చేయని చెప్పేసి మన కామస్ అంటాడు. సరే అని చెప్పేసి ఆథర్ కూడా పంచ్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఆథర్ బాడీని ఏమాత్రం టచ్ చేయలేడు. అదే వాడి క్లోజ్ గా వచ్చిన వెంటనే ఆగిపోతుంది. అసలు అదేంటని చెప్పి ఆథర్కి ఏమాత్రం అర్థం కాదు. అదేంటి నువ్వే కనిపెట్టని చెప్పేసి మనోడైతే చెప్తాడు. నువ్వు నా పంచ్ స్పీడ్ ని తగ్గించడానికి నీ అరచేతులు విన్ మ్యాజిక్ చేసి అది రొటేట్ ఎలా చేస్తున్నావు నాకు బాగా అర్థమైందని చెప్పేసి అంటాడు. ఇక ఇంకోవైపు వాళ్ళిద్దరు అలాగే బ్యాటిల్ చేసుకుంటూ ఉంటారు. అది మళ్ళీ ఇంకొకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఆథర్ కామస్ అలాగే విధంగా అయితే వచ్చి ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. ఫైనల్ గా ఆథర్ అయితే వచ్చేసి వాడి బాడీని అయితే టచ్ చేయగలుగుతాడు. ఇక కామస్ అయితే వచ్చేసి ఆథర్ తో మాట్లాడుతూ ఆథర్ కొన్ని అడ్వైస్ అయితే ఇస్తాడు. నిజానికి నువ్వు చాలా ఇన్వెన్షన్ అది చాలా గొప్పగా ఉంది, నిజానికి నువ్వు చేసే బ్యాటిల్స్ అనేది చాలా బాగా అయితే పరిశీలించాను, చాలా గమనించిన తర్వాత నేను కొన్ని విషయాలు నీతో చెప్పాలనుకుంటున్నాను. నేను నీకన్నా బలహీనంగా ఉన్నప్పటికీ నేను ఆ విషయాలు నీతో చెప్పాలనుకుంటున్నాను. నిజానికి ఏ ఎలిమెంట్ గానీ నువ్వు యూజ్ చేసినప్పుడు అది కేవలం 1 లేదా 2 ఫార్మ్స్ మాత్రమే నువ్వు యూజ్ చేయగలుగుతున్నావు, వాటికి మిగతా టెక్నిక్స్ ఏమాత్రం లేవని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు అనుకుంటే చాలా వాటితో క్రియేట్ చేయొచ్చు అని చెప్పేసి అంటాడు. ఒకసారి ప్లేస్ మొత్తం చూడు, ఇక్కడ బుండమ్మక్ అదేవిధంగా కాదిన్లు అయితే ఫైట్ చేసుకున్నారు. వాళ్ళిద్దరు ఫైట్ చేసుకున్నప్పుడు కాదిన్లు తన మీద అటాక్ చేసినప్పుడు బుండమ్మక్ అయితే వచ్చేసి ఆ ఎనర్జీ మొత్తాన్ని ఎత్తు లోపలికైతే పంపించేశాడు. దానివల్ల ప్రదేశం మొత్తం ఇలా ధ్వంసం అయిపోయిందని చెప్పేసి క్లారిటీ అయితే ఇస్తాడు. నువ్వు ఏదైనా సరే అటాక్ ని డిఫెండ్ చేసుకోవడం కోసము నువ్వు ఎక్కువగా ఎనర్జీ ఏమాత్రం యూజ్ చేయకుండా వాటిని స్మార్ట్ గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. నాకు తెలిసిన వరకు నువ్వు ఇంత ముందుకు ఎలా పోరాడో నాకు తెలియదు కానీ నువ్వు ఏదో ఒకరితో బ్యాటిల్ చేస్తున్నట్టుగా చాలా బీభత్సంగా వాడి మీద అయితే అటాక్ చేస్తూ ఉంటావు. అచ్చం 1v1 బ్యాటిల్ లాగే. వాడితో గెలవడానికి నువ్వు నీ పూర్తి మానా ఎనర్జీ అయితే ఉపయోగిస్తావు. అలా చేస్తే కొన్నిసార్లు గెలవచ్చు, అలాగనే ప్రతి ఒక్కసారి గెలుస్తావని ఏమాత్రం క్లారిటీ లేదు కదా. ఈసారి నువ్వు చేసే బ్యాటిల్స్ నీ మానా ఎనర్జీని సేవ్ చేసుకుని తక్కువగా ఉపయోగించుకుంటూ తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని బ్యాటిల్ చేస్తే ఖచ్చితంగా ఆ బ్యాటిల్ నువ్వే గెలుస్తావు అని చెప్పేసి మన కామర్స్ అయితే చెప్తాడు. ఇక తర్వాత ఆథర్ తన గదికి అయితే వెళ్ళిపోతాడు.
అవుతాడు. సెల్వి అయితే వచ్చేసి ఒకేసారి ఆ మానా ఎనర్జీ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకోకుండా రోజుకింత చప్పున అయితే వచ్చేసి మానా ఎనర్జీ అయితే అబ్జర్వ్ చేసుకుంటూ ఉంది. ఆత్ర అయితే వచ్చేసి అంతా చాలా ప్రశాంతంగా ఉంది కదా అంటే సెల్వి కూడా అయితే వచ్చేసి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి ఉంటుంది. దానితో ఆత్ర కూడా అయితే వచ్చేసి ఉటోగడి కొమ్ములో ఉన్న మానా ఎనర్జీ మొత్తం అబ్జర్వ్ చేసుకోవాలని అయితే ప్రయత్నిస్తూ ఉంటాడు. మనోడు కొంచెం కష్టపడిన తర్వాత మనోడు కొన్ని విజన్స్ అయితే కనపడతాయి. నిజానికి అది మానా ఎనర్జీ మొత్తం ఉటోగంది కాబట్టి ఉటోగడికి సంబంధించిన కొన్ని విజువల్స్ అయితే వచ్చేసి ఆత్ర కనపడతాయి. ఇక అక్కడ ఆ ప్రదేశం చాలా మంది అయితే ఉంటారు. మన ఉటో దగ్గరగా ఒకడైతే వస్తాడు. ఇక అక్కడ ఒకడైతే వచ్చి ఒక మంత్రించిన ఒక సీల్ లాంటిది అయితే వేస్తారు. దానివల్ల వాళ్ళ మ్యాజికల్ పవర్స్ చాలా విపరీతంగా పెరుగుతాయి. అంతేకాదు వాళ్ళు వీళ్ళకి సాయం చేయడానికి బానిసల్లాగైతే ఉంటారు. ఇదంతా ఓటో విజన్స్ లో ఉండడం వల్ల ఆత్ర కూడా దీన్ని అయితే చూస్తూ ఉంటాడు. ఇక ఓటో దగ్గరికి అలా చాలా మంది అయితే వస్తారు. చాలా మంది అలగ్రీన్ సైన్యానికి సాయం చేయడానికి వాళ్ళే స్వయంగా వచ్చి ఆ మాన్స్టర్స్ లా మారడానికి అయితే అంగీకరిస్తారు. వాళ్ళ మీద కూడా అయితే వచ్చి సీల్ వేస్తారు. సడన్ గా ఒకసారిగా ఆత్ర కళ్ళు తెరిచి చూసి కంగారు పడతాడు. అసలు నేను చూసిన ఏంటి నాకేమాత్రం అర్థం కావట్లేదు. నేను ఆ ఉటోగడి మానా ఎనర్జీని ఎక్కువ అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఇది నాకు వచ్చిన విజన్స్ అని చెప్పేసి ఆత్ర ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇంకొక సైడ్ ఆత్ర వాళ్ళ సిస్టర్ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటుంది. కానీ ఆత్ర అయితే వచ్చేసి ఆ ఉటోగడి గురించి వచ్చిన ఆ విజన్స్ గురించి అయితే ఆలోచిస్తూ ఉండిపోతాడు. ఇక ఆత్ర వాళ్ళ సిస్టర్ అయితే వచ్చేసి అసలు నువ్వు దేని గురించి అంతగా ఆలోచిస్తున్నావు అంటే అదేం లేదని చెప్పేసి అంటాడు. అసలు నువ్వు ఎందుకు ఇంత కష్టపడి ఇంత శిక్షణ తీసుకోవాలని చెప్పేసి మనోడు అయితే అడుగుతాడు. రేపేం జరుగుతుందో ఎవరికి తెలియదు. యుద్ధం వల్ల ప్రతి ఒక్కటి చాలా త్వరగా అయితే ముగిసిపోతున్నాయి. అంతేకాదు నేను ఇప్పుడున్న దానికన్నా చాలా బలంగా మారి నన్ను నేను కాపాడుకోవాలనుకుంటున్నాను. అంతేకాదు యుద్ధం ఎప్పుడు జరుగుతుందో ఎలా జరుగుతుందో ఎవరికి తెలియదు కాబట్టి అన్నిటికీ నేనైతే సిద్ధంగా ఉండాలనుకుంటున్నాను. నాకు కావాల్సిన వాళ్ళని కాపాడడం కోసం నేను ఇంకా చాలా బలంగా మారాల్సి అయితే ఉంటుంది. నా ఫ్యామిలీని కాపాడడం కోసం నేను ఇంకా చాలా బలంగా మారాలని చెప్పేసి తను చాలా గట్టిగా మాట్లాడడంతో జరుగుతున్న విషయాన్ని ఆత్ర అయితే అర్థం చేసుకుని సరే నేను నీకు ట్రైనింగ్ ఇస్తానని చెప్పేసి ఆత్ర కాసేపు తనకైతే ట్రైనింగ్ ఇస్తాడు. దానితో తను కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది. ఆత్ర తనంతా చూసిన తర్వాత తను నేను అనుకున్న దానికన్నా చాలా ర్యాపిడ్ గా అయితే గ్రో అవుతుందని చెప్పి ఆత్ర అర్థం చేసుకుని తను కూడా అయితే కొంచెం సంతోషిస్తాడు. ఆత్ర చూసిన విజన్స్ గురించి ఒకసారి ఉటోగాన్ని అడగాలని చెప్పేసి మనోడ్ చెరసాల దగ్గరికి అయితే వెళ్తారు. అక్కడ కూడా ఆత్ర కొంతమంది ఫ్యాన్స్ అయితే ఉంటారు. నెక్స్ట్ డికాత్యానికి రాజు వాడే అని చెప్పేసి వాడైతే ఫిక్స్ అయిపోతాడు. ఎలాగో మనోడు తెసే మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఈ రాజ్యం మొత్తం నీదే కదా అని చెప్పేసి మనోడు ఆల్రెడీ ఫిక్స్ అయిపోతాడు. కాసేపటి తర్వాత వీళ్ళు ఉటోగాన్ని అయితే ఎక్కడ బంధించారు ఆ ప్లేస్ కి అయితే వెళ్తారు. మనోడు లోపలికి వెళ్లే కొద్దీ గతంలో మనోడు చెరసాల్లో వేసిన విషయాలన్నీ ఆత్ర ఒకసారి అయితే గుర్తించుకుంటాడు. ఇక విలీన్ మాట్లాడుతూ నువ్వు ఉన్న పలంగా ఎందుకు ఉటోగాన్ని కలవాలనుకుంటున్నావు, అసలు దానికి కారణం ఏంటి, నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆల్రెడీ ఒకసారి అతను కాంటాక్ట్ అవ్వడానికి నాకు ఒక డివైస్ అయితే ఇచ్చారు. నేను మాట్లాడడానికి ట్రై చేస్తే అటువైపు నుండి ఎటువంటి రెస్పాన్స్ లేదని చెప్పేసి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పటికే మనోళ్ళు అక్కడున్న ప్రదేశానికి అయితే చేరుకుంటారు. ఆ ప్లేస్ లో మరుగుజ్జు నాయకుని బంధించి వాడిని టార్చర్ చేస్తూ వాడి గురించి చాలా విషయాలు తెలుసుకోవాలని చెప్పేసి వీళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే మన రిటైనర్ ఉటో గురించి మాట్లాడి మన రిటైనర్ ఉటోని అయితే చూపిస్తారు. ఉటో కూడా ఎటువంటి మ్యాజిక్ స్పెల్స్ ఉపయోగించకుండా ఒక సపరేట్ దాంట్లో వాడిని అయితే బంధించి పెడతారు. ఉటో కూడా బయటికి వచ్చే రాగానే అది నువ్వే కదా పప్పి అని చెప్పేసి ఆత్ర వైపు చూసి అంటాడు. సరే ఇంతకు నువ్వు నా కొమ్ములతో ఏం చేస్తున్నావు అంటే అదేంటి ఇదేనా అని చెప్పేసి ఆత్ర వాడు కొమ్ము వాడికి చూపిస్తాడు. దానితో వాడు చాలా కోపంగా ఈసారి నేను బయటకు వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా చంపేస్తాను, అయినా నీ ఇలాంటి వాడితో మాట్లాడి నేను నా టైం వేస్ట్ చేసుకోలేదని చెప్పేసి ఉటో అంటాడు. ఇక ఆత్ర అయితే వచ్చేసి వాడి విజన్స్ లో కనపడిన కొన్ని విషయాలలోనూ కొన్ని డైలాగ్స్ వాడితో చెప్తాడు. ఆ తర్వాత ఉటోగాడు అవన్నీ వీడికలా తెలిసాయని చెప్పేసి గిలగిలా కొట్టుకుంటాడు. కానీ అక్కడ ప్రతి ఒక్కరైతే వచ్చేసి అసలు మాకు అర్థం కావట్లేదు, వాడిని మేము ఎంతో టార్చర్ చేసినప్పటికీ వాడు ఎప్పుడు ఇలా రియాక్ట్ అవడం మేము చూడలేదు, వాడిని కొన్ని రోజుల వరకు ఏమాత్రం బయటికి వదలొద్దని చెప్పేసి ఆత్ర అయితే అంటాడు. కానీ విలియన్ అయితే వచ్చేసి నువ్వు అలా ఉండడం నాకు ఏమాత్రం నచ్చట్లేదని చెప్పేసి అంటాడు. కానీ ఆత్ర అయితే వచ్చేసి సమయం వచ్చినప్పుడు నేనే వాడిని విచారిస్తాను, ఆ రోజు అన్ని విషయాలు నీకు చెప్తానని అంటాడు. తర్వాత మళ్ళీ ఆత్ర ట్రైనింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకోవైపు ఎమిరీ అయితే వచ్చేసి అసలు నువ్వు ఎవరితో ఫైట్ చేయాలి, ఏ ఎలిమెంట్ యూజ్ చేయాలో కూడా ఆత్ర క్లారిటీగా అయితే చెప్తుంది. కామర్స్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆత్ర చాలా బాగా అయితే ఇంప్రూవ్ అవుతాడు. విన్ మ్యాజిక్ ని మనోడు కేవలం అటాక్ చేయడానికే కాకుండా చాలా విధాలుగా అయితే చూపిస్తాడు. విన్ మ్యాజిక్ వచ్చేసి చాలా ఫాస్ట్ గా ఎస్టర్ పైన అటాక్ చేయడానికి అయితే వెళ్తారు. బట్ ఆ ఎస్టర్ అయితే వచ్చేసి ఆ అటాక్ సింపుల్ గా బ్లాక్ చేస్తుంది. నేను ఎక్కువసేపు నీతో ఫైట్ చేస్తూ టైం వేస్ట్ చేయలేను, నేను ఓడించి మిగతా వాళ్ళని కూడా ఓడించాలని చెప్పేసి తనతో బేకారంగా అయితే ఫైట్ చేయడం అయితే మొదలు పెడతాడు. ఆల్మోస్ట్ ఆత్ర తనని ఓడించే టయానికి వెనకలుండి కాదిల్ని అయితే వచ్చేసి ఆత్ర మీద అయితే అటాక్ చేస్తుంది. ఇక దాన్నంతా చూసిన ఆత్ర అయితే వచ్చేసి కాదిల్ని ఎటు కదలకుండా ఎర్త్ మ్యాజిక్ యూజ్ చేసి తనైతే బ్లాక్ చేసి తన మీద చాలా బీభత్సంగా అటాక్ చేయడానికి అయితే వెళ్తాడు. ఆల్మోస్ట్ ఆత్ర తన ఫుల్ పవర్స్ ఉపయోగించి అక్కడ ప్రతి ఒక్కరి మీద బీభత్సంగా అటాక్ చేయడం అయితే మొదలు పెడతాడు. నేను చేసే అటాక్స్ వల్ల వాళ్ళకి పెద్ద డ్యామేజ్ కదే, వాళ్ళకు కూడా ఒక ప్రొటెక్షన్ షీల్డ్ ఉంటుంది కదా అని చెప్పేసి ఆత్ర ఏమాత్రం ఆలోచించకుండా అటాక్ చేయడం మొదలు పెడతాడు. మధ్యలో కామర్స్ అయితే వచ్చేసి ఆ అటాక్ ని బ్లాక్ చేసి ఆత్ర మీద తిరిగి అటాక్ చేస్తాడు. నేను వీళ్ళని ఓడించలేకపోతే ఇంకొక రిటైన్ ఎలా ఓడిస్తాను, వీళ్ళని సరే ఓడించాలని చెప్పేసి ఆత్ర ఆలోచిస్తాడు. నేను వీళ్ళతోనే ఫైట్ చేసి గెలవలేకపోతే ఇంకెవరితో గెలవలేను, ఖచ్చితంగా వీళ్ళందరినీ ఈ ఫైట్ లో ఓడించి తీరాలని చెప్పేసి ఆత్ర అలాగే చాలాసేపు ఆలోచిస్తూ ఉంటాడు. కామర్స్ చేసిన అటాక్ ని ఆత్ర తప్పించుకునే సమయానికి అప్పుడే వెనకలుండి ఎస్టర్ ఆత్ర మీద ఫైట్ అయితే అటాక్ చేస్తుంది. బట్ ఆత్రకి అయితే వచ్చేసి అదంతా ఏమాత్రం పడుకోకుండా మనోనికి ఉటోగాడైతే గుర్తుకొస్తూనే ఉంటాడు. ఉటోగర్తో ఫైట్ చేసేటప్పుడు నాకు ఆలోచించడానికి ఏమాత్రం సమయం లేదు, కానీ ఇక్కడ నాకు చాలా టైం ఉంది కాబట్టి ఇక్కడ ఏదైనా సరే
సరే తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అనుకుంటాడు. కానీ ఎక్కువ శాతం ఆతర్కి ఉటోగాడైతే గుర్తుకొస్తూ ఉంటాడు. మనోజ్ చుట్టూ చాలా వరకు ఫైర్ అవడంతో మనోజ్ డీహైడ్రేట్ అయిపోయి అక్కడే కళ్ళు తిరిగి పడిపోతాడు. ఇక ఆతర్ పైకి లేచిన తర్వాత మనోళ్ళందరూ కలిసి అతన్ని కొంచెం కన్విన్స్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. నువ్వు దేని గురించి తెలియకుండా చాలా ఎక్కువగా అయితే ఆలోచిస్తున్నావు, వాటన్నిటిని వదిలి అవన్నీ సరైపోతాయిలే అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మన బుండమోకి అయితే వచ్చేసి నువ్వు అనుకుంటే ఆ అటాక్ ని చాలా సులభంగా తప్పించుకోవచ్చు, కానీ నువ్వు ఎందుకు తప్పించుకోవట్లేదు, కావాలని అటాక్ తీసుకున్నావా ఏంటని చెప్పేసి మనతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. కానీ ఆతర్ ఆలోచన ఏంటంటే నేను ఒక స్పెల్ అటాక్ ని తట్టుకుని ఏమాత్రం నిలబడలేకపోయాను, నేను మిగతా రిటర్న్స్ తో ఎలా ఫైట్ చేస్తాను, డికాతిని ఎలా కాపాడుకుంటానని చెప్పేసి మనోడు చాలా కంగారు పడతాడు. ఇలా చూడు, నువ్వు స్ట్రాంగ్ అయిన వ్యక్తే, మేము దాన్ని అయితే ఒప్పుకుంటాం, అంతేగాని డికాతిని మొత్తం నీ మీదనే ఆధారపడుతుందని ఏమాత్రం అనుకోవాల్సిన అవసరం లేదు, నీకు ఫ్రెండ్స్ ఉన్నారు, నువ్వు చేయలేని పనులు వాళ్ళకైతే అప్పచెప్పచ్చని వీళ్ళు కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. ఎస్టర్ కూడా అయితే చెప్తుంది, కాదిలా కూడా నువ్వు చేయలేని పనిని ఎవరికైనా అప్పచెప్తే వాళ్ళు ఖచ్చితంగా దాన్ని చేయగలరు, నువ్వు మిగతా వాళ్ళ మీద నమ్మకం ఉంచాలని చెప్పేసి తనైతే ఉంటుంది. బట్ ఆతర్ అది ఏమాత్రం పట్టించుకో, ఏంటి మీరు నాతో జోక్ చేస్తున్నారు, ఇప్పటి వరకు మీరు ఒక రిటర్న్ అని ఏమాత్రం చూడలేదు, వాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలియదు, వాళ్ళ పవర్స్ ఏ విధంగా ఉంటాయో కూడా మీకు ఏమాత్రం తెలియదు, జరగబోయే యుద్ధం మీరు అనుకున్నంత చిన్న యుద్ధం ఏమాత్రం కాదు, ఎందుకంటే యుద్ధంలో ఎలాంటి వాళ్ళు ఉంటారో కూడా మీకు ఏమాత్రం ఐడియా లేదని చెప్పేసి అంటాడు. వాళ్ళని మీరు ఏమాత్రం ఇమాజిన్ కూడా చేయలేరు వాళ్ళ పవర్స్ గురించి. లాస్ట్ ఫైట్ లేదో నేను లక్కీగా అయితే గెలిచాను, ఆల్మోస్ట్ నేను చనిపోయే స్టేజ్కి అయితే వెళ్ళిపోయానని చెప్పేసి అంటాడు. కానీ మళ్ళీ ఆతర్ వాళ్ళ సిస్టర్ వెళ్ళి అతను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తే బట్ ఆతర్ చాలా కోపంగా తన పక్కతో ఆ ప్రదేశం నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక కాదిల్లా మాట్లాడుతూ ఆతర్ చేసిన ఫైట్ గురించి నేను కూడా విన్నాను, కానీ అతను సులభంగా గెలిచాడు అనుకున్నా, కానీ ఆ ఫైట్ వెనకాల ఇంత పెద్ద సీన్ ఉందని నాకు ఏమాత్రం తెలియదని చెప్పేసి అంటుంది. ఆతర్ వాళ్ళ సిస్టర్ కూడా నిజానికి ఆతర్ మన దగ్గర చాలా విషయాలు అయితే దాచాడు, మనం అనుకున్న దానికన్నా ఆ ఫైట్ లో అతను నిజంగా చాలా దారుణంగా అయితే ఇంజూరీ అయ్యాడని చెప్పేసి తనైతే అంటుంది. కానీ కామస్ అయితే వచ్చేసి వాడి సంగతి నేను చూసుకుంటా, వాడిని ఎలాగైనా సరే నార్మల్ గా మార్చే బాధ్యత నాది, వాడిని ఎప్పుడు నేనైతే చూసుకుంటానని చెప్పేసి కామస్ చెప్తాడు. కామస్ కి అయితే ఆతర్ ఒక ఫీలింగ్స్ బాగా అర్థమవుతాయి. నిజానికి మనం మిగతా రిటర్న్స్ తో ఫైట్ చేస్తే ఎవరిని ఏమాత్రం ఓడించలేమని చెప్పి ఆతర్ బాగా తెలుసు, వాడు మాత్రమే రిటర్న్స్ తో ఫైట్ చేసి వాళ్ళని అయితే ఓడించాలనుకుంటున్నాడు, వాడికి ఎవరికి మనం చనిపోవడం ఇష్టం లేదు, వాడు మాత్రమే ఈ ఫైట్ మొత్తాన్ని అయితే ముగించాలనుకుంటున్నాడు, ఆ ఫైట్ లో ఎవరు చనిపోకూడదని వాడు చాలా గట్టిగా కోరుకుంటున్నాడు, అందుకే వాడు ఈ 2 months పాటు చాలా కఠినంగా శిక్షణ తీసుకోవాలని చెప్పేసి చాలా పట్టుబడ్డాడని చెప్పేసి అర్థం చేసుకుంటాడు. ఇక కామస్ వెళ్లి అతనైతే కలుస్తారు, ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది కదా అని చెప్పేసి అయితే అంటాడు. కానీ అది విన్న ఆతర్ అయితే వచ్చేసి నేను ఈసారి మళ్ళీ ఓడిపోను అని చెప్పేసి అంటాడు. నేను మాట్లాడుతుంది ఆ ఫైటింగ్ గురించి కాదు, నువ్వు లాస్ట్ లో చెప్పిన కాన్వర్జేషన్ గురించి. ఇలా చూడు, డికాతిని గురించి నువ్వు ఒక్కడివే ఏమాత్రం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు, నిజానికి ఈ జరుగుతున్న యుద్ధం కోసం ఎవరి వంతు సాయం వాళ్ళు ఖచ్చితంగా చేస్తూనే ఉన్నారని చెప్పేసి అంటాడు. నిజానికి యుద్ధంలోకి నేను రావడానికి నా ఫ్యామిలీయే కారణం, వాళ్ళని కాపాడుకోవడం కోసమే నేను అయితే యుద్ధంలో జాయిన్ అయ్యని చెప్పి ఆతర్ అంటాడు. అది విన్న కామస్ అయితే వచ్చేసి ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందని అర్థం చేసుకోగలను. ప్రతి ఒక్కరు యుద్ధంలో పాల్గొనేది వాళ్ళకి నచ్చిన వాళ్ళని లేదంటే వాళ్ళ ఫ్యామిలీని కాపాడడం కోసమే వాళ్ళ యుద్ధంలో జాయిన్ అవుతున్నారని చెప్పేసి కామస్ మాట్లాడతాడు. నేను కూడా యుద్ధంలోకి రావడానికి కారణం నా వైఫే, నేను తనని కాపాడుకోవడం కోసమే యుద్ధంలోకి అయితే వచ్చాను, కానీ చివరికి తనే నా కళ్ళ ముందు అయితే చనిపోయింది, అంతేకాదు జరిగిన యుద్ధంలోనే నేను నా కళ్ళను పోగొట్టుకున్నానని చెప్పేసి ఆతర్తో అంటాడు. అది విన్న ఆతర్ ఏంటి అసలు నీకు కనపడదా అని చెప్పేసి షాక్ అవుతాడు. కామస్ తన ఫేస్ ని అయితే చూపిస్తారు, నిజానికి కామస్ కి ఏమాత్రం కళ్ళు కనపడవు, అసలు నువ్వు ఎలా చూడగలుగుతున్నావు అని చెప్పేసి మనోడైతే షాక్ అవుతాడు. నేను నీతో కొన్ని వారాలుగా ట్రైనింగ్ తీసుకుంటున్నాను, ఇప్పటి వరకు నీకు కళ్ళు కనపడవన్న విషయం నాకు ఏమాత్రం తెలియలేదు, అంతేకాదు అది ఎలా కూడా నాకు ఏమాత్రం ఆలోచన కూడా రాలేదు, అసలు ఎంత ఎలా మేనేజ్ చేస్తున్నావు అని చెప్పేసి ఆతర్ షాక్ అవుతాడు. కామస్ ఒక విన్ మ్యాజిక్ యూజర్ కాబట్టి మనోడు కనపడకపోయినా సరే సౌండ్ ను బట్టి విన్ మ్యాజిక్ ని బట్టి ఎటువైపు ఎవడున్నాడో క్లారిటీగా మనోడైతే అర్థం చేసుకోగలుగుతాడు. సరే, జరిగిన ఆ యుద్ధం గురించి నాకు కొంచెం వివరంగా చెప్తావంటే అదొక ఒక సాడ్ స్టోరీ, దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాంలే, యుద్ధానికి వెళ్లే ముందుగా నువ్వైతే దాని గురించి తెలుసుకున్నప్పటికీ అది నీకు కొంచెం చేదుగా ఉండొచ్చు, కాబట్టి మనం దాని గురించి తర్వాత మాట్లాడుకుందామని వెళ్ళి కాస్తంత రెస్ట్ తీసుకో, మళ్ళీ ఈసారి మనం బ్యాటిల్ చేద్దామని చెప్పేసి అంటాడు. ఈసారి కనుక నువ్వు నా మీద జాలి చూపిస్తే ఖచ్చితంగా నేను చాలా తీవ్రంగా అయితే గాయపరుస్తానని చెప్పేసి కామస్ అంటాడు. అది విన్న ఆతర్ అయితే వచ్చేసి నిజానికి ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను, నీ మీద నాకు జాలి లేదు, కానీ నీ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత నేను చూస్తే నాకు నిజంగా భయం వేస్తుందని చెప్పేసి అంటాడు. కానీ కామస్ అయితే వచ్చేసి అలాగైతే మనం ఒక ఫ్రెండ్స్ గా ఉందామని చెప్పేసి మాట్లాడుకుంటాను, నువ్వు ఒంటరి వాడవని ఫీల్ అవసరం అవసరం లేదు, యుద్ధం కూడా నువ్వు ఒంటరిగా ఏమాత్రం చేయాల్సిన అవసరం లేదు, నీకెప్పుడు సాయం చేయడానికి మేము ఉన్నామని మాత్రం మర్చిపోవద్దని చెప్పేసి మన కామస్ చెప్తాడు. ఇక ఇంకోవైపు మనకు కింగ్ గ్రేన్ అయితే చూపిస్తారు, మనోడు ఒక్కొక్క డివిజన్ కి సంబంధించిన వాడిని వాట్సాప్ పెట్టి అయితే ఓడించుకుంటూ వస్తూ ఉంటాడు, అయినప్పటికీ మనోడిని చాలా తక్కువ స్థాయిలోనే పెట్టడానికి వాళ్ళు, కానీ గ్రే అయితే వచ్చేసి వీళ్ళందరినీ ఓడించేసి మనోడు ఫస్ట్ డివిజన్ కి అయితే వెళ్దాం అనుకుంటాడు, కానీ అక్కడ ప్రతి ఒక్కరు అక్కడ కుట్రలు కుతంత్రాలు అయితే చేయడం మొదలు పెడతారు. నిజానికి చాలా పెద్ద పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళని మాత్రం వాళ్ళు ఫస్ట్ డివిజన్ లో పెడుతూ ఉంటారు, మిగతా వాళ్ళందరినీ చాలా దారుణంగా అయితే కింద పడేస్తూ వాళ్ళని 3rd డివిజన్ లేదా 4th డివిజన్ లో అయితే వేస్తూ ఉంటారు. గ్రేకి ఎటువంటి ఫ్యామిలీ లేదు కాబట్టి వాడు పెరిగింది కూడా అనాథాశ్రమంలో కాబట్టి వాడిని 4th డివిజన్ నుంచి తీసి 3rd డివిజన్ లో అయితే వేస్తారు. ఇది ఇలాగే జరుగుతుంది నాకు ముందుగానే తెలుసు అని చెప్పేసి గ్రే అనుకుంటాడు.
ఇక అక్కడ ఒక జడ్జిలో ఉన్న ఒక లేడీ అయితే వచ్చేసి మీరు నాతో జోక్ చేస్తున్నారని చెప్పేసి అయితే నవ్వుతూ ఉంటుంది. నిజానికి వానికి ఎటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టే కదా మీరు అక్కడ వాడిని అయితే ఉంచుతున్నారు, ఆ విషయం నాకు బాగా అర్థమవుతుందని చెప్పేసి తనైతే నవ్వుతూ ఉంటుంది. ఇక తన పేరు వేరా అన్నమాట. తను గ్రేని చూసినప్పుడే వాని క్యాపబిలిటీ ఏంటో తనకైతే పూర్తిగా అర్థమైపోతుంది. వాడు తలుచుకుంటే ఫస్ట్ డివిజన్ లో ఉన్నంత క్యాపబిలిటీ వాని దగ్గర ఉంది. అంతేకాదు వాని కీ లెవెల్ కూడా దాదాపుగా ఫస్ట్ డివిజన్ లో వాళ్ళకి సమానంగా ఉందని చెప్పేసి తను అంతే. కానీ ఆ ముసలోడు అయితే వచ్చేసి 20 years గా నేను ఇక్కడ జడ్జిగా పనిచేస్తున్నాను, ఇక్కడ ఏదైనా సరే నేను మాత్రమే నిర్ణయం తీసుకుంటాను, నువ్వు చెప్పే మాటలు ఇక్కడ ఏమాత్రం చెల్లుబాటు అవ్వని చెప్పేసి తనతో అయితే ఇక వేరే కూడా అయితే వచ్చేసి సరే అది మీ నిర్ణయం, నేనేం చేయలేనని చెప్పేసి జస్ట్ తన ఫింగర్ అలా పైకి లేపుతుంది. కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల మన గ్రే ఎదురుగా అయితే నిలబడి ఇక తను గ్రేతో మాట్లాడుతూ ఇలా చూరుకురాడా, నిజానికి వాళ్ళు నేను థర్డ్ డివిజన్ లో అయితే పెట్టాలని ప్లాన్ చేస్తున్నా, దానికి నాకు ఏమాత్రం సంబంధం లేదు, అయినప్పటికీ నేను నీకు ఒక అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను, నీకు నేను పర్సనల్ ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నాను, దీని గురించి నువ్వేమంటావు. ఇక అతను నార్మల్ గానే ట్రైనింగ్ తీసుకుంటూ వాడిని కొన్ని ప్రశ్నలు అయితే అడుగుతాడు. ఏంటంటే నేను ఆ ప్రపంచం చనిపోయిన తర్వాత ఈ ప్రపంచం రావడానికి అది యాదృచ్ఛికమా లేదా నా ఫేటా లేదా దీన్ని ఎవరన్నా నిర్ణయించారా అని చెప్పేసి అతను వాడిని కొన్ని ప్రశ్నలు అయితే అడుక్కుంటాడు. వీటన్నిటి సమాధానం చెప్పగలిగే వ్యక్తులు చాలా తక్కువ మందే ఉన్నారు, అందులో లార్డ్ ఇందిరా కూడా ఒకరు. కాబట్టి నేను అతని దగ్గర నుంచి వీలైన వివరాలు నా గురించి తెలుసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తాడు. అది కొంచెం కష్టమైన పనే. ఈ డికాతిని కాపాడి యుద్ధంలో గెలిచిన తర్వాతే అతను నాకు సంబంధించిన విషయాలు చెప్తానని మాటిచ్చాడు. కానీ దానికి ఇంకో అవకాశం కూడా అయితే ఉంది నా గురించి నేను తెలుసుకోవడానికి. జస్ట్ నేను వైట్ కోర్కు చేరుకుంటే చాలు నాకు కావాల్సిన కొన్ని ప్రశ్నలకు సమాధానం తెలుస్తుందని ఆత్ర అయితే ఆలోచిస్తాడు. ఇక మనోడు తన డోర్ ఓపెన్ చేసి చూస్తే సెల్వి బాడీ చుట్టూ ఒక డ్రాగన్ లాంటి ఆరా అయితే ఉంటుంది. అంతేకాదు సెల్వి పక్కన ఒక హ్యూమన్ చేయి లాంటిది అయితే క్రియేట్ అవుతుంటుంది. మనోడు ఒక్కసారిగా అసలు ఏంటని అరిచే తలిగి సెల్వి ఏంటి అప్పుడే నువ్వు వచ్చేసావని చెప్పేసి నిద్రలేస్తుంది. ఆ ఆరా మొత్తం మాయమైపోతుంది. ఆత్ర చాలా కంగారు పడుతూ సెల్వి నీకేం కాలేదు కదా, నువ్వు బాగానే ఉన్నావు కదా అని చెప్పేసి చాలా కంగారు పడుతూ ఉంటాడు. కానీ సెల్వి అయితే వచ్చేసి నార్మల్ నాకేం కాలేదు, కానీ నేను చాలా స్ట్రాంగ్ అయినట్టుగా నాకు ఫీలింగ్ అయితే వస్తుందని చెప్పేసి సెల్వి మాట్లాడుతుంది. కానీ ఆతర్ అయితే వచ్చేసి నేను ఈ పక్కన ఒక హ్యూమన్ లాంటి చేయి చూసానని చెప్పేసి కంగారు పడతాడు. కానీ సెల్వి అయితే వచ్చేసి నేను స్ట్రాంగ్ అయ్యే కొద్దీ కొన్ని విషయాలు అయితే నా బాడీలో జరుగుతూ ఉంటాయి, అవన్నీ నీకు తర్వాత చెప్తానని సెల్వి అంటుంది. ఇక ఆతర్ ఒటోగడు కొమ్ము తీసుకుని సెల్వి స్ట్రాంగ్ అవడానికి ఇది పనిచేసిందంటే ఖచ్చితంగా నేను నా వైట్ కోట్ చేరుకోవడానికి ఇది ఖచ్చితంగా సాయం చేస్తుందని చెప్పేసి ఒటోగడు కొమ్ము తీసుకుని అందులో ఉన్న మానా ఎడ్జ్ మొత్తం ఒకసారిగా అబ్జర్వ్ చేసుకోవడానికి అయితే ఆతర్ ట్రై చేస్తాడు. ఇక ఇంకోవైపు మన కామస్ అయితే వచ్చేసి అతన్ని కలవాలని అయితే వచ్చి అక్కడ ఉన్న ఇంకో డోర్ అయితే ఓపెన్ చేసి చూస్తాడు. కానీ అక్కడ ఆతర్ ఉన్నాడు. మనోడు రూమ్ అయితే పూర్తిగా మారిపోతాడు. ఇంకొక నెవన్ అయితే కలుస్తాడు. ఖచ్చితంగా త్వరలో నేను వైట్ కోర్ లెవెల్ కి అయితే చేరుకుంటానని చెప్పేసి ఆతర్ ఒక చిన్న వార్మప్ లాంటి అయితే చేస్తూ ఉంటాడు. ఇక అక్కడికే ఆతర్ వాళ్ళ సిస్టర్ ఎల్లి కూడా అయితే వస్తుంది. కాసేపటి తర్వాత ఆతర్ మళ్ళీ ట్రైనింగ్ తీసుకునే ప్రదేశానికి అయితే వెళ్ళిపోతాడు. ఇక ఇంకోవైపు ఎమిరీ అయితే వచ్చేసి దాదాపుగా 2 రోజుల పాటు చాలా కష్టపడి మన ఆతర్ ఫైనల్ బ్యాట్ కి అయితే రెడీ చేస్తారు. ఆల్మోస్ట్ ఆతర్ అక్కడికి వచ్చి 2 months అయిపోతుంటుంది. ఇక ఇదే మనోడికి ఫైనల్ బ్యాటిల్ అనమాట. దీంతో మనం ట్రైనింగ్ పూర్తిగా అయితే కంప్లీట్ అయిపోతుంది. దానికి మొత్తం అన్ని అయితే రెడీ చేస్తారు. ఇక మళ్ళీ 1v4 బ్యాటిల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాటిల్ ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు పార్టీ ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు ముందుగానే బెట్టింగ్ వేసి ఇక బ్యాటిల్ అయితే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన వెంటనే మన బుండమోగ అయితే వచ్చేసి ఆతర్ మీద ఎర్త్ మ్యాజిక్ యూజ్ చేసి అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఆతర్ అయితే వచ్చేసి దాన్ని విన్ మ్యాజిక్ యూజ్ చేసి తప్పించుకుంటాడు. అదే వైపు నా కాదిల్లా కూడా అయితే అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. దాన్ని కూడా ఆతర్ డిఫీట్ చేసి తను చాలా దూరంగా అయితే విసిరేస్తాడు. ఇక ఇంకొక సైడ్ ఆతర్ మీద అటాక్ చేయడానికి బుండమోగ అయితే వస్తూ ఉంటాడు. కానీ ఆతర్ అయితే వచ్చేసి ఇంకో వైపు కామస్ తో ఫైట్ చేస్తూ ఉంటాడు. కామస్ తన విన్ మ్యాజిక్ చేసి ఆతర్ మీద అటాక్ చేస్తూ ఉంటే మనోడు చాలా సులభంగా వాటన్నిటిని అయితే తప్పించుకుంటూ ఉంటాడు. ఇక అదే టైంలో వెనక నుండి బుండమోగ అటాక్ చేయడానికి వస్తే మనోడు విన్ మ్యాజిక్ యూజ్ చేసి అయితే తప్పించుకుంటాడు. కామస్ చెప్పిన విధంగానే ఆతర్ అయితే వచ్చేసి విన్ మ్యాజిక్ చాలా రకాలుగా అయితే యూజ్ చేస్తూ వాళ్ళు చేసే అన్ని అటాక్స్ నుంచి విన్ మ్యాజిక్ యూజ్ చేసి ఈజీగా ఎస్కేప్ అవుతుంటాడు. ఇక ఇంకో సైడ్ ఎస్టర్ కాదిల్ ఇద్దరు కలిసి ఆతర్ మీద ఒకటేసారి అటాక్ చేస్తారు. ఇక అటాక్ ని ఆతర్ చాలా సులభంగా అయితే తప్పించేసుకుంటాడు. ఇక ఇంకోవైపు మళ్ళీ వాళ్ళు అయితే అటాక్ చేస్తారు. కానీ ఈసారి ఆతర్ అయితే వచ్చేసి ఆ అటాక్ డిఫీట్ చేయకుండా ఆ అటాక్ ఒక యాంగిల్ పూర్తిగా మార్చేస్తాడు. ఆ దెబ్బతో అది నేరుగా వెళ్లి బుండమోకు తగులుతుంది. ఇక ఈ ఫైట్ మొత్తాన్ని కామస్ కూడా అయితే గమనిస్తూ ఉంటాడు. ఇక వెనకాల నుండి కాదిల్ని ఆతర్ మీద ఒక పెద్ద స్పీడ్ తో అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ దాన్ని డిఫీట్ చేసుకోవడానికి ఆతర్ ఏమాత్రం కష్టపడకుండా చాలా ఈజీగా మూవ్ అవుతా అటాక్స్ అన్నిటిని అయితే ఈజీగా డిఫీట్ చేసుకుంటూ తప్పించుకుంటూ ఉంటాడు. ఆతర్ పంచును ఎలాగైతే కామస్ విన్ మ్యాజిక్ చేసి ఆపేశాడు, అదే విధంగా కాదిల్ని అటాక్ ను కూడా ఆతర్ అయితే ఈజీగా బ్లాక్ చేసేస్తాడు. నువ్వు ఫైట్ చేసేటప్పుడు ఏదైనా ఒక ఎనర్జీ ఫ్లో నువ్వు తీసుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు ఎర్త్ మ్యాజిక్ చేసి దాన్ని సులభంగా భూమి లోపలికి పంపించని ఆతర్తో అంటాడు. అదంతా ఒకసారిగా ఆతర్ గుర్తెచ్చుకొని కాదిల్ని చేసిన అటాక్ ఇంపాక్ట్ మొత్తాన్ని ఎర్త్లోకి పంపించేస్తాడు. కాదిల్ని దాన్ని చూసి అలాగే షాకే ఉంటుంది. అదే సమయంలో మనం లైటింగ్ పవర్ ఉపయోగించి జస్ట్ ఒక సింగిల్ పంచ్ తో తనైతే డిఫీట్ చేసేస్తాడు.
ఇక ఇంకోవైపు ఎస్టర్ అయితే వచ్చేసి పర్లేదు ఈ 2 నెలల సమయంలో నిజంగా నువ్వు చాలా బలంగా మారావు, అది ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందని ఆథర్ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. దానికి తోడు కామస్ అయితే వచ్చేసి వాడు విన్ మ్యాజిక్ యూజ్ చేస్తూ పర్లేదు నేను అనుకున్న దానికన్నా నువ్వు కొంచెం బలంగానే విన్ మ్యాజిక్ చేస్తాను, అది కూడా పూర్తి స్థాయిలో ఏమాత్రం కాదని చెప్పేసి వాళ్ళిద్దరు కంబైన్ అటాక్ చేస్తారు. ఆ అటాక్ ని ఆథర్ తప్పించుకొని కింద ఎత్తు లోపలికి అయితే వెళ్ళిపోతాడు. ఇక ఆథర్ ఎత్తి మ్యాజిక్ చేసి కాసేపు కామస్ ని ముప్పు తిప్పలు పెడతాడు, మనోడు పిచ్చ కొట్టుడు కొడతాడు. ఇక ఆథర్ ఎత్తి మ్యాజిక్ చేసి ఎస్టర్ పైన అటాక్ చేయడానికి ట్రై చేస్తే ఎస్టర్ దాన్ని ఈజీగా డిఫీట్ చేసుకుని తిరిగి ఆథర్ తో కంటిన్యూస్ గా ఫైట్ చేస్తూనే ఉంటుంది. ఆథర్ చేసే ఈ అటాక్స్ అన్నిటిని ఎస్టర్ చాలా ఈజీగా తప్పించుకుంటూ ఉంటుంది. కానీ కాంబాట్ ఫైట్లో ఆథర్ని ఎవరు అంత ఈజీగా ఏమాత్రం డిఫీట్ చేయలేరు కాబట్టి మనోడు లైట్నింగ్ పవర్ ఉపయోగించి గట్టిగా ఒక పంచ్ చేసి తనైతే అక్కడే డిఫీట్ చేసేస్తాడు. మొత్తానికి ఆథర్ అక్కడ ప్రతి ఒక్కరినైతే డిఫీట్ చేసేస్తాడు. ఇక దానంతా చూస్తున్న ఎల్లి అయితే వచ్చేసి చాలా ఎక్సైట్ అయిపోతుంది. ఆథర్ పర్లేదు మొత్తాన్ని అయితే గెలిచినట్టున్నా అని చెప్పేసి సంతోషిస్తాడు. ఇక వీళ్ళంతా ముందుగానే ఓడిపోయిన వాళ్ళు పార్టీ వాళ్ళని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు కాబట్టి అందరూ అయితే వచ్చేసి బుండమోగని అయితే ఇరికిచ్చేస్తారు. ఫస్ట్ ఓడిపోయింది నువ్వే కదా, నువ్వే అందరికి పార్టీ వాళ్ళని చెప్పేసి అంటారు. ఆ సమయంలో అక్కడికి ఎమిలీ అయితే వస్తుంది. ఇక తనైతే వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పిన కదా ఎవరి మానా లెవెల్ ఎంత ఉందో కౌంట్ చేస్తాను, అంతా అయిపోయింది ఇప్పుడు కౌంట్ చెప్తాను వినండి అని చెప్పేసి అందరితో అంటుంది. ఇక బుండమోక్ మానా కౌంట్ అయితే వచ్చేసి 93% అయితే ఉంటుంది. ఇక ఆ తర్వాత కామస్ది అయితే వచ్చేసి ఆల్మోస్ట్ 95% అయితే ఉంటుంది. తర్వాత ఎస్టర్ది తనదైతే వచ్చేసి డైరెక్ట్ గా 97% అయితే ఉంటుంది. ఆ తర్వాత కాదిల్ని అయితే చెప్పబోతుంటే కాదిల్ని అయితే నన్ను నేను ఎవరితో పోల్చుకోవాలనుకోవడం లేదు కాబట్టి అది అవసరం లేదని చెప్పేసి కాదిల్ని అంటుంది. ఆ తర్వాత తను ఆథర్ గురించి మాట్లాడుతుంది. ఆథర్ది మానా కౌంట్ లెవెల్ ఆల్మోస్ట్ 92% అయితే ఉంటుంది. ఆథర్ ఒక ఫీలింగ్ అయితే వస్తుంది, పర్లేదు నేను గతంలో దానికన్నా కొంచెం ఇక్కడికి వచ్చిన తర్వాత స్ట్రాంగ్ అయినట్టుగా నాకు అనిపిస్తుంది. ఇక బుండమోక్ అయితే వచ్చేసి చూసావా నీకైనా నేనే స్ట్రాంగ్ గా ఉన్నా అని చెప్పేసి ఆథర్తో చెప్తాడు. కానీ అక్కడ ప్రతి ఒక్కరు అయితే వచ్చేసి అయినా ఏం లాభం, అందరికన్నా ముందు ఓడిపోయింది నువ్వే కదా అని చెప్పేసి అందరం బుండమోక్ ని ఆట పట్టిస్తారు. ఇక ఇంకోవైపు ఎమిరియా అయితే వచ్చేసి ఆథర్ ఒక పెద్ద లిస్ట్ అయితే ఇస్తుంది. ఇప్పటి వరకు చాలా ఎలిమెంట్స్ ని చాలా బాగా యూజ్ చేసావు, ఇంకా కొన్ని నేర్చుకోవాలని చెప్పేసి వేటిలో వీక్ గా ఉన్నాడో వాటన్నిటికీ ఒక లిస్ట్ ఇచ్చి మనోడు ఎలా ట్రైనింగ్ తీసుకోవాలో కూడా అందరూ ప్రిపేర్ చేసి ఆథర్కి అయితే ఇస్తుంది. సరే ఇక అంతా అయిపోయింది కదా అందరం వెళ్ళి పార్టీ చేసుకుందాం పదా అని చెప్పేసి అక్కడ ప్రతి ఒక్కరు వెళ్ళిపోతూ ఉంటే ఆథర్ ఎమిలీ నువ్వు ఇప్పుడే రావా అని చెప్పేసి అంటే నేను కాసేపు నువ్వు వచ్చేస్తానని ఎమిలీ అంటుంది. ఇక ఎమిలీ అయితే వచ్చేసి తను తయారు చేసిన మిషన్ దగ్గరికి అయితే వెళ్తుంది. దాన్ని చూసి తను చాలా సంతోషిస్తుంది. నిజానికి ఆ మిషన్ కేవలం అది ఆథర్ కోసమే తయారు చేసి ఉంటుంది. అది పనిచేయడంతో తను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేను వాళ్ళందరూ చెప్పిన మానా కౌంట్ సరైనదే, కానీ ఆథర్ విషయంలో అది కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఆథర్ తన ఫామ్ చేంజ్ చేసుకున్న తర్వాత మానా కౌంట్ ఏమాత్రం పని చేయట్లేదని చెప్పేసి ఆలోచిస్తుంది. తర్వాత ఆ పార్టీ అయితే స్టార్ట్ అవుతుంది. ఆ పార్టీకి ఆథర్ వాళ్ళ సిస్టర్ ఎల్లీని కూడా అయితే తీసుకొస్తాడు. ఇక అప్పుడే అక్కడికి కాదిల్ ఎస్టర్ కూడా అయితే వస్తారు. కాసేపటికి మనం బుండమోక్ అదే విధంగా మన కామస్ కూడా అయితే ఇద్దరు కలిసి వస్తారు. ఆ తర్వాత కాసేపటికి రాయల్ ఫ్యామిలీస్ అన్ని అయితే వస్తాయి. ఆథర్ అక్కడ ప్రతి ఒక్కరితో చాలా సరదాగా మాట్లాడుతూ ఉంటారు. అప్పటికి అక్కడికి మిగతా లాన్సర్స్ కూడా అయితే వస్తాడు. మనోడు ఫుల్ గా తాగుతూ అక్కడ ప్రతి ఒక్కరితో కలిసి అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇక అలా ఆథర్ ఆ పార్టీ మొత్తం ఫుల్ గా అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. సర్ప్రైజింగ్లీ అప్పుడే అక్కడికి కమాండర్ విలియన్ అయితే వచ్చేసి మన మైకాని తీసుకొస్తాడు. మైకాకు జరిగిన విషయాలు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి తనైతే బయటికి తీసుకొస్తారు. ఇక విలన్ ఒక మంచి స్పీచ్ ఇచ్చి ఆ పార్టీ అయితే స్టార్ట్ చేస్తాడు. కానీ ఆథర్ అక్కడున్న ఫుడ్ మొత్తం తిన్న తర్వాత నేను చూస్తుంటే కొంచెం ఎక్కువ తాగేస్తున్నట్టున్నా అని చెప్పేసి అలా కాసేపటి వరకు ఆథర్ తన పార్టీని అయితే ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఆథర్ సడన్ గా వచ్చేసి తన స్టమక్ పట్టుకొని నాకు చాలా పెయిన్ గా ఉందని చెప్పేసి ఆలోచిస్తాడు. కాదు ఇది స్టమక్ పెయిన్ ఏమాత్రం కాదు, నా కోర్ ఏదో సమస్య అనుకుంటా అని చెప్పేసి ఆథర్ చాలా పెయిన్ఫుల్ గా ఉందని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ మనోళ్ళంతా చూసి వాడు ఎక్కువగా తాగేశాడు కదా ఇదంతా మామూలే కదా అని చెప్పేసి అనుకుంటారు. ఆథర్ తన రూమ్కి అయితే వచ్చేసి ఒట్టోగాడు కొమ్ము బయటికి తీస్తాడు. అందులో ఉన్న మానా ఎనర్జీ మొత్తం ఒకసారిగా ఆథర్ లోపలికి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ పెయిన్ అంతా ఆథర్ ఏమాత్రం భరించలేక అక్కడే పడిపోతాడు. ఇక ఇంకో సైడ్ అకాడమీలో మనకు గ్రేన్ అయితే చూపిస్తాడు. మనోడు అక్కడ ఉన్న అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటూ నేను ఇప్పటికీ 3rd డివిజన్లో ఉన్నానని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. నాకు తన ట్రైనింగ్ ఇస్తాను కదా, నిజంగా నాకు ట్రైనింగ్ ఇస్తుందా లేదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. అదే టైంలో గ్రేన్ ఎవరో ఫాలో అవుతూ ఒకసారి గ్రే మీద అయితే అటాక్ చేస్తారు. ఇక ఇంకో సైడ్ మనకు ఆథర్ని చూపిస్తారు. కాసేపటి తర్వాత ఆథర్ పైకి లేస్తే వాడు బాడీ లేదో కొంచెం విచిత్రంగా ఉందని చెప్పి ఆథర్ అయితే ఆలోచిస్తాడు. వెంటనే మనోడు తన కోర్ ని చెక్ చేసుకుంటే తన కోర్ వైట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇక ఈ వరల్డ్ హైయెస్ట్ కోర్ అయితే వచ్చేసి వైట్ అన్నమాట. ఇప్పుడు మనోడు మొత్తానికి ఆ స్థాయికి చేరుకున్నందుకు చాలా సంతోషిస్తాడు. ఇక ఆథర్ వైట్ కోర్ లెవెల్ కి చేరుకున్న తర్వాత ఇప్పటి వరకు మనోడు చేసిన అన్ని బ్యాటిల్స్ అయితే గుర్తెచ్చుకుంటాడు. నేను నిజానికి ఏదైనా ఒక ఎలిమెంట్ యూజ్ చేయాలంటే అది కొంచెం కష్టంగానే ఉండేది, కానీ ఇప్పుడు అలా లేదు. నేను వైట్ కోర్ కి చేరుకున్నాను కాబట్టి చిటికలో వాటినైతే యూజ్ చేయగలని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతాను. మొత్తానికి నేను వైట్ కోర్ లెవెల్ చేరుకున్నాను కాబట్టి దీంతో ఎన్ని విషయాలు చేయొచ్చు అని చెప్పేసి ఆథర్ ఆలోచిస్తున్న టైంలో అప్పుడే ఆథర్ని సెల్వి పిలుస్తుంది. మనోజ్ చాలా ఫాస్ట్ గా సెల్వి అని తన గది వైపు అయితే పరిగెడతాడు. ఇక ఒక్కసారిగా ఆథర్ సెల్విని చూసి అసలు ఏం మాట్లాడో కూడా అర్థం కాక అలాగే షాక్ అయి ఉండిపోతాడు. సెల్వి అయితే వచ్చేసి అసలు ఎంతసేపు అలాగే చూస్తూ ఉంటావంటే నాకు అర్థం కావట్లేదు, అసలు నువ్వు ఈ రూపానికి ఎలా వచ్చావని చెప్పేసి కంగారు పడతాడు. చూస్తే అక్కడ సెల్వి యూన్ ఫామ్ లో అయితే ఉంటుంది. అసలు ఆథర్కి ఏం మాట్లాడుకోవడం ఏం అర్థం కాదు. సెల్వి అయితే వచ్చేసి నిజానికి సెల్వి మీద వాళ్ళ మదర్ అయితే వచ్చేసి ఒక స్పెల్ ఉపయోగిస్తుంది. దాని వల్ల సెల్వి
మారితే డ్రాగన్ రూపానికి మారాలి లేదా ఒక చిన్న క్యాట్ మాదిరి మాత్రమే ఉండాలి. తను హ్యూమన్ ఫామ్ రావడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. కానీ ఒటోగాడు కొమ్ములో ఉన్న మాన ఎనర్జీ మొత్తం అబ్జర్వ్ చేసుకోవడంతో ఆ స్పెల్ బ్రేక్ అయిపోయి ఆ సర్కిల్ చాలా ఫాస్ట్ గా అయితే కంటిన్యూ అయిపోవడం వల్ల తను హ్యూమన్ ఫామ్ అయితే మారి సెల్వి ఆథర్తో మాట్లాడుతూ నేను నార్మల్ గా ఈ ఫామ్ కి చేంజ్ అయి ఉంటే ఏం పర్వాలేదు, కానీ ఇప్పుడు నా బాడీ నా కంట్రోల్లో ఉంటుందో లేదో కూడా నాకు ఏమాత్రం అర్థం కావట్లేదు. నేను ఆ ఒటోగాడు కొమ్ములో ఉన్న మాన ఎనర్జీ మొత్తం అబ్జర్వ్ చేసుకోవడంతో అసలు ఇది ఎలా ఉంటుందో కూడా నాకు ఏమాత్రం అర్థం కావట్లేదు అని చెప్పేసి కంగారు పడుతుంది. సెల్వి ఒక్కసారిగా సడన్ గా ఆథర్ మీద అయితే అటాక్ చేస్తుంది. అసలు ఆథర్కి ఏమాత్రం అర్థం కాదు. సెల్వి అసలు నా పైన ఎందుకు అటాక్ చేస్తున్నావు అని చెప్పేసి ఆథర్ కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడు ఒకసారిగా సెల్వి వాయిస్ అయితే పూర్తిగా చేంజ్ అయిపోతుంది. నేను చెప్పేది నీకు వినపడుతుందో లేదో నాకు అర్థం కాదు, కానీ ఖచ్చితంగా అది వినపడుతుంది అనుకుంటా. మీ ఇద్దరు దగ్గరగా ఉండటం నిజంగా నాకు చాలా లక్కీగా ఉంది. నేను అనుకున్న పని చాలా త్వరగా పూర్తి చేయగలిగాను. ఆథర్ ఒకవైపు అసలు ఇంతకు ఎవరు నువ్వు అని చెప్పి చాలా గట్టిగా తరుస్తూ ఉంటాడు. ఇక్కడ మనకు పోకిరి లెవెల్ ట్విస్ట్ అయితే రివీల్ అవుతుంది. ఇక అక్కడ ఉన్నది ఎవరో కాదు, ఆగ్రోనా అలగ్రిని ఒక నాయకుడిని ఆథర్ అని చెప్పేసి అంటాడు. ఒకవైపు ఆథర్ అయితే వచ్చేసి అంటే సెల్విని కంట్రోల్ చేస్తుంది అలగ్రైన్ ఒక నాయకుడు ఆగ్రోనా అని చెప్పేసి అడుగుతాడు. ఇక ఆథర్ వాడి మీద అటాక్ చేద్దాం అనుకుంటాడు, కానీ స్పిట్ సెకండ్ లో అక్కున్న ప్రదేశం మొత్తం పూర్తిగా మారిపోతుంది. సెల్వి అసలు నువ్వు సెల్విని ఏం చేసావు, తను బాగానే ఉందా అని చెప్పేసి అంటే ఓ నిజంగా తన పేరు సెల్వినా, నాకు అస్సలు తెలియదు. నువ్వు కంగారు పడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. కేవలం నీతో నేను మాట్లాడడానికి తననైతే ఉపయోగించుకుంటున్నాను. తను చిన్నప్పుడే నేను తనలో ప్రవేశపెట్టిన ఒక చిన్న మంత్రం వల్ల నేను తనని ఇప్పుడు కంట్రోల్ చేయగలుగుతున్నాను. ఈ వీడు నాతో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాడని చెప్పేసి ఆథర్ వెంటనే ఎర్త్ మ్యాజిక్ యూజ్ చేసి 2 చైర్స్ అయితే క్రియేట్ చేస్తాడు. నిజంగా నువ్వు చాలా తెలివిగా ఆలోచించావు ఆథర్. నువ్వు మూర్ఖంగా ఎక్కడ నా పైన దాడి చేస్తావు అనుకున్నా, కానీ నువ్వు దాడి చేయకుండా నాతో మాట్లాడడానికి కూర్చున్నావంటే నిజంగా నువ్వు చాలా తెలివిగా ఆలోచించావు. నువ్వు ఉన్నది ఇప్పుడు సెల్వి బాడీలో కాబట్టి నేను మీద అటాక్ చేయట్లేదని ఆథర్ అంట. దానికి ఆగ్రహం అయితే వచ్చేసి నిజానికి నేను ఈ బాడీలో ఉన్నప్పుడు నీ మీద ఎటువంటి అటాక్స్ కూడా చేయలేనని చెప్పేసి అంటాడు. ముందుగా మనం చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుందాము. ముఖ్యంగా నేను ఇక్కడికి రావడానికి 2 కారణాలు అయితే ఉన్నాయి. నిజానికి నేను మిమ్మల్ని డైరెక్ట్ వచ్చి ముఖాముఖి కలుద్దాం అనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైనా నా పైన దాడి చేసి నా గురించి అన్ని విషయాలు తెలుసుకుంటారేమని చెప్పేసి ఈ విధంగా నేను మాట్లాడడానికి వస్తున్నా, అయినా అది కొంచెం సరదాగా ఉంటుందనుకో అని అంటాడు. అప్పుడు ఆథర్ అయితే వచ్చేసి ఇక 2వ కారణం ఏంటో చెప్తావని అంటాడు. అది నువ్వే ఆథర్ అని చెప్పేసి అంటాడు. ఆథర్కి అసలు అర్థం కాదు, అసలు నా మీద వీడికెందుకు అంత ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఆథర్ ఆలోచిస్తూ ఉంటాడు. అది ఏమైనా సరే అది ఏమాత్రం మంచి విషయం కాదు. నిజానికి డికార్టేన్లో ప్రతి ఒక్కరికన్నా నాకు ఎక్కువగా నీ మీద చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంది. ఈ ఫామ్ లో ఉండటం వల్ల అది ఇంకాస్త ఎక్కువగా అయినట్టుందని చెప్పేసి అంటాడు. నిజంగా నువ్వు ఇలా ఉంటావు నేను ఏమాత్రం ఊహించలేదని ఆథర్ అంటాడు. అవును, నువ్వు నా గురించి చాలా ఎక్కువగానే ఊహించుకుని ఉంటావు. అతి క్రూరమైన ప్రపంచాలంటే ఏలేవాడిలో నన్ను అయితే ఊహించుకుని ఉంటావు. నిజానికి అవును అలాగే ఊహించుకున్నాని ఆథర్ అంటాడు. అది కూడా ఒక రకంగా నిజమే, కానీ నేను నా ప్రజల దగ్గర ఏమాత్రం అలా ఉండను అని చెప్పేసి అంటాడు. నిజానికి నేను నా ప్రజల మధ్య చాలా సంవత్సరాలు అయితే గడిపాను. ఇప్పుడు మీరు చూస్తే ప్రతి ఒక్క శిక్షలు గతంలో 200 సంవత్సరాల కిందట అవి చాలా సాధారణంగా జరిగేవి, కానీ ఇప్పుడు మీరు దాన్ని చాలా దారుణమైన విషయం అయితే అనుకుంటున్నారు. అంతవి నాత్ర అయితే వచ్చేసి అవునా నిజంగానా, కానీ అక్కడ ఎందుకు మీ వాళ్ళు అక్కడ ప్రతి ఒక్కరిని చాలా దారుణంగా చంపేస్తున్నారని అంటాడు. ఓ అవునా, అలాగైతే అసలు నువ్వు చేసింది ఏంటి ఆడతారు, నా సైన్యంలో ఒకరిని చంపేసిన తర్వాత అది ఒక ట్రోఫీలో నువ్వు దాచుకున్నావు కదా అని చెప్పేసి అంటాడు. మనం చూసే దాన్ని బట్టి అన్ని విషయాలు మారిపోతూ ఉంటాయని చెప్పేసి అంటాడు. కానీ ఆథర్ అయితే వచ్చేసి నిజంగా నేను అనుకున్న విషయాలన్నిటికీ ఇక్కడ చాలా భిన్నంగా జరుగుతున్నాయి. ఓ అవునా, అసలు అయితే దీనికేం సమాధానం చెప్తావు? ఎపియోటస్ నుంచి మిమ్మల్ని బయటికి పంపించక ముందే మీరు అక్కడ ఉన్న అసురాల సైన్యంతో కలిసి వాళ్ళ ద్వారా కలిగే సంతానాన్ని మిగతా జాతుల మీద ప్రయోగాలు చేస్తున్నారన్నారు కదా, దానికేం సమాధానం చెప్తావని అంటే అవన్నీ కేవలం అబద్ధాలు మాత్రమే. నీకు ఆ విషయాలు చెప్పారు, కానీ అవన్నీ మేము ఎందుకు చేస్తున్నామో వాళ్ళు ఎప్పుడైనా నీకు ఒక్క విషయమన్నా చెప్పారని ఆథర్తో అడుగుతాడు. మీ అదుపులో ఉండే అసుర సైన్యం తయారు చేసి మిగతా అసురులను చంపడమే కదా నీ పథకం అని చెప్పేసి అంటాడు. ఆర్థర్ అసలు నువ్వు ఎందుకు ఇలా అనుకుంటున్నావు నాకు అర్థం కావట్లేదు. కేవలం ఈ విషయాలు మాత్రమేనా వాళ్ళు నీకు వివరంగా చెప్పింది? నేను హఠాత్తుగా ఒక రోజు నిద్ర లేచి ఇదంతా చేస్తున్నానని అయితే చెప్తున్నారా ఏంటి? నువ్వు చేస్తున్న పని చాలా తప్పు, కానీ నువ్వు దానికి ఎన్ని కారణాలు చెప్పినా కానీ అది ఏమాత్రం రైట్ అవ్వదని చెప్పేసి ఇది నేను ముందుగా ఊహించి ఉండాలి. నువ్వు కూడా అచ్చం వాళ్ళ మాదిరి ఆలోచిస్తున్నావు. పోనీ మనం ఇంకొంచెం విషయంగా అయితే ఆలోచిద్దామా? ఒకవేళ నీకు ఎటువంటి మ్యాజికల్ పవర్స్ లేకుండా ఈ ఖండానికి వచ్చింటే ఎలా ఉండేది? ఇక్కడ ప్రతి ఒక్కరిలో కనీసం ఒక్కరా నేను పట్టించుకునేవారా? మిగతా రాజ్య కుటుంబాలు కానీ లేదా నీ సొంత ఫ్యామిలీ అయినా సరే నీ దగ్గర ఎటువంటి మ్యాజికల్ పవర్స్ లేకపోతే వాళ్ళు నిన్ను ఏమాత్రం పట్టించు. నువ్వు ఈ స్థాయికి వచ్చేవాడివా? నువ్వు వెళ్ళి లార్డ్ ఇంద్రాన్ని కలిసేవాడివా? అసలు అది ఏమాత్రం సాధ్యపడదు కదా. అయిన విషయాలని చెప్పినా నీకు అర్థం కాదు ఆడతారు. నీకు ఎటువంటి మ్యాజికల్ పవర్స్ లేవని చెప్పేసి నేను ఎంత హీనంగా చూస్తారో నీకు తెలియదని చెప్పేసి అంటాడు. అయినప్పటికీ నువ్వు చెప్పే ఏ రీజన్ అయినా సరే నువ్వు చేసే దాన్ని ఏమాత్రం అంగీకరించే విధంగా లేవు అని చెప్పేసి ఆథర్ అంటాడు. నీకన్నా బలహీనంగా ఉన్న వాళ్ళ గురించి అసలు నువ్వు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదని అంటాడు. ఆథర్ అయితే వచ్చేసి మన ఇద్దరు మాట్లాడుకుంటే సరిపోతుంది అనుకోవడం అది నా మూర్ఖత్వం అని చెప్పేసి అంటాడు. నేను చేసిన ప్రయోగాల వల్ల అలగ్రియన్స్ ఎంతగా లాభపడ్డారో నీకు ఏమాత్రం తెలియదు. అక్కడ ప్రతి ఒక్కరూ నన్ను ఒక రక్షకుడిగా చూశారు. అది భయం వల్ల కాదు, అది గౌరవం వల్ల వచ్చిందని అంటాడు. ఏంటి అంటే నువ్వు నీ పూర్వీకులు మొత్తం అందరినీ చంపేసి మళ్ళీ వాళ్ళని తిరిగి తీసుకొచ్చి వాళ్ళ జ్ఞాపకాలు మొత్తం తుడిచేసావా ఏంటి? అవును,
దానివల్ల వాళ్ళ వారసులకి చాలా సహాయపడిందని చెప్పేసి అంటాడు. ఆథర్ తన మనసులో మాట్లాడుకుంటూ ఈ మూర్ఖుడు చేసే ప్రతి ఒక్కటి సరైన విషయం అయితే అనుకుంటున్నాడు, కానీ అది తప్పని వాడికి ఏమాత్రం అర్థం కావట్లేదు. సరే, నలగ్రీని ప్రజల మీద ప్రయోగాలు చేసి అసలు నువ్వు ఏం సాధించావు? ఇలా చూడు ఆర్థర్, డికాథియన్లో మ్యాజికల్ పవర్స్ లేకుండా పుట్టేది 100లో కేవలం ఒక్కడు మాత్రమే. కానీ నువ్వు అలగ్రియన్స్లో ఏమాత్రం అనుకుంటున్నావు? కేవలం ప్రతి ఒక్క 5గురిలో ఒకడికి మ్యాజికల్ పవర్స్ లేకుండా పుడతారని అంటాడు. అది విన్న వెంటనే ఆథర్ ఒకసారిగా షాక్ అవుతాడు. ఏంటి 5గురిలో ఒక్కరు మ్యాజికల్ పవర్ లేకుండా పుడతారా అని చెప్పి ఆథర్ షాక్ అవుతాడు. చూస్తుంటే నువ్వు కొంచెం ఇంప్రెస్ గా ఫీల్ అయినట్టున్నావు. అంటే అసలు నీ ప్లాన్ ఏంటి? అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావని ఆథర్ అయితే అడుగుతాడు. ఈ టాపిక్ ఇంకొంచెం మనం ఇంట్రెస్టింగ్ గా మార్చుకుందామా? అసలు నువ్వేం ప్లాన్ చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు, కానీ ఈ విషయాలను నాకు చెప్పి నన్ను నీ సైడ్కి తీసుకోవాలని నువ్వు ఏమైనా ఆలోచిస్తున్నావని ఆథర్ అయితే అడుగుతాడు. దానికి మనోడు, ఏంటి నిజంగా నా సైడ్ తీసుకోవాలనుకుంటున్నా? నువ్వు నిజంగా అలా అనుకుంటున్నావు? సరే, కొన్ని విషయాలకి నీకు నీ సమాధానం చెప్పాలనుకుంటున్నాను. నీకు ఆ వాల్ అటాక్ గుర్తుకు ఉంది కదా, ఆ వాల్ దగ్గరే కదా నీ ఫ్యామిలీ ఉంది. నిజానికి నేను ఆ అటాక్ లో నీ ఫ్యామిలీని చంపేసేవాడిని, కానీ నీతో మాట్లాడడం కోసమే వాళ్ళని ఇంకా ప్రాణాలతో ఉంచాను. అంతేకాదు ఎక్కడో మిగతా రాజులపైన కూడా నా సైన్యం ఎందుకు దాడి చేయట్లేదు? అంతేకాదు ఆల్రెడీతో పాటు మిగతా అసురులు కూడా, వాళ్ళిద్దరు మిగతా కొంతమంది అసురులు కలిసి అలగ్రియంలో నేను కట్టిన నా కోట లోపలికి చొరబడ్డారని ఆథర్తో అంటారు. అది విన్న ఆథర్ అలాగైతే మీరు చేసుకున్న ఒప్పందం తప్పిన విధంగానే అవుతుంది కదా అని అంటాడు. కానీ మనోడు, అవును, అది నేను మాత్రం మిగతా అసురులు కూడా ఆ విషయాన్ని ఏమాత్రం కోరుకోలేదు, అందుకే వాళ్ళు మేము ఒక నిర్ణయానికి వచ్చాము. అసలు ఆ ఒప్పందం ఏంటని ఆథర్ అయితే అడిగితే, దానికి జరగబోయే యుద్ధంలో అసలు ఎటువంటి సహాయం నీకు చేయరు, కేవలం నిన్ను ఇక్కడ డికాథియన్ని మాకైతే వదిలేశారు. నీకు కొన్ని విషయాలు అర్థం కాకపోవచ్చు, అసలు ఈ విషయాలని నీకెందుకు నేను చెప్తున్నానని. ఎందుకంటే ఎటువంటి యుద్ధం లేకుండా వీటన్నిటి మాటలతోనే పరిష్కరించాలనుకుంటా, కానీ ప్రతి ఒక్కసారి అలా జరుగుతుంది ఏమాత్రం అనుకోవద్దు. నిజానికి నేను చెప్పాలనుకుంటున్నా, నువ్వు యుద్ధం నుండి తప్పుకొని డికాథియన్ నుంచి బయటకు వచ్చేసి నువ్వు అలగ్రియన్ సైన్యంతో కలిసిపోవచ్చు. అలగ్రియాలో నీకు ఒక మంచి స్థానం అయితే ఉంటుంది. అంతేకాదు అక్కడికి నీకు వచ్చిన తర్వాత నీకు ఎటువంటి ప్రమాదం జరగదని నేను నీకు హామీ ఇస్తున్నాను. దీని ద్వారా మనం ఎక్కువగా చనిపోకుండా ఇక్కడున్న యుద్ధాన్ని చాలా ఈజీగా ముగించవచ్చు. నేను యుద్ధం చేస్తాను అనుకోవడం అది నీ నిర్ణయం. అయినప్పుడు నువ్వు యుద్ధం చేసినా కానీ యుద్ధంలో గెలుస్తానని నువ్వు అనుకుంటున్నావా? ఒకసారి నీ ఫ్యామిలీ గురించి, నీకు నచ్చిన వాళ్ళ గురించి ఆలోచించు. ఒకవేళ నువ్వు యుద్ధంలో గెలిచినప్పటికీ అసలు నీకు కావాల్సిన వాళ్ళు జీవించి ఉంటారని నువ్వు అనుకుంటున్నావా? నా వైపు వచ్చే అలగ్రియంలో నీకు ఒక మంచి స్థానం అయితే ఉంటుంది. ఈ విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. కేవలం నిన్ను చూసుకునే వీళ్ళు యుద్ధం చేయాలని అయితే నిర్ణయించుకున్నారు, అంతే. ఒకవేళ నువ్వు నా వైపుకి వస్తే యుద్ధం అంతా ముగిసిపోతుంది. నీకు మాటిస్తున్నాను, నీకు కావాల్సిన వాళ్ళు ఒకరు కూడా ఏమాత్రం చనిపోకుండా వాళ్ళందరినీ చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. నా సైన్యంతో పోరాడి గెలుస్తానని నువ్వు అనుకుంటున్నావేమో, అది ఏమాత్రం సాధ్యపడదు. ఓ, చూస్తుంటే సెల్వి త్వరలో నిద్ర లేచేలా ఉంది. సరే, నాకు ఎక్కువ సమయం లేదు. నీ నిర్ణయం ఏంటో నాకు చెప్పు. నువ్వు నా వైపుకి వస్తావా లేదా నాతో శత్రుత్వం పెట్టుకుంటావా? ఆ విషయం నీకు కూడా చాలా బాగా తెలుసు. నా సైన్యంలో చాలా మందితో నువ్వు పోరాడి చావు దాకా వెళ్ళి తిరిగి వచ్చావు, కాబట్టి నువ్వు అలాంటి నిర్ణయం తీసుకోవాలని అయితే అనుకుంటున్నాను. అంతేకాదు ఇప్పుడు నుండి జరగబోయే యుద్ధంలో మీకు ఎటువంటి మంచి విషయాలు ఏమాత్రం జరగవని చెప్పేసి నేనైతే నీకు మాటిస్తున్నాను. కానీ ఆథర్ అయితే వచ్చేసి, నిజానికి నువ్వు ఇక్కడికి రావడానికి ముఖ్యమైన కారణం నా మీద నీకు చాలా ఇంట్రెస్ట్ ఉందని. డికాథియన్లో ఉన్న ప్రతి ఒక్కరికన్నా నా మీద నీకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చో, ఆ ఇంట్రెస్ట్ ఎందుకు గురించి అని చెప్పేసి అంటాడు. దీని గురించి చెప్పడం వల్ల పెద్ద సమస్య లేదనుకుంటా. నేను నీ పాత స్నేహితుడితో ఒకసారి మాట్లాడాను, ఆ కాన్వర్జేషన్ చాలా బాగా ఎంజాయ్ చేశానని అంటాడు. కింగ్ గ్రే అని అంటాడు. ఆథర్ అది వినంటే ఒకసారిగా షాక్ అవుతాడు. అసలు ఏంట్రా ఇది? ఆథర్ ఒక పాస్ట్ లైఫ్ గురించి ఆ గ్రౌండ్కి ఎలా తెలిసిందిరా? అసలు ఏందిరా ఇది? అసలు ఏం ప్లాన్ చేశారా స్వామి వీళ్ళు? ఇక ఇంకోవైపు అలగ్రియన్ సైన్యం అయితే చేసి అడవి మీద దాడి చేసి అక్కడ ఉన్న మాన్స్టర్స్ అన్నిటిని బంధించి ఇంకో ప్లేస్ తీసుకోవాలని అయితే ప్లాన్ చేస్తూ ఉంటారు. వాటన్నిటిని బంధించి దాన్ని యుద్ధంలో ఉపయోగించాలని వాళ్ళు ప్లాన్ చేస్తారు. యుద్ధంలో వీళ్ళ సైన్యం చనిపోవడం కన్నా మాన్స్టర్స్ ఉపయోగిస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళ పథకం వేసి అక్కడ మాన్స్టర్ అన్నిటిని బంధించి తీసుకెళ్లిపోతూ ఉంటారు. అక్కడ వాళ్ళ లీడర్ అయితే వచ్చేసి, నువ్వు నాతో పాటు అడవిలోకి రా, అక్కడ ఇంకా ఏమైనా మాన్స్టర్ ఉన్నాయేమో చూడాలని చెప్పేసి అంటాడు. కానీ అక్కడ వాడైతే వచ్చేసి, లేదు నేను లోపలికి రాను, నాకు ఏమాత్రం కనిపించట్లేదు, భయంగా ఉందని చెప్పేసి అంటాడు. దానికి వాడు చాలా కోపంగా, నువ్వు ఇలా పిరికి పందులా ఉన్నప్పుడు నాకు ఎప్పుడు దేనికి ఏమాత్రం ఉపయోగపడవు, నీ స్పెల్స్ నాకు అవసరం కాబట్టి నేను వస్తే ప్రాణాలతో ఉంచా, మర్యాద నాతో రా అని చెప్పేసి అంటాడు. ఇక కొన్నవాడి పవర్స్ ఉపయోగించుకుని వీడు ఎవరికో మెసేజ్ అయితే పంపిస్తాడు. దాంతో పాటు ఆ మాన్స్టర్స్ అన్ని ఎటువైపు వెళ్తున్నాయని చెప్పేసి కూడా కనుక్కుంటాడు. సరే ఇది తీసుకో, ఈ పౌడర్ నీ దగ్గర ఉండటం వల్ల ఆ మాన్స్టర్స్ నీ పైన దాడి చేసేప్పటికీ నువ్వు కాసేపు తప్పించుకోగలవని చెప్పేసి అంటాడు. మిగతా వాళ్ళ మీద ఉన్నట్టు వీడి మీద కూడా ఒక స్పెల్ అయితే ఉంటుంది. ఇది సరైన సమయం, నాకు వచ్చిన కొత్త పవర్స్ ఉపయోగించడానికి అని చెప్పేసి ఆ మాన్స్టర్ పైన దాడి చేయడానికి వాళ్ళ టీం మొత్తాన్ని అయితే సిద్ధం చేస్తాడు. ఇక అక్కడున్న ప్రదేశం దగ్గరలోనే మన డికాథియన్కి సంబంధించిన ఎల్ఫ్స్ ఒక సైన్యం కూడా అక్కడే తిరుగుతూ ఉంటుంది. సడన్ గా వాళ్ళ మీద ఆ మాన్స్టర్స్ అయితే వచ్చేసి అటాక్ చేస్తూ ఉంటాయి. వీళ్ళ మాన్స్టర్ ని డిఫీట్ చేసుకున్న సమయంలోనే సడన్ గా అలగ్రియన్ సైన్యం అయితే వచ్చేసి అక్కడున్న డికాథియన్ సైన్యం మీద అయితే దాడి చేస్తూ ఉంటారు. ఇక దాన్నంతా చూస్తున్న వాడైతే వచ్చేసి, నేను విన్నది నిజమే అన్నమాట, ఇక్కడున్న సైన్యంలో చాలా మంది పౌరులు చాలా విచిత్రంగానే ఉన్నాయని చెప్పేసి ఆలోచిస్తూ
ఆలోచిస్తాడు. అయినప్పటికీ నా సైన్యం ముందు నా మ్యాజికల్ బీస్ట్ ముందు వాళ్ళు ఎంతసేపు నిలబడుకొని తట్టుకుంటారో నేను కూడా చేస్తాను. డికాథియన్ సైన్యం మొత్తాన్ని అయితే వాళ్ళు చంపేస్తూ ఉంటారు. వాడి ఉద్దేశం ఒకటే, మా ఫాదర్ చేయలేంది నేను చేసి చూపిస్తాను, అందరికన్నా బలవంతుని నేనైతే నిరూపించుకుంటాడు, మా హౌస్ పేరు అందరికన్నా చాలా బలమైనదని అందరికి నిరూపిస్తానని చెప్పేసి అక్కడున్న ప్రతి ఒక్కరి మీద దాడి చేయమని చెప్తాడు. ఇక అక్కడున్న ఒక అమ్మాయితో వచ్చేసి అక్కడున్న మాన్స్టర్ చాలా సులభంగా అయితే చంపేస్తూ ఉంటే దాని అంతా చూసిన వాడైతే వచ్చేసి నా టార్గెట్ తనే, నాకు వచ్చిన కొత్త పవర్స్ తన మీదనే ఉపయోగిస్తానని చెప్పేసి అంటాడు. ఇలా చూడు, నాకేం కాకుండా నా మీద నీ స్పెల్ ఉపయోగించని చెప్పేసి అక్కడున్న వాడితో చెప్తాడు. ఇక వాడు తన స్వాడ్ తీసుకొని తన మీద అటాక్ చేయడానికి అయితే వెళ్తాడు. వాడు తన మీద అటాక్ చేయడానికి వెళ్తున్న సమయంలో వాడి మీద కొంతమంది arrows తో అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ వాడి స్పెల్ ఉండటం వల్ల వాడి బాడీ చుట్టూ ఒక షీల్డ్ అయితే ఉంటుంది. దానివల్ల వాళ్ళు చేసే అటాక్స్ ఏమాత్రం టచ్ అవ్వవు. ఇక ఇంకో వైపు మన డికాథియన్ సైన్యం అయితే వచ్చేసి అలగ్రియన్ సైన్యంతో ఫైట్ చేస్తూనే అదే విధంగా అక్కడ మ్యాజికల్ బీస్ట్లను కూడా డిఫీట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వాడి మీద కొంతమంది కంటిన్యూస్ గా అటాక్ చేస్తున్నప్పటికీ వాడికి ఏమాత్రం డ్యామేజ్ కాదు. వాడి స్పెల్ కాస్టర్ ఎవడైతే ఉన్నాడో వాడైతే చేసి ఇది ఎక్కువసేపు ఆపలేని నాకైతే అనిపిస్తుంది. వీళ్ళు చూడడానికి కొంచెం విచిత్రంగా ఉన్నప్పటికీ వీళ్ళ మానసు అయితే కొంచెం చాలా డిఫరెంట్ గానే ఉంది. నేను ఇలా దీన్ని ఎంతసేపు మేనేజ్ చేస్తాను కూడా నాకు ఏమాత్రం అర్థం కావట్లేదని చెప్పేసి కంగారు పడతాడు. ఇక వాడు ఆ ఎల్ఫ్ మీద అటాక్ చేయడానికి చాలా ఫాస్ట్ గా వెళ్తుంటే వాడి మీద ఎవరో విన్ మ్యాజిక్ తో అయితే అటాక్ చేస్తాడు. కాస్త తప్పించుకుంటాడు. ఒకవేళ కనుక ఆ అటాక్ నాకు టచ్ అయి ఉంటే నా స్పెల్ కూడా మొత్తంగా బ్రేక్ అయిపోయేదని చెప్పేసి అనుకుంటాడు. నేను ఎక్కువసేపు తనతో ఫైట్ చేసి నా టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదని చెప్పేసి తన మీద చాలా కోపంగా అటాక్ చేయడానికి వెళ్తారు. మళ్ళీ వాడి మీద విన్ మ్యాజిక్ చేసి అటాక్ చేస్తే ఆ అటాక్ ని అయితే తప్పించుకుంటాడు. వాడు తన స్వాన్ని గాలికి అయితే విసిరేస్తాడు. ఆ అటాక్ నేరుగా తను టచ్ అయ్యే మూమెంట్ లో తను జంప్ చేసి ఆ అటాక్ అయితే తప్పించుకుంటుంది. కానీ వాడు ఏమాత్రం పట్టించుకోకుండా గట్టిగా తనకు ఒక పంచ్ ఇస్తాడు. ఆ దెబ్బకి తను చాలా దూరం అయితే వెళ్ళిపడుతుంది. తన స్వాట్ తీసుకొని ఇక ఆ ఎల్ఫ్ పైన అటాక్ చేసి తన చంపేద్దాం అనుకుంటాడు. వీడు తన మీద అటాక్ చేసి చంపే సమయానికి అప్పుడు వాడు స్పెల్ కాస్ట్ అయితే వచ్చేసి నువ్వు ఇంత వేగా కంచి పారిపో అని చెప్పేసి అంటాడు. ఎందుకంటే వాడికి ఒక స్ట్రాంగ్ ఎనర్జీ ఫీలింగ్ అయితే వస్తుంది. ఆ ఎనర్జీ ఏ లెవెల్లో ఉంటుందంటే అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఏమాత్రం సరిగ్గా నిలబడిన కూడా నిలబడలేకపోతారు. అందరూ కింద పడిపోతూ ఉంటారు. అప్పుడు వాడు ముందుకు ఎవరో వచ్చింటారు. అసలు ఎవరు అని చెప్పేసి వాడు తలెత్తి చూస్తే అక్కడ ఆత్ర అయితే కనిపిస్తాడు. జస్ట్ ఆత్ర వాడు ప్రెసెన్స్ తో నాకున్న ప్రతి ఒక్కరిని భయపెడతాడు. చూస్తుంటే వీడికి నాకు ఒకే సేమ్ ఏజ్ అనుకుంటా. అయినప్పటికీ వీడు ఇంత బలంగా ఎలా ఉన్నారు, డికాథియన్ ఇంత బలమైన వాళ్ళు ఉంటారని అస్సలు ఏమాత్రం ఊహించలేదు అనుకుంటాడు. అప్పుడే ఆత్ర వాడిని చాలా దూరంగా వాడిని అయితే విసిరేస్తాడు. ఈ విషయాన్ని వెంటనే మీరు శరణ్కి చెప్పండి అని వాడి సైన్యంతో అంటాడు. కానీ అప్పటికే వాడి సైన్యం అక్కడి నుంచి ప్రతి ఒక్కరు పారిపోయి ఉంటారు. లేదు అసలు ఇలా ఏమాత్రం జరగడానికి వీల్లేదు, అసలు ఇలా జరుగుతూ నేను ఏమాత్రం అనుకోలేదని చెప్పేసి అనుకుంటాడు. ఇక ఇంకొక సైడ్ మన డికాథియన్ సైన్యం చాలా వరకు అయితే చనిపోయి ఉంటారు. జనరల్ ఆర్థర్ మీరు ఇక్కడికి వచ్చి మా సాయం చేసిన మీకు చాలా ధన్యవాదాలని చెప్పేసి ఉంటుంది. కానీ ఆత్ర అయితే వచ్చేసి సారీ, నేను కొంచెం ముందుగా వచ్చింటే ఇక్కడ ఎవరు చనిపోకుండా చూసుకునేవాడిని, నేను కొంచెం ఆలస్యంగా వచ్చానని అనుకుంటాడు. ఆత్ర ఆలోచిస్తూ అంటే ఆగ్రహం చెప్పింది దీని గురించేనా, మనం యుద్ధంలో ఇంకొక ఘట్టంలోకి చేరుకున్నామన్నాడు. ఇక్కడ నుండి ఏది అంత సులభంగా జరగదని నాతో అన్నాడు. అంటే వాడు చెప్పింది దీని గురించేనా. ఇంతకుముందు ఆత్ర వాడి మీద అటాక్ చేస్తుంటాడు కదా, వాడిని చంపకుండా కేవలం అన్కాన్షియస్ చేసి పడేస్తాడు. ఆత్ర అక్కడ సైన్యంతో మాట్లాడుతూ వాడిని చాలా జాగ్రత్తగా చూసుకోండి, వాడిని ఎప్పుడు ఒక కంట కనిపెట్టే ఉండండి, వాడు ప్రాణాలతో ఉండాలి, వాడు ఏమాత్రం చనిపోవద్దు, వాడు ప్రాణాలతో నాకు చాలా ముఖ్యం అని చెప్పేసి అంటాడు. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కొద్దిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇక అక్కడక్కడ కొద్దిగా ఆడియో క్వాలిటీ కొంచెం తక్కువ ఏంటో సారీ ఫర్ దిస్. నీ మెజారిటీ వీడియో 95% మటుకు నేను నైట్ టైం రికార్డ్ చేసి కాబట్టి అక్కడక్కడ కొంచెం వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ గా ఉన్నప్పటికీ కొంచెం అడ్జస్ట్. అక్కడక్కడ క్యారెక్టర్ నేమ్స్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ. నేను చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను కాబట్టి కొన్ని క్యారెక్టర్ నేమ్స్ కూడా ఏమాత్రం సరిగ్గా గుర్తుకు లేవు.